మనం ప్రపంచాన్ని మొత్తం చూసుకుంటే కరెక్ట్ ఫ్రైడే రోజు మార్కెట్లు విపరీతంగా పడిపోతాయి. ఇది ప్లాన్ చేసి పడగొట్టినట్టు ఉంటుంది. వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నారంట, ప్రపంచం అంతా ఇంత ప్రశాంతంగా ఉంది కదా, అసలు మీకు బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది? సార్, మేము కేవలం వెపన్స్ ని మాత్రమే కదా స్పాన్సర్ చేసేది, మీ యుద్ధాలు కూడా స్పాన్సర్ చేస్తాము. యుద్ధం జరుగుతుంది అని అంటే మార్కెట్లు పడిపోతాయి, మార్కెట్లు పతనానికి గురైపోతాయి అని చెప్పేసి అందరూ భయపడిపోతూ ఉంటారు. స్టాక్ మార్కెట్స్ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలను ఆల్రెడీ చూసేసింది. సో యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఒక ఫుల్ స్టాప్ కాదు, అదొక కామా మాత్రమే. సిల్వర్ స్కై రాకెట్ లాగా ఒక మిజైల్ లాగా దూసుకెళ్ళిపోయింది, కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ గా జనవరి 29 నుండి కిందికి వస్తుంది. మనకి గోల్డ్ యొక్క ప్రైస్ 2025 విపరీతంగా పెరిగింది. ఇక్కడేమో సెంట్రల్ బ్యాంక్స్ యొక్క డిమాండ్ తగ్గింది, కానీ గోల్డ్ ప్రైస్ ఏమో అమాంతం పెరిగిపోయింది. ఎందుకు మనకి ఇట్లా జరుగుతోంది అని చెప్పేసి గోల్డ్ కౌన్సిల్ యొక్క డేటాని ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు గమనించాం. మనకి సెంట్రల్ బ్యాంక్స్ 850 టన్నులు కొన్నట్లయితే ఈటీఎఫ్ల ద్వారా 1200 టన్నులు కొన్నారు. 10 గొర్రెలు పోతూ ఉంటే వెనకాల 20 గొర్రెలు పోతుంది. అందరూ చేస్తున్నారు కాబట్టి చేయడం కరెక్ట్ కాదు. ఈ 100 మంది ఆలోచించే విధానానికి ఆపోజిట్ లో ఎవడైతే ఆలోచిస్తాడో వాడే మార్కెట్ ని సాధిస్తాడు. ఇండియా ఇస్ గోయింగ్ టు ఫేస్ అ వెరీ బిగ్ క్రైసిస్ రానున్న రోజుల్లో. ఐ డోంట్ నో హౌ ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ టు ఫేస్. నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఐ మీన్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు సో మెనీ లైఫ్స్. వాళ్ళు ప్రతి ఒక్క జీవితాన్ని చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నువ్వు జనాలకు చూపించుకోవడం కోసం, జనాలు సాటిస్ఫై చేయడం కోసం ఇప్పుడు దాకా చేసావు కానీ ఇన్వెస్ట్మెంట్స్ అని నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుని ఉంటారు. ఒక ఇల్లు కొని ఆ టైంలో ఉద్యోగం పోయి ఆ ఈఎంఐ కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంటి ముందుకి ఆ బ్యాంక్ వాడు వచ్చి ఆ ఇంటిని ఆక్షన్ చేస్తే ఉంటుంది చూసారా మానసిక పరిస్థితి. ఇది కదా యాక్చువల్ గా మీ హెల్త్ ని డ్యామేజ్ చేసేది. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే పేరెంట్స్ ఆర్ పుషింగ్ దేర్ చిల్డ్రన్ ఇంటూ దిస్ bullshit thing. That is the biggest challenge everyone are going to face. అసలు నెక్స్ట్ జనరేషన్ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతుంటే there are every problem for them. నాకు అనిపిస్తుంది ఏంటి అని అంటే, సారీ టు సే దిస్, ఇండియన్ పేరెంట్సే కల్ప్రిట్స్ అనిపిస్తుంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ హౌ టు మేక్ మనీ అనేది ఎవరు చెప్పరు, ఏ పుస్తకాల్లో ఉండదు. సో ఈ పాడ్కాస్ట్ లో హౌ టు మేక్ మనీ విత్ మనీ, అంటే డబ్బుని డబ్బు ద్వారా ఎలా సంపాదించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రేవంత్ చలమల గారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, పర్సనల్ ఫైనాన్స్ లో చాలా మంచి అడ్వైజ్ ఇస్తుంటారు. ఆయన్ని అడిగి మనం సంపాదించిన డబ్బుని ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సమయాల్లో ఇన్వెస్ట్ చేయాలి, మన గెస్ట్ రేవంత్ చలమల గారిని అడిగి తెలుసుకుందాము. ఒకవేళ మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ట్యాబ్ వస్తుంది, దాన్ని హైప్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు వశిష్ఠ 365. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతము మనం ప్రపంచాన్ని మొత్తం చూసుకుంటే వరల్డే ఒక కేయోటిక్ సిచ్యువేషన్లో ఉంది. కరెక్ట్ ఫ్రైడే రోజు మార్కెట్లు విపరీతంగా పడిపోతాయి. అవును, ఇది ప్లాన్ చేసి పడగొట్టినట్టు ఉంటుంది. అవును. అండ్ ఎప్పుడైతే అమెరికా తన మార్కెట్లు కోల్పోతుంది, అమెరికా డాలర్ వాల్యూ కోల్పోతుంది అని అనుకుంటామో, అదే టైంలో యుద్ధాన్ని తీసుకొస్తుంటుంది. ఈ యుద్ధానికి క్యాపిటల్ మార్కెట్స్కి, స్టాక్ మార్కెట్స్కి ఏమైనా సంబంధం ఉందా? సో ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లియర్గా గమనించాలి సార్. రీసెంట్గా ఒక పెద్ద ఆయనతో మాట్లాడేటప్పుడు ఇదే యుద్ధ నేపథ్యం గురించి ఆయన ఒక విషయం చెప్పారు. ఆయన ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఈ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నారంట, ప్రపంచం అంతా ఇంత ప్రశాంతంగా ఉంది కదా, అసలు మీకు బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది అని. సార్, మేము కేవలం వెపన్స్ ని మాత్రమే కదా స్పాన్సర్ చేసేది, మీ యుద్ధాలు కూడా స్పాన్సర్ చేస్తాము అని. ఓకే. సో బేసిక్గా ఇక్కడ యుద్ధాలు అనేవి ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఏదో ట్రంప్ తీసుకొచ్చాడు, డాలర్ పడ్డప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన యుద్ధం జరిగేది ఏదో డాలర్ పడిపోతుంది అన్న దాని గురించి కాదు. పర్టికులర్గా క్రూడ్ ఆయిల్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నంలో మొదలైంది ఈ యుద్ధం. ఓకే. మన గతంలో చూసుకున్నప్పుడు కూడా వెనుజులాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ని అక్కడి నుంచి ఎత్తుకొచ్చేసాం. ట్రంప్కి ఒక విషయం బాగా అలవాటు ఉంది. అయితే ఒక కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఎయిర్ లిఫ్ట్ చేస్తాడు, లేకపోతే ఎయిర్ బాంబ్ చేస్తాడు. ఏదో ఒక రూపంలో ఆ కంట్రీకి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ను, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ని ఆయన కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి మేజర్గా క్రూడ్ ఆయిల్ని కొనే దేశం ఏంటి? చైనా. ఇప్పుడు చైనా హైలీ క్రూడ్ ఆయిల్ డిపెండెంట్ నేషన్. ఇప్పుడు చైనా కంట్రోల్లోకి రావాలి అని అంటే క్రూడ్ ఆయిల్ ఆధిపత్యం అమెరికా చేతుల్లో ఉండాలి. సో ఆ క్రూడ్ ఆయిల్ని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ప్రపంచం అంతా కూడా మాట వింటుంది అనే ఒక నేపథ్యంలో ఈరోజు ఇరాన్ మీద అంత స్థాయి ప్రెషర్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మనకి ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ మనం కూడా గమనించినప్పుడు ప్రపంచం అంతా
ఒకవైపుగా కొద్దిగా లొంగినట్టుగా కనిపించినా కానీ చైనా మాత్రం గట్టిగా ఎదురు తిరిగింది ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీలో. చైనా మీద మేము 100% వేస్తాము, 150% వేస్తాము అని చెప్పేసి రెచ్చిపోయిన ట్రంప్ ఎప్పుడైతే చైనా తిరగబడి మీకంటే ఎక్కువ మేము కూడా వేస్తాము అని చెప్పి ఎప్పుడైతే చైనా తిరగబడ్డదో ఆటోమేటిక్గా ఆయన తగ్గిపోయి భారతదేశం కంటే కూడా తక్కువ టారిఫ్ని తీసుకొచ్చిన ప్రయత్నాన్ని చేశాడు. దానికల కారణం ఏంటి? ఇప్పుడు రియల్ పవర్ నీ దగ్గర ఉండేటువంటి గన్ పౌడర్ కాదు, రియల్ పవర్ ఇస్ బిజినెస్. ఆ బిజినెస్ మొత్తం ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఆ చైనా కంట్రోల్లోకి రావాలి అని అంటే వాళ్ళకి క్రూడ్ ఆయిల్ కావాలి. క్రూడ్ ఆయిల్ ఈజ్ ద రియల్ ఎనర్జీ, రియల్ పవర్. దాని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నంలోనే ఇప్పుడు ఇరాన్ మీద ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. సహజంగా చూద్దాం, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ 3 సంవత్సరాల క్రితం మొదలైంది. దాదాపుగా ఒక వారం రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది అనుకున్నటువంటి ఆ యుద్ధం 3 సంవత్సరాలైనా కానీ కంప్లీట్ కానటువంటి పరిస్థితి. సేమ్ ఇప్పుడు మొదలైనటువంటి ఇరాన్ యుద్ధం కూడా ఒక గట్టిగా ఒక 3 days ఆర్ హార్డ్లీ 1 weekలో కంప్లీట్ అయిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పటికి దాదాపుగా మనకి 2 నెలలు పైపెచ్చేలకు నుంచే మనకి యుద్ధం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో మనం ఏదైతే అనుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా జరగకపోవటమే, దట్ ఈస్ ద కాల్ ఆఫ్ ద నేచర్. సో బేసిక్గా ఈ రోజు మనకి ఇరాన్ ఒక స్టాండ్ ఏదైతే తీసుకుందో ఒక రకంగా చెప్పాలి అంటే ఇరాన్ యుద్ధంలో గెలిచినట్టే, అమెరికా గెలిచినట్టుగా మాత్రం పరిగణించలేము. సో డెఫినెట్గా ఈ యుద్ధం ఒక టైం ఖచ్చితంగా కొలిక్కి రావాల్సిందే. రానున్న రోజుల్లో అమెరికాలో కూడా నవంబర్లో ఏదో సెనేట్ రిలేటెడ్ ఎలక్షన్స్ ఏదో రాబోతున్నట్టున్నాయి. మన గత చరిత్రను మనం గమనించినట్లయితే ఎప్పుడెప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయో అధికార పార్టీ ఓడిపోవటం మనం గమనించాం. సో ఇప్పుడు ట్రంప్ మీద చాలా హై ప్రెషర్ బిల్డ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని సృష్టించారో వాళ్ళే మళ్ళీ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే ట్రంప్. ఇక్కడ దయనీయమైన పరిస్థితి ఏంటి అని అంటే అమెరికా అధ్యక్షుడిని ప్రపంచానికే పెద్దన్నగా పరిగణిస్తూ ఉంటారు. ఆ చైర్కుండేటువంటి విలువ అట్లాంటిది. కానీ ఈరోజు అట్లాంటి ఆ చైర్లో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ప్రవర్తించే విధానం ఆ అమెరికా కుర్చీకి సిగ్గుచేటుగా మారిపోయినటువంటి కండిషన్ మనం గమనిస్తున్నాం. ఒక రోజు వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ నేషన్ అని అంటారు. మరొక రోజు వచ్చి ఇండియన్స్ అందరూ కూడా ల్యాప్టాప్లు పట్టుకొని తిరిగేటువంటి గ్యాంగ్స్టర్స్ అని చెప్పేసి అంటారు. పిల్లల్ని కంటం కోసం అమెరికాకు వస్తున్నారంటారు. వాళ్ళ పిల్లలకి అక్కడ వచ్చేటువంటి ఆ సిటిజన్షిప్ కోసం అమెరికా వస్తున్నారని చెప్పేసి అంటారు. ఒకవైపు చైనాలో ఉన్నటువంటి ప్రజలను అవమానిస్తారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను అవమానిస్తారు. ప్రపంచ దేశాలకి అధ్యక్షత వహించేటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాంతో లేకపోతే రకరకాల భావజాలతో విభజించేసి అక్కడ వాళ్ళు పాలించేటువంటి విధానం ప్రపంచ శాంతి లేకుండా చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నేను చూస్తున్న దాని ప్రకారం, నాకు పెద్ద ఎత్తున అనుభవం ఉందని నేను చెప్పట్లేదు, కానీ నేను చదివిన దాని ప్రకారం కానీ లేదా నేను చూస్తున్న దాని ప్రకారం కానీ వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రెసిడెంట్ దట్ వీ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ దిస్ డికేడ్స్ డొనాల్డ్ ట్రంప్. సో మనం ఈ క్యాపిటల్ మార్కెట్స్ చూసుకున్నప్పుడు యుద్ధం జరిగినప్పుడు అంటే ఇంతకుముందు రష్యా యుక్రెయిన్ వార్ జరిగినా కానీ లేదా ఇజ్రాయెల్కి ప్యాలెస్టైనాకి, ఇజ్రాయెల్కి లెబనాన్కి ఇలా చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనకి స్టాక్ మార్కెట్స్ పడిపోతుంటాయి. కానీ సైమల్టేనియస్గా మెటల్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్, సిల్వరు, కాపరు ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. కానీ ఇంట్రెస్టింగ్గా ఏమైంది అని అంటే ఈసారి గోల్డ్, సిల్వర్ కూడా ఈ స్టాక్స్తో పాటు ఈక్విటీస్తో పాటు పడిపోతున్నాయి. కారణం ఏంటి? ఫస్ట్ ఒక విషయం మనం క్లియర్గా గమనిద్దామండి. యుద్ధం జరుగుతుంది అని అంటే మార్కెట్లు పడిపోతాయి, మార్కెట్లు పతనానికి గురైపోతాయి అని చెప్పేసి అందరూ భయపడిపోతూ ఉంటారు. మనం ప్రాక్టికల్గా మన స్టాక్ మార్కెట్స్ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలను ఆల్రెడీ చూసేసింది. ఇదేం కొత్త విషయం ఏం కాదు. ఈవెన్ మన దగ్గర కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా 3 నెలల పాటు స్టాక్ మార్కెట్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పడి కార్గిల్ యుద్ధం ముగియక ముందే 3 నెలల తర్వాత నుంచి మార్కెట్ రికవర్ అయిపోయి అది ఎక్కడి నుంచి అయితే పడ్డదో అక్కడి నుంచి మనకు 20-30% రిటర్న్ ఇచ్చింది. సో విపరీతమైన రిటర్న్స్ ఆల్రెడీ డెలివరీ కూడా చేసిన సందర్భాలు మనకు ఆల్రెడీ చూసాం. రష్యా ఉక్రెయిన్ వార్ ఇప్పటికో కొలిక్కి రాలేదు. ఈ రోజుకి మనకి మార్కెట్స్ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత కూడా మార్కెట్స్ పైకి వెళ్ళడం కూడా మనం గమనించాం. ద సేమ్ ఇప్పుడు మార్కెట్స్ ఎప్పుడైనా సరే వర్స్ట్ ఎంత జరగచ్చు అనేది ఎస్టిమేట్ చేసి ముందే పడిపోయి ఇక అయిపోయింది, ఇంతకు మించిన వర్స్ట్ జరగదు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సహజంగా మార్కెట్స్ పైకి వెళ్తూ ఉంటాయి. సో యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఒక ఫుల్ స్టాప్ కాదు, అదొక కామా మాత్రమే, ఒక చిన్న బ్రేక్. అదే బంగారం విషయంలోకి వస్తే సహజంగా బంగారం అనేది యుద్ధ నేపథ్యంలో పెరగాలి అనేది ఒక థియరాటికల్ ఎలిమెంట్. కానీ ఈసారి ఆ థియరీని కొద్దిగా రీరైట్ చేసింది. అది థియరీని రీరైట్ చేసింది అన్న దానికంటే కూడా మనం థియరీని కరెక్ట్గా అర్థం చేసుకోలేదేమో నేను అనుకున్నాను. సో ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు బంగారం పెరగాలి అని అంటే దానికి కావాల్సినటువంటి డిమాండ్ కంప్లీట్గా దాని వైపుగా మూవ్ అవుతూ ఉండాలి. కానీ ఇప్పుడు డిమాండ్ ఎటువైపు మూవ్ అవుతుంది? క్రూడ్ ఆయిల్ వైపు మూవ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ అని ఎటువైపు మూవ్ అవుతున్నాయి? క్రూడ్ ఆయిల్ వైపు మూవ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఎటువైపు ఏది అడ్వాంటేజ్ తీసుకుంటుంది? డాలర్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. డాలర్ ఆ స్థాయిలో పెరిగిపోతూ ఉంటే బంగారం ఇంకా పెరగడానికి అవకాశం దొరకదు. మన భారతదేశంలో మనకి ఇప్పుడు డాలర్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటే బంగారం పెరగడానికి అవకాశం ఉంటుంది. మన గ్లోబల్ హెడ్జింగ్ టూల్గా దాన్ని వాడుతూ ఉంటాం కదా.
సో ఇప్పుడున్నటువంటి కండిషన్లో మనకి క్రూడ్ ఆయిల్ యొక్క డిమాండ్ విపరీతంగా పెరగడం ఒకటైతే, రెండోది ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా హై స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో కూడా భారీ స్థాయి ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. దానివల్ల బాండ్ ఈల్డ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇంకొక వైపు డాలర్ పెరుగుతోంది, ఒకవైపు అమెరికన్ బాండ్ ఈల్డ్స్ ఏమో హై ప్రైస్లో ఉన్నాయి. మరి అంతటి సేఫ్ అసెట్స్, అంత మంచి సేఫ్ రిటర్న్స్ ఇస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ అమెరికన్ డాలర్ బేస్డ్ బాండ్స్లో పెట్టుబడులు పెడతారు, కానీ అటు బంగారంలో కానీ స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? రెండోది, రీసెంట్గానే విపరీతమైన ర్యాలీ ఇచ్చింది. గత కొంతకాలంలో 200 నుంచి 300% రిటర్న్ డెలివరీ చేసింది బంగారం ఆల్రెడీ. ప్రతి ఒక్క దానికి ఒక మీన్ ప్రైస్ అనేది ఉంటుంది. విపరీతంగా ర్యాలీ జరిగిన తర్వాత దాని యొక్క మీన్ ప్రైస్కి రివర్స్ అవుతుంది. ఇప్పుడు బంగారం ఆ మీన్ ప్రైస్ని రివర్స్ అయిపోయి దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది. దీన్ని అలానే చూడాలి. అంతేగాని యుద్ధం జరుగుతుంది కాబట్టి, జరగబోతోంది కాబట్టి వెంటనే నేను వెళ్ళిపోయి బంగారాన్ని కొనేస్తామంటే కాదు. మనకు ఈ యుద్ధం జరగక ముందు ఏం జరిగింది, ఈ యుద్ధం జరిగితే నిజంగా బంగారానికే డిమాండ్ పెరిగే అవకాశం ఉందా, లేకపోతే వేరే ఇతర కమోడిటీ ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరిగే అవకాశం ఉందా? సో ఇక్కడ ఒక వర్డ్ వాడాం, కమోడిటీ. యుద్ధం జరిగితే కమోడిటీ డిమాండ్ పెరుగుద్ది. ఆ కమోడిటీ బంగారం ఒకటే కాదు, అది క్రూడ్ ఆయిల్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు జరిగింది క్రూడ్ ఆయిల్ పెరగడం. సార్, ఇప్పుడు జనవరి 28, 2026 వరకు సిల్వర్ స్కై రాకెట్ లాగా, ఒక మిజైల్ లాగా, యుద్ధంలో ఒక మిజైల్ లాగా దూసుకెళ్ళిపోయింది అది. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్గా జనవరి 29 నుండి మళ్ళీ అది రిట్రీట్ అయిపోయి కిందికి వస్తుంది. ఇప్పుడు ఎనీవేర్ బిట్వీన్ $70-75 per ounce ఉంది. బట్ కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తారనంటే, సిల్వర్లో పెట్టుబడి పెట్టండి. ఈవెన్ రాబర్ట్ కియోసాకి కూడా ఇదే చెప్తుంటాడు అన్నట్టు. ఇది ఒక రియల్ అసెట్. ఈవెన్ గోల్డ్ గురించి కావచ్చు, సిల్వర్ గురించి కావచ్చు, ఇది ఒక రియల్ అసెట్. దీంట్లో పెట్టుబడి పెట్టండి. సిల్వర్కి ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈవీస్లో, సోలార్ ప్యానల్స్లో, సెమీ కండక్టర్స్లో, ఇతర ఇండస్ట్రీస్లో, ఏఐ ఇండస్ట్రీలో బాగా వాడుతున్నారు కాబట్టి సిల్వర్ అనేది రాబోయే రోజుల్లో $400 వరకు కూడా పెరుగుతుంది అని అంటారు. $70 per ounce నుంచి $400 per ounce పెరిగే అవకాశము ఉందంటారు అసలు. ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్కి సంబంధించి కొన్ని లెక్కల్ని, రియల్ టైం లెక్కల్ని చెప్తాను. గత కొన్ని నెలలు నుంచి మనం గమనిస్తూ ఉంటే సిల్వర్ అండ్ డిమాండ్ యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్న నేపథ్యంలో మన డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ అందరూ, అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల బంధుమిత్రులు అందరూ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి మళ్ళీ ఆ డబ్బును తీసుకొని వెళ్ళి మళ్ళీ బంగారాన్ని కొని, మళ్ళీ ఆ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి మళ్ళీ ఇంకో సిల్వర్ని కొని ఈ ప్రయోగాలు అద్భుతంగా చేశారు. చూశాను కదా. ప్రతి ఒక్క ఎసెట్ క్లాస్కి డెఫినెట్గా దాని అండర్లయింగ్ ఒక బుక్ వాల్యూ అనేది ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి మీ సిల్వర్ గురించి అడిగారు, దాని గురించి చెప్తా. ముందు బంగారం గురించి చెప్పి తర్వాత సిల్వర్లోకి వెళ్దాం. ఇప్పుడు బంగారం పాయింట్ ఆఫ్ వ్యూలో బంగారం పెరగడానికి గల కారణం మనకు సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ విపరీతంగా పెరుగుతోంది అనే నేపథ్యంలో బంగారం యొక్క ధరలు పైకి వెళ్ళడం మొదలుపెట్టాయి. మనకి 2024 సంవత్సరంలో దాదాపుగా 1000 టన్నులు పైపెచ్చు మనకి సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ జరిగింది. సో అది ఇంకా గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో మనకి రీటైలర్స్ అందరూ కూడా యాక్టివేట్ అయిపోయి బంగారాన్ని అటు కాయిన్స్ రూపంలోనూ, బార్స్ రూపంలోనూ, ఈటీఎఫ్ల రూపంలోనూ పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టేశారు. కానీ 2025లో జరిగినటువంటి పరిణామాన్ని గమనిస్తే 1000 పైపెచ్చు టన్స్ కొనేటువంటి సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పుడు 900-850 టన్నులకు 2025 సంవత్సరంలో కొన్నారు. కానీ ఇక్కడ మనకి గోల్డ్ యొక్క ప్రైస్ 2025 విపరీతంగా పెరిగింది. అసలు ఎందుకు పెరిగింది? ఇక్కడేమో సెంట్రల్ బ్యాంక్స్ యొక్క డిమాండ్ తగ్గింది, కానీ గోల్డ్ ప్రైస్ ఏమో అమాంతం పెరిగిపోయింది. ఎందుకు మనకి ఇట్లా జరుగుతోంది అని చెప్పేసి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ యొక్క డేటాని ఓపెన్ చేసి నేను చెక్ చేసినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు గమనించాను. అది గమనించినప్పుడు చాలామంది హెచ్చరించాం కూడా, ఈ డేటా నిలబడేది కాదు, ఇప్పుడు ఏదైతే పెరుగుతుందో నిలబడేది కాదు అని. అందులో ఉండేటువంటి ఒక ఎలిమెంట్ ఏంటి అని అంటే, మనకు సెంట్రల్ బ్యాంక్స్ 850 టన్నులు కొన్నట్లయితే ఈటీఎఫ్ల ద్వారా గోల్డ్ బయ్యింగ్ 1200 టన్నులు కొన్నారు. గతంలో అది 100 టన్నులు కూడా లేదు. 100 టన్నులు లేని ఈటీఎఫ్ బయింగ్ 1200 టన్నులకి వెళ్ళింది. ఎట్ ద సేమ్ టైం జ్యువెలరీ రూపంలో కొనాల్సినటువంటి బంగారాన్ని బిస్కెట్ల రూపంలో, కాయిన్ రూపంలో కొనడం మొదలు పెట్టేశారు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, గోల్డ్ అనేది ఒక రిజర్వ్ ఎసెట్ లాంటిది. రిజర్వ్ ఎసెట్ అంటే మనం ఎప్పుడెప్పుడు రిజర్వ్ చేస్తాం? సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉంటే వాళ్ళని ఈజీగా అమ్మరు, వాళ్ళు రిజర్వ్ చేసుకుంటారు. జ్యువెలరీ రూపంలో ఉంటే రిజర్వ్ చేసుకుంటాం. అట్లా కాకుండా ఇది పెరుగుతుంది కాబట్టి ఈటీఎఫ్లో కొన్నవాళ్ళు కానీ, ఇది పెరుగుతుంది కాబట్టి గోల్డ్ కాయిన్స్ ఆఫ్ బార్స్లో కొన్నవాళ్ళు కానీ దాన్ని రిజర్వ్ చెయ్యరు. సో వీళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి అవసరం వచ్చినా, గోల్డ్ ప్రైస్లో అన్సర్టనిటీ వచ్చినా దాన్ని వెంటనే సెల్ బటన్ నొక్కుతారు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద బై ప్రెషర్ అంతా కూడా రీటైలర్ చేతుల్లో ఉంది. అది ఇన్స్టిట్యూషన్ చేతుల్లో ఉంటేనే సేఫ్. ఎప్పుడైతే రీటైలర్ చేతుల్లోకి అది ఆ స్థాయిలో చేరుకుంది అని అంటే
ఒక్క సెల్ బటన్ నొక్కారు అని అంటే గోల్డ్ అమాంతం పడిపోతుంది. మనకి ఇప్పుడు చూసినటువంటి పరిణామం కూడా అదే. దాదాపుగా 1,80,000కు వెళ్ళి 1,40,000కు పడి ఇప్పుడు 1,50,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్. సిల్వర్ విషయంలో కూడా అదే జరిగింది. మనకు 2024 సంవత్సరంతో కంపేర్ చేస్తే 2025 సంవత్సరంలో సిల్వర్ యొక్క ఇండస్ట్రియల్ డిమాండ్ 4% తగ్గింది. కానీ సిల్వర్ యొక్క డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దానికి గల కారణం కూడా ఈ రీటైల్ పార్టిసిపేషన్ ఇన్ ETF అండ్ షాపుల ముందు ఓవర్ నైట్ బార్లు తీరి లైన్లు కట్టి మరి అడ్వాన్స్లు ఇచ్చి మరి సిల్వర్ బార్లు కొనడం మొదలు పెట్టేశారు. సిల్వర్లో ఉండేటువంటి ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాను. మీరు ఒక సిల్వర్ని ఒక ప్లేట్ రూపంలోనో ఒక ఆర్నమెంట్ రూపంలోనో కొని తర్వాత తీసుకెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని నమ్ముతాను అని అంటే మీరు కొన్న ప్రైస్ అప్పుడున్న మార్కెట్ ప్రైస్ కి 40% రిటర్న్ రేట్ ఇస్తారు. 40 50 అంతకు మించి రిటర్న్ రేట్ రాదు. అదే మీరు బార్ల రూపంలో కొంటే కరెంట్ మార్కెట్ వాల్యూ ప్రైస్ మీద -15% ఇస్తారు. సిల్వర్ కి న్యాచురల్ డిమాండ్ ఉండదు బయట. సిల్వర్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్, ఇండస్ట్రీస్ లో వాడాల్సిన ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ని తీసుకొచ్చి బార్లు చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటే సిల్వర్ మీకు దేనికి పనికొస్తుంది? సిల్వర్ తోటి నెక్లెస్ చేయించుకుంటారా? సిల్వర్ తోటి వడ్డానం చేయించుకుంటారా? అదే కనీసం బంగారం బిస్కెట్ కొన్నాడు అని అంటే సరే దేనికో దానికి పనికొస్తుందిలే, నా కూతురికి సంబంధించిన వడ్డానో కోడలకు వడ్డానో చేయించుకుంటాను అనుకుంటారు. ఆ సిల్వర్ని ఏం చేస్తారు? ఇంట్లో పేపర్ వెయిట్గా పెట్టుకోవాలి, లేదా డబ్బులు చేయించుకొని ఎక్సైజ్ చేయించుకోవాలి. అంతే కదా. సిల్వర్కి ఎటువంటి డిమాండ్ ఉండదు. సిల్వర్ని వాడటానికి పనికిరాదు. దానికి ఒక లిమిట్ ఉంది. ఇంట్లో మహా అయితే 1 kg సిల్వర్, అది కూడా ప్లేట్లు గ్లాసులు, అంతకు మించి దేనికి పనికొస్తుంది? సో ఎప్పుడైనా సరే మనము మా వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను ఈ థియరీని. పరిగెట్టే బస్సుని ఎక్కకండి. పరిగెట్టే బస్సుని ఎక్కే ప్రయత్నం చేస్తే బస్సు కింద ఉంటామో బస్సు లోపల ఎక్కుతామో మనకు తెలియదు. ఒకవేళ మీరు బస్సు ఎక్కినా మీరు సడిపడా దూరం ట్రావెల్ చేయడానికి మీకు సీటు దొరకపోవచ్చు. ఎందుకంటే అది ఆల్రెడీ ఒక స్పీడ్లో చాలా దూరం వెళ్ళిపోయి ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే నిదానంగా ఒక బస్సు బస్ స్టాప్లో ఆగిన తర్వాత సీట్లు ఖాళీ ఉన్నాయంటే ఎక్కండి. అంటే మనకి మార్కెట్లో ధరలు పెరగక ముందు కొనండి. మార్కెట్లో ధరలు పెరిగిన తర్వాత కొనటం వల్ల చాలా మంది చేతులు ఇరుక్కుపోతాయి. మనం పెట్టేటువంటి ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చెరుకు మిషన్లో మన చేయబెట్టిన దాంతో సమానం. ముందలికి పోయినా నలిగిపోద్ది, వెనక్కి వచ్చినా నలిగిపోద్ది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు? మనం రియల్ ఎస్టేట్లో చూడట్లేదా? ఇప్పుడు గతంలో మనకి ఆ శంషాబాద్ అవతల కావచ్చు, లేకపోతే కోకాపేట దగ్గర కావచ్చు, ఆ ఏరియా మొత్తం కూడా విపరీతమైన డిమాండ్లో, విపరీతమైన హై ప్రైజెస్లో చాలా మంది విపరీతంగా భూములు కొనిపడేశారు. అరే పెరిగిపోతుంది అని. ఎప్పుడు కొన్నారు? ధరలన్నీ పెరిగిన తర్వాత కొన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? గత 3-4 సంవత్సరాల దగ్గర నుంచి వాళ్ళు కొన్న ప్రైస్కు కూడా మళ్ళీ ఇప్పుడు రీసేల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. పెరిగిన తర్వాత కొనద్దు. రియల్ అయిన ఇన్వెస్టర్ ఏం చేయాలి? పెరగక ముందు ఒక విజన్ తోటి, దూరదృష్టితోటి ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి, దేనికి అవకాశాలు ఉంటాయి, ఏ ఏరియాలో పెట్టుబడులు పెట్టాలి, ఇది ఇన్వెస్ట్మెంట్ అని అంటే. పెరిగిన తర్వాత వెళ్ళి పెట్టే దాన్ని స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అనరు. ఇట్స్ బ్లైండ్ ఫోల్డ్ ఇన్వెస్ట్మెంట్. కళ్ళు మూసుకొని చేస్తున్నాం అంతే. అనకూడదు, బట్ స్టిల్ అంటాను. ఎందుకనంటే ఈ మాట కఠినంగా అనిపించిన జనాలకు ఆ విషయం అర్థం కావాలి. కాబట్టి 10 గొర్రెలు పోతూ ఉంటే వెనకాల 20 గొర్రెలు ఫాలో అవుతాయి అంతే. అది తప్పు. మిమ్మల్ని గొర్రెలు అంటున్నాను, క్షమించండి, ఆ మాట అనట్లేదు. కాకపోతే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. అందరూ చేస్తున్నారు కాబట్టి చేయడం కరెక్ట్ కాదు. అందరూ చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎవడు ఈ ఆటలో గెలుస్తాడు అని అంటే ఈ 100 మంది ఆలోచించే విధానానికి ఆపోజిట్లో ఎవడైతే ఆలోచిస్తాడో వాడే మార్కెట్ని శాసిస్తాడు. 100 మందిలాగా ప్రవర్తిస్తే మీకు ఆ మార్కెట్లో ఎటువంటి ఫ్యూచర్ అనేది ఉండదు. అలానే గోల్డ్ అండ్ సిల్వర్ విషయం కూడా. సరే, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా తెలివికల్ల వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్నది అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేస్తుంటారు. సో మీరు చూసినంత వరకు బాగా చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు చేసే ఒక కామన్ ఫైనాన్షియల్ మిస్టేక్ని ఏమంటారు చెప్పండి? చదివి కాకరగా కేకరగా ఏందంటారు. సార్, ఇక్కడ కంప్యూటర్ వాడటం వచ్చిన ప్రతి వ్యక్తి నాకు అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటాను. నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. సార్, మీరు ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో వర్క్ చేస్తూ ఉంటారు, ఒక పర్టికులర్ డొమైన్లో పనిచేస్తూ ఉంటారు. అలానే మీ బిల్డింగ్ మొత్తంలో, మీ ఆఫీస్లో రకరకాల లాంగ్వేజెస్ మీద రకరకాల డొమైన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. మీరు ఈ లాంగ్వేజ్లోని ఈ డొమైన్లోనే ఎందుకు పనిచేస్తున్నారు, పోయి ఆ లాంగ్వేజ్లో ఆ డొమైన్ ఎందుకు పనిచేయట్లేదు అని అంటే నా ఎక్స్పెక్టైజ్ ఇది. అవును, స్టే ఇన్ యువర్ లిమిట్. ఒక మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఆ మనిషికి వాళ్ళ పరిమితి ఏంటో తెలియాలి. ఇప్పుడు సోషల్ మీడియా ఒక రకంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నదానికంటే కూడా ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లడెడ్ అయిపోతుంది.
ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది, మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ అంటారు దీన్ని. ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ. అవును. సో బేసిక్గా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే చూస్తున్నారో, నాకు కంప్యూటర్ వాడటం వచ్చు కాబట్టి ఇదంతా డిజిటల్గా నేను అన్ని చేయగలుగుతాను అన్న ఒక నేపథ్యంలో ప్రతి ఒక్కటి నేనే ఆపరేట్ చేసేసుకుంటాను అన్న ఒక అతి తెలివిని ప్రదర్శించి వెల్త్ క్రియేట్ చేస్తున్నాను అనుకొని వెల్త్ని డిస్ట్రాయ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. నేను దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నేను గత 5 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనుక్కుంటూ ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్, నేను ఇప్పటివరకు బాగానే ఉన్నాను సార్, ఇప్పుడు దాకా ఏం నష్టపోలేదు సార్ అని చెప్పేసి అంటారు. ఓకే సార్, మీరేం నష్టపోలేదు, అద్భుతంగా చెప్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. మీ అబ్సల్యూట్ ప్రాఫిట్ ఎంత అంటే ప్రాఫిట్ కూడా లేదు సార్, అట్లా అని చెప్పి ఏమి నష్టపోలేదు సార్, నేను అద్భుతంగా ట్రేడ్ చేస్తున్నాను, అద్భుతంగా ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటారు. సార్ మీరు అనుకుంటున్నారు మీరు ఏమీ నష్టపోలేదని, మీరు దాదాపుగా 30 to 40% డబ్బులు నష్టపోయారని చెప్పారు. హౌ? ఇఫ్ యూ వుడ్ హ్యావ్ ఇన్వెస్టెడ్ దట్ మనీ ఇన్ ఎ సేఫర్ వే టు ఎ ప్రాపర్ ఛానల్ ఇన్ ఎ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్, మీ డబ్బు బేస్ కేస్ సినారియోలో ఈ టైంకి ఇంటూ 2x అయి ఉంటుంది. 1,00,000 పెట్టుంటే 3 లక్షలు అయ్యి ఉండేది అది. ఇప్పుడు చెప్పండి మీరు నష్టపోయారా లేకపోతే సంపాదించారు? ఇప్పుడు నా కంప్యూటర్ వాడటం వచ్చు కాబట్టి ఎర్ర బటన్ పచ్చ బటన్ నొక్కితే అయిపోద్ది అన్న ఒక నేపథ్యంలో మీరు ఏదో సంపాదించేస్తున్నారు, మీరు ఏదో సాధించేస్తున్నారు అన్న ఒక దాంట్లో మీకు తెలియని ఒక దాంట్లో చెయ్యి పెట్టేసి మీకు ఏదైతే అద్భుతమైన టైం ఫ్రేమ్ యంగ్ ఏజ్ ఉందో దాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయం చెప్తాను, మీరు ఎంత డబ్బు పెడుతున్నారు అనేది అసలు ఇంపార్టెంటే కాదు, మీరు ఎంత టైం ఉంటున్నారు, ఎంత డిసిప్లిన్డ్గా ఉంటున్నారు అనేది యాక్చువల్ వెల్త్ని క్రియేట్ చేస్తుంది. వాళ్ళు వయస్సు అయిపోయే టైంకి నేను తప్పు చేశాను రియలైజ్ అయితే ఇక చేయగలిగింది ఏంటి? రోగం ముదరక ముందో లేదా రోగం స్టార్ట్ కాకముందో దాన్ని ఒక ప్రాపర్ వేలో హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే మహా అయితే ఒక విటమిన్ టాబ్లెట్స్ వాడుతూ మనం సర్దుపోతాం. అలా కాకుండా 40 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అయ్యో నేను ఇప్పుడు దాకా చేసిన మిస్టేక్స్ అని ఇప్పుడు రియలైజ్ అయ్యాను అని అంటే నీ రోగం ముదిరిపోయింది ఆల్రెడీ, నీకు టాబ్లెట్లు వేసి నీ లైఫ్ని ఎక్స్టెండ్ చేయడం తప్పించి ఎవరు ఏం చేయలేరు, ఇట్స్ ఆల్రెడీ గాన్. చేసే పెద్ద మిస్టేక్ అంటే సోకాల మేధావులు అంటే నీ మేధస్సు ఆ డొమైన్లో ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఉన్నారనుకోండి, అగ్రికల్చరల్ సైంటిస్ట్ వచ్చి రాకెట్ తయారు చేస్తారా? లేదు. సైంటిస్టే కదా. ఒక కార్డియాలజిస్ట్ వచ్చేసి నీ సర్జరీ చేస్తారా? లేదు. ఈయన కూడా సర్జనే కదా. కాదు, ఎవరి పని వాళ్ళదే. ఎందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు? నేను ఒక స్టాక్ మార్కెట్లో ఉండే వ్యక్తిని, నేను పొద్దు నుంచి సాయంత్రం 3:30 దాకా నా పర్సనల్ అకౌంట్ ట్రేడింగ్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను నా ఇన్వెస్టర్స్ కోసం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాను. నేను ఇంత యాక్టివ్ స్టాక్ మార్కెట్లో ఉంటూ నా 80% ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతూ కూడా ఒక్క స్టాక్ను కూడా డిమాట్ అకౌంట్లో మెయింటైన్ చేయాలి. అది నా పరిమితి. అంటే నేను ఎంతవరకు పెట్టాలి, ఎక్కడ వరకు నా పరిమితి అనేది నాకు నేను నిర్ణయం చేసుకున్నాను. నేను స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే నా టైం అంతా అటే పోతుంది, నా ట్రేడింగ్ స్కిల్స్ దెబ్బతింటాయి, నా మ్యూచువల్ ఫండ్స్ క్లయింట్స్ కోసం నేను టైం సరిగ్గా ఇవ్వలేనేమో, ఇది నా వ్యాపారం, ఇందులో నేను డబ్బును సంపాదిస్తున్నాను, నేను ఆ డబ్బంటూ సంపాదిస్తే కదా పెట్టుబడి పెట్టేది. లెట్ మీ హ్యావ్ మై ఓన్ బౌండరీస్, లెట్ మీ నాట్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ స్టాక్స్, లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ ద మార్కెట్ అవుట్లుక్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ సో దట్ ఐ కెన్ ఎర్న్ మనీ. డబ్బును సంపాదించిన దాన్ని నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టినా నా కోసం ఫండ్ మేనేజర్ వెనకాల పనిచేస్తుంటాడు. దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ టు మేక్ మై మనీ అని చెప్పేసి నేను కొన్ని గీతలు గీసుకున్నాను. పరిమితి లేనివాడు, నా గీత ఏంటో నాకు తెలియని వాళ్ళు నష్టపోతారు. యాక్చువల్లీ స్పీకింగ్ ఏమీ తెలియని వాడు ఆ పరిమితిని పెట్టుకుంటాడు. అన్నీ తెలిసిన వాడు పరిమితిని పెట్టుకుంటాడు. ఈ పరిమితిని పెట్టుకుంది ఎవరు? నాకు చదవటం వచ్చు అన్ని తెలుసు అనుకునేవాళ్ళు. నేను వాళ్ళకి ఇదే మాట చెప్తాను, మీరు చదవగలుగుతారు కదా, ఎంబీబీఎస్ పుస్తకాలు చదివేసి వెళ్ళి చేయండి వైద్యం, చేయలేరు కదా. చదివినంత మాత్రం అయిపోద్దా వైద్యం? కాదు కదా. అది వేరు, ఇది వేరు. చదివే ప్రతిదీ మంది కాదు, చదివేది మనకు ఆ జ్ఞానం అనేది కొద్దిగా మన అవగాహన కొరకు మాత్రం మన దగ్గర పెట్టుకునేది, అంతే. ఎంత దారుణమైన స్థితిలో మనం ఉన్నాము అని అంటే, మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చిన చాట్ జీపీటీనో గూగుల్ జెమినైనో అడిగి మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకున్న స్థితికి మనం దిగజారాం. అది అభివృద్ధి కాదు, అజ్ఞానం. దాని అభివృద్ధి అంటున్నారు అందరూ. డాక్టర్లు ఏమైనా పిచ్చోళ్ళ? వాళ్ళకి తెలీదా? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, అంతేగాని విల్ నాట్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. తెలియకపోతే తెలియనట్టు ఉండండి, లేకపోతే తెలుసుకోండి, అంతేగాని నాకు అన్నీ తెలుసు అనే ప్రయత్నం చేయొద్దు. మనిషి జీవితంలో ఒక లిమిట్స్ అనేవి ఉండాలి, ఆ లిమిట్స్ మీరే సెట్ చేసుకోవాలి. ఓకే సార్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బేసికల్గా నువ్వు బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతావు, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతావు, సిఈసీ తీసుకుంటే ఒక చార్టెడ్ అకౌంట్ అవుతావు అని చెప్పేసి కొన్ని నామ్స్ డిఫైన్ చేసింది. దీని ప్రకారమే వాళ్ళు ఒక్కొక్కటి అవుతుంటారు. ఏది కాకపోతే బీటెక్ చేస్తారు, బీటెక్ చేసి ఏదైనా చేయొచ్చు ఇక బీటెక్ చేసిన తర్వాత. కాకపోతే ప్రతి ఒక్కరూ
కొంత డబ్బును సంపాదిస్తారు. సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మన తాతల తండ్రుల నుంచి ప్రీవియస్గా చూసుకున్నట్లయితే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారు. అగ్రికల్చరల్ ల్యాండ్ కావచ్చు, ప్లాట్లు కావచ్చు, లేకుంటే ఫ్లాట్స్ కావచ్చు, వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి పోస్ట్ కోవిడ్ అండ్ కోవిడ్ నుంచి నేను చూస్తున్నటువంటి నా అవగాహన మేరకు ఏంటి అని అంటే క్యాపిటల్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకు? దానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఫస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. నాకు చిన్నప్పుడు బాగా గుర్తండి, నేను చిన్నప్పుడు పెద్ద చదువుకోలే, అంటే నార్మల్ బొటాబొటిన పాస్ అయ్యేవాడిని. ఎప్పుడో 7th బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయ్యి తర్వాత 10th బోర్డ్ ఎగ్జామ్ 301 మార్కుతో బొటాబొటిన పాస్ అయ్యా. చిన్నప్పుడు ఎంతసేపటికి బాగా చదువుకుంటే నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, బాగా చదువుకో కాలేజీలో బాగా చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుంది అంతవరకే చెప్పారు. కానీ ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బుని ఎలా దాచుకోవాలన్న విషయాన్ని ఎవరూ చెప్పలేకపోయారు. మన భారతదేశంలో సంపాదించే వాళ్ళు లేక కాదు, సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ మన భారతదేశం ఈరోజు పేద దేశంగానే ప్రపంచ పటంలో కనపడుతూ ఉంటుంది. మన భారతదేశం ధనిక దేశంగా 5వ అతిపెద్ద దేశంగా మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ గుండె మీద చెయ్యేసుకొని మనం నిజంగా మన భారతీయులం అందరం కూడా నిజంగా ప్రపంచ ధనవంతులతో కంపేర్ చేసి ఏ స్థాయిలో ఉన్నాము అన్న దాన్ని కంపేర్ చేసి చెప్పగలుగుతారా? పేద దేశంలో మనం నెంబర్ 1 స్థానంలో ఉంటున్నాం. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే వరల్డ్ యావరేజ్ సేవింగ్స్ రేషియోస్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ యావరేజ్ సేవింగ్స్ రేషియో అనేది చాలా ఎక్కువ. కానీ మనం ఇంకా పేద దేశంగానే ఉన్నాం. ప్రపంచ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న ఈ భారతదేశం ఎందుకు ఈ రోజుకి కూడా ఇంకా పేద దేశంగా మిగులుతుంది అని అంటే మనకన్నీ తెలుసు అని అనుకోవటం, మేము డిసిప్లిన్డ్గా ఉన్నాము అని అనుకోవటం, మేము డిసిప్లిన్డ్గా ఉండటం, మీ డిసిప్లినే మీకు శాపంగా మారింది. నేను మొన్న ఈ మధ్య ఒక పోలీస్ అకాడమీలో చిన్నప్పుడు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పారు, మీ పోలీస్ వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా డిసిప్లిన్ ఉంటుంది, కానీ మీకు యాక్చువల్గా డిసిప్లిన్కి మీనింగ్ ఏంటో తెలియదు అని చెప్పి. అందరూ అనుకుంటారు డిసిప్లిన్ అని అంటే నేను ప్రతి నెల ఒక్క డేట్ కూడా దాటకుండా నేను ఈఎంఐని కట్టడం, ప్రతి నెల ఒక్క డేట్ కూడా దాటకుండా నేను ఒక ఆర్డీని కట్టడం, ప్రతి నెల నేను ఒక్క డేట్ కూడా దాటకుండా ఒక ఇన్సూరెన్స్ని పే చేయడం డిసిప్లిన్ అని అనుకుంటారు. నేను అదే చెప్పాను, అది డిసిప్లిన్ కాదు అని. కాకపోతే మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఇన్ని రోజుల పాటు దాన్ని కంటిన్యూ చేశారు కాబట్టి ఐ సే ఇట్ యాజ్ అ హాఫ్ డిసిప్లిన్. అస్సలు మరి ఫుల్ డిసిప్లిన్ అంటే ఏంటి? అసలు డిసిప్లిన్ అంటే మీనింగ్ ఏంటి? డిసిప్లిన్ అని అంటే మనకి ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ఉన్నాయి అన్న వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకొని నాకుండేటువంటి సిచ్యువేషన్స్కి, నాకుండేటువంటి నీడ్స్కి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ టూల్లో పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకొని మనం ఎక్కడ కూడా ఎమోషన్స్కి గురి కాకుండా, అరే నాకు ఎక్కువ రిటర్న్ కావాలనో లేకపోతే అమ్మో నా డబ్బులు ఏమైపోతాయనో ఇటువంటి ఏ ఒక్క ఎమోషన్ని బయటికి రానివ్వకుండా ఒక డిసిప్లిన్ మేనర్లో, లాజికల్ మేనర్లో అక్కడ పెట్టుబడులు పెడుతూ ఉంటే దాన్ని డిసిప్లిన్ అని అంటారు. ఈ ప్రపంచంలో అసలు లేదు అన్నదాన్ని డేంజర్ అనరు, పూర్తిగా ఉన్నదాన్ని అని డేంజర్ అనరు. డేంజర్ అంటే ఏంటి? హాఫ్. ఇప్పుడు మీరు మెయింటైన్ చేసేది హాఫ్ డిసిప్లిన్. దిస్ ఇస్ మోర్ డేంజరస్. మీరు అనుకుంటున్నారు మేము డిసిప్లైన్డ్గా ప్రతి నెల ఈపీఎఫ్లు పీపీఎఫ్లు కడుతున్నాం, ఎఫ్డీలు చేస్తున్నాం, సుకన్య సమృద్ధి యోజనలు కడుతున్నాం, ఎల్ఐసి పాలసీలు కడుతున్నాం అనుకుంటున్నారు, మీరు సక్సెస్ఫుల్గా మీరు రిటైర్ అవుతారు అని. ఇది పచ్చి అబద్ధం. మీరు అనుకుంటున్నారు నేను వాటిలో డబ్బులు పెట్టడం వల్ల నేను ఏమీ నష్టపోను, నా ఆర్థిక భద్రత ఉంటుందని. కానీ ఇక్కడ పచ్చి నిజం ఏంటి అని అంటే మీకు తెలియకుండానే మీ డబ్బులన్నీ పోతున్నాయి. దే ఆస్క్డ్ మీ, మా డబ్బులు ఎట్లా పోతున్నాయి సార్? బ్యాంక్ ఎఫ్డీలో పెడితే ఎంత సేఫ్గా ఉంటాయి, మీ పీపీఎఫ్లో పెడితే ఎంత సేఫ్గా ఉంటాయని. ఐ ఆస్క్ దెమ్ ఎ క్వశ్చన్, సార్ మీ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేశారా? ఎస్ సార్. మీ పిల్లవాడి స్కూల్ ఫీజు సంవత్సరానికి ఎంత పెంచుతామని చెప్పారు? 10% సార్. యావరేజ్గా మన భారతదేశంలో ఎడ్యుకేషన్ కాస్ట్ ఎంత పెరుగుతుంది? 15% సార్. మీకు వచ్చే రిటర్న్ ఎంత? 7% సార్. అంటే మీరు యావరేజ్గా ఎంత మిస్ అవుతున్నారు ఆల్ఫాని? 7%, 8% వరకు మిస్ అవుతున్నారు. మరి ఇప్పుడు మీరు డబ్బులు నష్టపోతున్నట్ట కాదా? మీరు కరెక్ట్గా సంపాదించడం అని అంటే మన భారతదేశం ఎంతైతే ఎదుగుతుందో అంత మీరు రిటర్న్స్ని జనరేట్ చేస్తేనే మీరు ఈ భారతదేశంలో బతకగలుగుతారు. అసలు భారతదేశం ఎంత సంపాదిస్తుంది? ఫస్ట్ ఈ విషయం మనకు అర్థం కావాలి. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది? 6%, 7%. జీడిపి ఎంత ఉంటుంది? 6%, 7%. అంటే మనకి యాక్చువల్ జీడిపి మనం ఏదైతే చూస్తున్నామో ఇన్ఫ్లేషన్ మైనస్ చేసి ఇచ్చేదే మన జీడిపి, రైట్? అంటే మన గ్రోత్ ఎంత ఉండాలి? ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి. అంటే మన యాక్చువల్ రిటర్న్ ఎంత ఉండాలి? 12 నుంచి 14% పై చిలుకు ఉండాలి. మరి ఆ రిటర్న్ ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ టూల్ మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఇంకేదైనా ఉందా?
రియల్ ఎస్టేట్ ఇస్తుంది అంటారు. రియల్ ఎస్టేట్ అంత రిటర్న్ ఇవ్వదు. రియల్ ఎస్టేట్ ఎక్కడో ఒక్క చోట విన్ఫాల్ ప్రాఫిట్ ఇస్తుంది. ఒక మెట్రో పడ్డది, ఒక హైవే పడ్డది. ఆ ప్రతి ల్యాండ్ పక్క నుంచి హైవేలు వెళ్ళవు కదా, ప్రతి ల్యాండ్ పక్క నుంచి మెట్రోలు వెళ్ళవు కదా, ఎక్కడో ఒక చోట వస్తుంది. మనం ఒక్క చోట చూసి మొత్తం ప్రపంచం అంతా అంతే జరుగుతుంది అనుకోవద్దు కదా. దాన్ని విన్ఫాల్ ప్రాఫిట్ అని అంటారు. జస్ట్ లైక్ ఆఫ్టర్ కోవిడ్ రిటర్న్స్ ఇన్ స్టాక్ మార్కెట్, విన్ఫాల్ ప్రాఫిట్స్ అవన్నీ. ప్రతి చోట రిటర్న్స్ రావు. యాక్చువల్ రియల్ ఎస్టేట్ మన భారతదేశంలో రిటర్న్స్ వచ్చేది మనకి 8 to 10% మాత్రమే. అగ్రికల్చరల్ ల్యాండ్ 6%, మండలంలో ఉండే భూములు 8%, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండే భూములు 10%, మెట్రోపాలిటన్ సిటీస్లో 12% రిటర్న్, అంతే. అంతకు మించి రావు రిటర్న్స్. మనకి ఈ స్థాయి రిటర్న్స్ డెలివర్ చేయగలిగేది ఇంకెక్కడ ఉంది అంటే కేవలం మనకి అది మ్యూచువల్ ఫండే. మరి మ్యూచువల్ ఫండ్ అంత రిటర్న్ ఇస్తుందా? ఇదే కదా పెద్ద ప్రశ్న. మీరు ఎంత చెప్పారు కబుర్లు, మ్యూచువల్ ఫండ్ అంత ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తా. మనకి జీడిపి అనేది ఏ నెంబర్ల ప్రకారం మనం కడుతూ ఉంటాం, వ్యాపారం ఎంత జరుగుతుంది, ఎంత ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఎంత గ్రో అవుతున్నాయి, ఇదే కదా మార్కెట్ క్యాపిటలైజేషన్, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఇదే కదా మనం రేట్లు కట్టేది. మరి ఆ స్థాయిలో రేట్లు కట్టేటువంటి ఆ కంపెనీలోనే కదా మరి మీరు పెట్టుబడి పెట్టేది. మ్యూచువల్ ఫండ్ ఎక్కడ పెడుతుంది పెట్టుబడి? దేశ అభివృద్ధిలో పెట్టుబడి పెడుతుంది. మీరు అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు. నేను చాలా మందికి మాట చెప్తూ ఉంటా, మన దేశంలో ఒక మంచి మాట ఉంది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? మట్టి ఎదుగుతుంది కానీ దేశం ఎదగట్లేదు, ప్రజలు ఎదగట్లేదు. మరి ప్రజలు ఎదగాలి అని అంటే అది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉందా? కాదు. అరే గవర్నమెంట్ గేవ్ యూ ఏ సెక్యూర్డ్ ప్రోడక్ట్. ఒక బ్యాంకు దివాలా తీయడం చూసాం, ఒక చిట్టి కంపెనీలు దివాలా తీయడం చూసాం, మనం నమ్మిన భూమి కబ్జా అవ్వడం చూసాం. కానీ ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్ దొంగతనం జరిగినట్టుగా ప్రపంచంలో ఒక్క రికార్డు ఉందా? ఒక్క రికార్డు లేదు. ఇంతటి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ టూల్ని మన దగ్గర పెట్టుకొని దాని గురించి మనం తెలుసుకోకుండా నేను డిసిప్లైన్డ్గా పెడుతున్న ఎఫ్డీలో అంటే అది డిసిప్లినా? అది అజ్ఞానం, ఇగ్నోరెన్స్. రైట్. మీరు తెలుసుకోలేదు దాని గురించి. మీరు అన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. ఎఫ్డీ ఈజ్ నాట్ రాంగ్. మీ సిచ్యువేషన్కి అది కరెక్ట్ అయితే అందులోనే పెట్టాలి. ఎఫ్డీ ఈజ్ రైట్ ప్రోడక్ట్. బట్ మీకు ఇవన్నీ తెలియకుండా ఇదే రైట్ అని అంటే అట్లాంటి వాళ్ళతో వాదించి కూడా మనం ఏం సాధించలేము. తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు మీ సిచ్యువేషన్కి ఇది కరెక్ట్ అని అంటే అప్పుడు దాన్ని ఆఫ్ చేయండి. సో బేసిక్గా ఈ నాలెడ్జ్ మొత్తాన్ని మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రొవైడ్ చేయలేదు. చదువుకుంటే మనకి ఇది వస్తుందని చెప్పారు. ఈ రోజు మన భారతదేశం ఈ స్థాయిలో ఉంది అని అంటే ఇంకా పేద దేశంగా ఉంది అంటే దానికి గల కారణం ఐ స్ట్రాంగ్లీ సే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఓన్లీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలియదు, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలియదు, ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అంటే ఏంటో తెలియదు, జీడిపి అంటే ఏంటో తెలియదు, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియదు. ఇవేమి తెలియకుండా ఎట్లా అభివృద్ధి చెందుతాడు ఒక మనిషి? కంప్యూటర్ వాడటం వచ్చేసి అయిపోతుందా? ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఐ ఛాలెంజ్ ఆన్ దిస్, క్లౌడ్ కో వర్క్ ఎట్లా పనిచేస్తుందో చాలా మందికి తెలియదు. వాళ్ళకి తెలిసిందే వాళ్ళకు తెలుసు అని అనుకుంటారు, మొత్తం ప్రపంచం ఇదే అని అనుకుంటారు. దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు ఇంతమంది జాబ్ లాస్కి గురవుతున్నారు. డోంట్ సే దస్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఏఐ. దిస్ ఇస్ బికాస్ you don't know about the AI because you are not understanding what is exactly happening in the market. You are not ready to adapt it. అడాప్ట్ చేసుకోకపోవడం, మనకి అడాప్షన్ అనేది చేస్తూనే ఉండాలి. అభివృద్ధి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, అది ఇన్వెస్ట్మెంట్లో జరుగుతూనే ఉంటుంది. గతంలో అగ్రికల్చరల్ భూమి మన ఇన్వెస్ట్మెంట్ టూల్. అందరూ అనుకుంటారు మా తాతలు అగ్రికల్చరల్ ల్యాండ్లో పెట్టుబడులు పెట్టారు కాబట్టి నేను కూడా అగ్రికల్చరల్ ల్యాండ్లోనే పెడతారు. మన తాతలు చాలా తెలియగల్లోళ్ళు, మన ఎడ్డోళ్ళం ఇంకా అదే ఫాలో అవుతున్నాం. మన తాతలు అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎందుకు పెట్టుబడి పెట్టారు? ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ రోజు అన్నం పెట్టేది వాళ్ళకి. నీకు అన్నం పెడుతుందా? లేదు. మనం ఎందుకు పెట్టి అగ్రికల్చరల్ ల్యాండ్లో పెట్టుబడి పెరుగుతుందని చెప్పిన దానికి పెరుగుతుందని. ఎంత పెరిగింది? బ్యాంక్ ఎఫ్డీ కానీ తక్కువ పెరుగుతుంది. ఏం సాధిస్తున్నారు అగ్రికల్చరల్ ల్యాండ్లో పెట్టుబడి పెట్టి? నిజమైన ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటి? మీరు పెట్టే పెట్టుబడి మీకు అన్నం పెట్టడం. మీ పెట్టుబడులు మీకు అన్నం పెడుతున్నాయా? మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, లివింగ్ ఇన్సూరెన్స్ ఉందా? ఈ టర్మ్ ఎవరు చెప్పుండ్రు? ఫస్ట్ టైం ఐఎమ్ టెలింగ్ యూ. లివింగ్ ఇన్సూరెన్స్ ఏది? మన లివింగ్ ఇన్సూరెన్స్ ఏంటి అని అంటే మన ప్రాపర్టీస్. దాన్ని ఏ విధంగా పెట్టుబడి పెడుతున్నాము అన్న దాన్ని బట్టి మన లివింగ్ ఇన్సూరెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈ విషయాల గురించి ఎక్కడ అవగాహన కలిగించారు? వాట్ ఈస్ ద రైట్ అసెట్ క్లాస్ ఫర్ యూ అనే విషయాన్ని ఎవరు చెప్పారు? అగ్రికల్చరల్ ల్యాండ్ ఎవరికి కావాలి? ఒక రైతుకు కావాలి. ఈ రోజు రైతుకి అగ్రికల్చరల్ ల్యాండ్ అందుబాటులో లేకుండా పోవటానికి గల కారణం ఎవరు? అది మనం చేసిన పాపం కాదా? మన అన్నెసరీ డిమాండ్ క్రియేట్ చేయలేదా? నీ డిమాండ్ ఎక్కడ ఉండాలి? ఒక కమర్షియల్ ప్రాపర్టీలో ఉండాలి, ఒక రెంటల్ ఇన్కమ్ జనరేటింగ్ ప్రాపర్టీలో ఉండాలి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో ఉండాలి. కానీ నువ్వు ఎక్కడ పెంచావు డిమాండ్ని? అందుబాటులో లేకుండా చేసిందంతా ఎవరు? మనమే చేసాం. రాంగ్ వే, రాంగ్ ప్లేస్లో రాంగ్ థింగ్స్ చేయటం వల్ల
టోటల్ ఎక్కువ సిస్టమే మిస్బ్యాలెన్స్ అయిపోతుంది. అది ఎంతో మందిని డ్యామేజ్ చేస్తుంది. ఈ రోజు ఒక రైతు కనీసం ఒక ఎకరం పొలాన్ని కొని దున్నే పరిస్థితి లేదు. ఈ రోజు రైతులు ఊర్లో వదిలి వెళ్ళిపోతున్నారంటే దానికి గల కారణం గవర్నమెంట్ మీద నిందేస్తున్నారు కాదు, దానికి గల కారణం నువ్వు చేసిన పాపం. అమెరికాలో ఉంటావు, నీకేంటయ్యా నీకు ఊర్లో ఎందుకు కొనాలి? నువ్వు అగ్రికల్చరల్ ల్యాండ్, నువ్వు చేస్తున్నావు వ్యవసాయం, నువ్వు కొనటం వల్ల, నువ్వు అన్నెసరీ డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల ఆ రైతుకు అది అందుబాటులో లేకుండా పోయింది. సొంత భూమి లేనివాడు దున్నుడు ఎట్లా సాధ్యం అవుతుంది? మరి ఈ మాత్రం అవేర్నెస్ని ఏ స్కూల్ ప్రొవైడ్ చేసింది? ఏ పేరెంట్ ప్రొవైడ్ చేశాడు? ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కూడా తెలియదే. మనం తెలియగలోళ్ళం, అమెరికా దాకా వెళ్ళాం, అద్భుతంగా ఉద్యోగాలు చేస్తున్నాం, ప్రపంచ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తున్నాం. బేసిక్ థింగ్స్ కూడా మనకు తెలియదు. చిన్నప్పటి నుంచే సరే స్కూల్స్ ఏం చేస్తే వదిలేయండి, ఎందుకు వ్యవస్థను బ్లేమ్ చేయడం? ఇండివిజువల్గా మనం ఉన్నాం, మన పిల్లలకి మనం ఇక్కడి నుంచే నేర్పించాలి. అరే బాబు, నీకు ఉద్యోగం పోతే నీకు నెలవారీ ఖర్చులకు డబ్బులు కావాలి కాబట్టి నీ మొదటి పెట్టుబడి తీసుకొని వెళ్ళి ఒక కమర్షియల్ ప్రాపర్టీలో పెట్టు. దాని నుంచి ఒక రెంటల్ ఇన్కమ్ వస్తుంది. కొద్దిగా ఉద్యోగం అటు ఇటు అయినా నువ్వు సర్వైవ్ అవుతావు. నీకు సర్వైవల్గా కావాల్సిన ఇన్కమ్ వస్తుంది అన్న తర్వాత నువ్వు వెల్త్ను గ్రో చేయాలి. వెల్త్ను గ్రో చేయాలి అని అంటే దానికోసం ఒక గ్రోయింగ్ ఏరియాలో తీసుకెళ్ళి ఒక ల్యాండ్ కొను, ఒక మ్యూచువల్ ఫండ్ కొను, రీట్స్ను కొను, ఇన్విట్స్ను కొను. ఏ ఎసెట్ క్లాస్ దేనికి పనిచేస్తుందో చెప్పాలి. మనం ఎంతటి అజ్ఞానంలో ఉన్నామని అంటే అండి, పిల్లల చదువుల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ను కొంటాం. పిల్లల చదువుకి, పిల్లల భవిష్యత్తుకి ల్యాండ్కి ఏంటి సంబంధం నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడేంటి కాలేజ్కి వెళ్ళి సార్ నా దగ్గర 10 ఎకరాలు ఆస్తుంది, మా వాడికి సీట్ ఇచ్చేయండి అని అంటే ఇవ్వరు. హూ కేర్స్? చదువుకి ఏం కావాలి? డబ్బు కావాలి. మరి ఎక్కడ పెట్టారు పెట్టుబడి? లిక్విడ్ అసెట్స్లో కదా పెట్టాల్సింది. మరి రాంగ్ వేలో పెట్టింది ఎవరు? అజ్ఞానులం కదా మనం. చాలా మంది పర్సనల్ లోన్స్ తీసుకొని కూడా ఈ అగ్రికల్చరల్ ల్యాండ్స్, ప్లాట్స్, వెంచర్స్లలో ప్లాట్స్ ఇట్లా తీసుకుంటుంటారు, చూశాను చాలాసార్లు. సో సార్, నేను గమనించినంత వరకు ఏంటి అని అంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లాంటి ఒక లీగల్ దాంట్లో పెడితే ఏమవుతుంది అని అంటే, దాంట్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఒకటి 20% పడుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని చెప్పేసి 12.5% పడుతుంది, ఎస్టీటీ అని చెప్పేసి ఈ మధ్య మన నిర్మలా సీతారామన్ గారు అదొకటి కొత్త తీసుకొచ్చారు కదా, పెంచడం జరిగింది కదా. కానీ మీరు గోల్డ్లో పెడితే ఒక లేడీ 1/2 kg గోల్డ్ వరకు, ఏదో కేజీ వరకు గోల్డ్ వరకు తీసుకోవచ్చు వితౌట్ షోయింగ్ ఎనీ పేపర్ ఆర్ వితౌట్ షోయింగ్ ఎనీ ఇన్కమ్ ప్రూఫ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో గోల్డ్లో విపరీతంగా పెట్టుబడి, ఇప్పుడు మీరు అన్నారు కదా భారతదేశము జీడిపిలో 5th స్టేజ్లో ఉంది, కానీ పేదరికంలో చూసుకుంటే మనం ఆఫ్రికన్ దేశాల కంటే వెనకాల ఉన్నామని చెప్పి అన్నారు కదా. కానీ 35,000 టన్నుల గోల్డ్ ఇండియాలో ఉంది అని చెప్పేసి ఈ మధ్యనే మనకు ఒక రిపోర్ట్ వచ్చింది. అయితే నేను అడిగినప్పుడు చాలామంది, ఇప్పుడు మీరు చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ డిస్కషన్లో నేను అడిగినప్పుడు ఏమన్నారు అని అంటే, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ట్యాక్స్ రూపంలో చాలా కట్టాల్సి వస్తుంది, కానీ రియల్ ఎస్టేట్లో పెడితే అది బ్లాక్ మనీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది బ్లాక్ మనీయే, అది బ్లాక్ మనీయే. సో ఇండియాలో డబ్బు మొత్తం బ్లాక్ మనీ కింద కన్వర్ట్ అయిందని అనుకోవచ్చా? ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే అండి, కష్టపడి డబ్బు సంపాదిస్తాడు ఒక ఉద్యోగస్తుడు, ట్యాక్స్ కట్టిన తర్వాతనే శాలరీ వస్తుంది. అవును. ఇయర్ ఎండింగ్ ఫైల్ చేస్తాడు, బ్యాలెన్స్ ఉంటే ట్యాక్స్ కట్టుకుంటాడు. అవును. ఆ డబ్బును తీసుకొని వెళ్ళి మళ్ళీ క్యాష్ చేసి భూమి ఎందుకు కొంటున్నాడు అసలు? నువ్వు సంపాదించింది వైట్ కదా, నువ్వు సంపాదించిన వైట్ని నీ చేతులతో ఎందుకు బ్లాక్ మారుస్తున్నావు? నువ్వు బ్లాక్గా మార్చడం వల్ల లాభం నీకు వస్తుందా, లేకపోతే తీసుకునే వాళ్ళకి వస్తుందా? అసలు ఈ భారతదేశంలో బ్లాక్ మనీ ఒక అవసరం ఎవరికి ఉంది? అక్రమంగా సంపాదించేవాడికి, లంచాలు తీసుకునేవాడికి, ఓటుకి నోటు ఖర్చులు పెట్టే వాళ్ళకి, అదే కదా. మరి ఇంకెవరికి అవసరం ఉంది అంతకు మించి? మరి నువ్వెందుకు బ్లాక్ చేస్తున్నావు? ఈ రోజు నువ్వు దాన్ని బ్లాక్ చేసి ఒక ల్యాండ్ కొంటున్నావు, రేపు నీకు డబ్బు అవసరం ఉండి నువ్వు ఆ ల్యాండ్ని అమ్మే దానికి వెళ్ళినప్పుడు వాడు మిగతాదంతా క్యాష్ రూపంలోనే పే చేస్తాడు. లేదు నువ్వు మొత్తం వైట్ రూపంలో తీసుకోవాలనుకుంటే నువ్వు ఎంత క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వస్తుంది అక్కడ? ఎందుకు? నువ్వు రిజిస్టర్డ్ వాల్యూ తక్కువ చూపించావు, నువ్వు రిజిస్టర్డ్ వాల్యూ యాక్చువల్ బయింగ్ ప్రైస్ చూపించుకొని ఉండవు. ఇంకొన్ని కేసులు చూశాను, 50 లక్షల రూపాయలు పెట్టి భూమిని కొన్నారు, 60 లక్షలకు డబ్బులు అవసరం ఉంది, అమ్మేయడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ 10 లక్షలు పెట్టుకున్నారు కాబట్టి ఈ 50 లక్షల క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వస్తుంది. మీ డబ్బుని మీ చేతితో బ్లాక్గా మార్చుకొని మీరు ఎవరికి సేవ చేస్తున్నారు? మీరు ఇంకో మాట అన్నారు, లోన్లు తీసుకొని కడుతున్నారు అని. దీనికి మించిన బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ ఇంకొకటి లేదు. 12%కి లోన్ తీసుకుంటారు.
ఒక ల్యాండ్ గ్రో అయితే 8% 10% తోటి గ్రో అవుతుంది. Hmm. అది కూడా ఎప్పుడు గ్రో అవుద్దో తెలియదు. Hmm. మనం కూడా లోన్ కూడా ఎప్పుడు తీసుకుంటాం, మార్కెట్ మంచి పీక్లో ఉన్నప్పుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అబ్బో ఏమి రిటర్న్స్ వస్తున్నాయని చెప్పి వెళ్ళి కొనేస్తాం. నా అంచనా మేరకు లాస్ట్ 5 సంవత్సరాలు ఎవరైతే లోన్లు తీసుకొని పర్సనల్ లోన్లు తీసుకొని ల్యాండ్ కొన్నారో కనీసం వాళ్ళకి వడ్డీ ఎంత అయితే పెరిగిందో, ఎంతైతే కట్టారో అంత మందం కూడా భూమి విలువ పెరగలే. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎంత వడ్డీ అయితే కట్టారో ల్యాండ్ రేట్ అంత మైనస్ అయింది. మరి ఎంత డబ్బును నష్టపోయారు? అసలు అప్పు చేసి పెట్టుబడి పెట్టేది ఏంటి? అసలు పెట్టుబడి యొక్క మీనింగ్ ఏంటి? మీరు రూపాయి దాచిపెట్టిన తర్వాత దాచిపెట్టిన డబ్బులు తీసుకొని వెళ్ళి పెడితే దాన్ని పెట్టుబడి అని అంటారు. అప్పు చేసి పెట్టేదాన్ని పెట్టుబడి అని అంటారా? మనకి లోన్స్ అనేవి వచ్చింది మనము ఈజీ వేలో దాన్ని ఆపరేట్ చేయడానికి. ఇప్పుడు హౌస్ ఉంది, ఒక హౌస్ని ఇమీడియట్గా నేను ఒక ₹1,00,000 పెట్టి కొనలేను, కానీ ఇప్పుడు నేను రెంట్ కట్టాలి అని అంటే నాకు దాదాపుగా 70,000 80,000 ఖర్చు అవుతుంది. దాని బదులు ₹1,00,000 ఈఎంఐ కట్టుకుంటానులే, నాకు అంత డబ్బులు లేనప్పుడు చేసుకుంటా. ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. లేదు, నేను ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను, దాని నుంచి నాకు రెంటల్ ఇన్కమ్ లక్ష వస్తుంది, నా దగ్గర డబ్బు లేదు, నేను ఆ లోన్ తీసుకుని వాడుకుంటానంటే ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎక్కడో వెళ్ళి ఒక ప్లాట్ దాని నుంచి రూపాయి ఆదాయం రాదు, దాని మీద పెట్టుబడి పెట్టారు అని అంటే అసలు ఇట్స్ రాంగ్ మెథడ్. ఎట్ ద సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఎంత మోతాదులో గోల్డ్ ఉండాలి, ఇది పెద్ద ప్రశ్న. ఒక మనిషి ఆస్తిని 4 భాగాల కింద విభజిస్తాను నేను. ఒక మనిషికి 40% ల్యాండ్, రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీస్ 40% ఉండాలి. ఒక 10% ఎఫ్డి ఉండాలి, 10% గోల్డ్ ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. ఎందుకో కూడా నేను చెప్తాను. అంతకు మించి ఉంటే ఏం జరుగుద్దో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 40% ఈక్విటీస్ ఏం చేస్తాయి? భారతదేశ అభివృద్ధి ఎంత జరుగుతుందో దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ మనం ఏదైతే రియల్ ఎస్టేట్ కొంటామో అది కొద్దిగా మనకు 12% రిటర్న్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒక స్టేబుల్ సాలిడ్ అసెట్గా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ 40% రియల్ ఎస్టేట్ 20 వెల్త్ క్రియేటింగ్ అసెట్ ఉండాలి, 20 ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ ఉండాలి. దానివల్ల కొంత క్యాష్ ఫ్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒక 10% ఎఫ్డి ఉండాలి. ఎందుకు ఎఫ్డి? ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది పెద్దది కొనడానికి మన దగ్గర క్యాష్ అనేది రెడీగా ఉండాలి. దాన్ని పౌడర్ మనీ అని అంటారు. ఏ ఒక హెచ్ఎన్ఐ కూడా పౌడర్ మనీ లేకుండా ఆపరేట్ చేయడు. వారన్ బఫెట్ ఎప్పుడు 20-30% క్యాష్ లో మెయింటైన్ చేస్తారు టు బై ద ఆపర్చునిటీస్. అందుకోసం అది ఉండాలి. ఎమర్జెన్సీ వచ్చినా ఉపయోగపడుతుంది. గోల్డ్ ఉండాలి. ఎంత అంటే 10%. ఎందుకు 10% ఉండాలి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు 10% గోల్డ్ మన దాంట్లో పెట్టినప్పుడు ఏదైనా యుద్ధ వాతావరణం లాంటి ప్రపంచంలో ఎదుర్కొన్నప్పుడు సహజంగా గోల్డ్ అనేది పెరుగుతుంది అని ఒకటి ఉంటుంది. కాబట్టి ఎట్ ద సేమ్ టైం అదర్ అసెట్స్ పడ్డప్పుడు ఎఫ్డి అండ్ గోల్డ్ కలిసి మన అసెట్స్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాయి. 10కి మించి ఉంటే ఏమవుద్ది? యూజువల్గా గోల్డ్ చరిత్ర ప్రకారం అది 8 to 10%కి మించి పెరగదు. మీరు గోల్డ్ యొక్క పర్సంటేజ్ని ఎక్కువగా పెంచుకున్నట్లయితే మీ ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ 12 దాటం కూడా కష్టం. ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్లో 12, 13 వస్తుంది అంతే. మీరు అట్లా కాకుండా గోల్డ్ కానీ ఎఫ్డి యొక్క వెయిటేజ్ని పెంచేశారనుకోండి, దెన్ మీకు మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ ఎందుకు పేద దేశంగా ఉంది అంత గోల్డ్ ఉన్నప్పటికీ? ద రియల్ ప్రాబ్లమ్ హియర్ ఈస్ వీఆర్ నాట్ గ్రోయింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ ద నేషన్. We are growing in a very slow phase. We are just investing in FDs and we are investing in gold. ఈ రెండిట్లో మాత్రమే పెట్టుబడులు పెట్టుకుంటూ పోతున్నాం. వేర్ దే ఆర్ జనరేటింగ్ రిటర్న్స్, ఒకటేమో 7%తో ఇంకోటేమో 10%తో రిటర్న్ జనరేట్ చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన రిటర్న్ మైనస్ చేయండి, వదిలేయండి. వన్స్ ఇన్ వైల్ వస్తుంది. గోల్డ్ ప్రతి 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో 300% రిటర్న్ నుంచి ఆగిపోద్ది మళ్ళీ. అది యూజువల్ ఉండే ఫినామినా, పెద్ద కొత్త విషయం ఏం కాదు. బట్ యావరేజ్గా మనకి 8 to 10% మాత్రమే వేస్తుంది. వేర్ నేషన్ ఈస్ గ్రోయింగ్ అట్ ద రేట్ ఆఫ్ 12, 13, 14%. మరి పేద దేశంగా ఉండక ఏమవుతుంది సార్? దేశం ధనిక దేశమే, దేశం పెద్దదే, మరి ప్రజలు పేదలుగా ఉండక ఏం జరుగుతుంది? కంట్రీ ఈస్ గ్రోయింగ్, కంట్రీ ఎక్స్పెన్సెస్ ఆర్ గ్రోయింగ్. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరూ అంటారు సార్ ఇన్ఫ్లేషన్ 7% కదా, మీరు ఎందుకు 12-14%తో మాట్లాడుతున్నారు అని. ఒకసారి మన మానవ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ఒకసారి మనం గమనిద్దాం. దీన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. మన చిన్నప్పుడు ఊర్లో ఇంట్లో ఒక్కళ్ళ దగ్గరే ఫోన్ ఉండేది. ఆ తర్వాత ఇంటికి ఒక డబ్బా ఫోన్ వచ్చింది. తర్వాత ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చింది. మనిషికి ఒక స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చింది. దీన్ని ఏమంటారు? అభివృద్ధి. నీకు కనీసం ల్యాండ్లైన్ ఫోన్ లేనప్పుడు నీ దగ్గర ఏ ఖర్చు లేదు, కానీ ఈరోజు నీ చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఒకప్పుడు కాలు నడుకన పోయేవాడు, సైకిల్ వచ్చింది, మోటార్ సైకిల్ వచ్చింది, కారు వచ్చింది. నీ దగ్గర ఖర్చు పెరిగింది. ఒకప్పుడు నార్మల్ బట్టలు వేసుకునేవాడివి, ఈ రోజు నువ్వు బ్రాండ్ కిందగా దిగట్లేదు. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇంతకు ముందు నువ్వు బడికి కూడా పోయేవాడు కాదు, తర్వాత గవర్నమెంట్ బడికి వెళ్ళావు, ఇప్పుడు హైదరాబాద్ లో బెస్ట్ స్కూల్కి పంపుతున్నావు. ఇన్ఫ్లేషన్ పెరిగింది. దీన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. కంట్రీ గ్రోస్ అట్ ద సేమ్ స్పీడ్ 13-14%. బట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడుతున్నారు మీరు? 8%, 10% ఆర్ 7%. అక్కడ పెడితే మీరు -4% లో పడుతున్నారు కదా. మరి దేశం ఎదుగుతుంది, దేశ ఖర్చులు మీరు మ్యాచ్ చేయలేకపోతున్నారు, ఏమవుతారు? పేదవాళ్ళుగానే మిగిలిపోతారు. అందుకే ఎప్పుడైనా పెట్టుబడులు ఏ స్థాయిలో పెట్టాలి అని అంటే మన దేశం ఎంత స్థాయిలో అభివృద్ధి చెందుతుందో ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలి. ఇక్కడ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే మన భారతదేశంలో, మీకు అబ్దుల్ కలాం గారు తెలుసు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన గారికి ఒక పెద్ద కళ ఉంది. బై ద ఇయర్ 2020
ఇండియా విల్ బి ఎ గ్రేట్ నేషన్. ఎందుకు ఆ మాట అన్నారు? భారతదేశంలో అత్యధిక యువత కలిగినటువంటి దేశంగా మన భారతదేశం మారుతుంది ప్రపంచంలోనే. అవును, హైయెస్ట్ యంగ్ పాపులేషన్, దట్ ఈస్ ట్రూ నౌ. అవును. బట్ దానికి ఆపోజిట్ సైడ్ కూడా ఆలోచిద్దాం. 2020 టైంకి హైయెస్ట్ యంగ్ పాపులేషన్ ఉన్న ఈ దేశం 2047కి ఓల్డెస్ట్ నేషన్గా మారదా? మారుతుంది. హైయెస్ట్ ఓల్డెస్ట్ సిటిజన్స్ క్యారీ చేసేటువంటి నేషన్గా మారదా? ఇప్పుడు చైనా పరిస్థితి అదే అవుతుంది. చైనా పరిస్థితి అదే, జపాన్ పరిస్థితి అదే ఉంది, జర్మనీ పరిస్థితి అదే. ఏ దేశమైనా సఫర్ అవుతుందా? ఏ దేశం అయితే ఓల్డెస్ట్ సిటిజన్స్ క్యారీ చేసే నేషన్ అవుతుందో అక్కడ గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది కదా. అక్కడ ఒక చిన్న మాట మనం గుర్తించాలి. జపాన్ కానీ జర్మనీ లాంటి దేశంలో ఎంతో కొంత ప్రభుత్వ భద్రత అనేది ఉంది. మన భారతదేశంలో ప్రభుత్వ భద్రత మనకు సామాన్యులకు లేదు. ఆ భద్రత అనేది నువ్వు ఏర్పాటు చేసుకుని ఉండాలి. మరి నువ్వేం ఏర్పాటు చేసుకుంటున్నావు? హౌ విల్ యూ అచీవ్ యువర్ రిటైర్మెంట్? రిటైర్మెంట్ అని అంటే ఏముంది, గతంలో మనకి మన పిల్లలే రిటైర్మెంట్ పెట్టుబడి. పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు సెటిల్ అయిపోయారు అంటే అయిపోయింది, మనం రిటైర్ అయిపోవచ్చు. ఇట్స్ రిటైర్మెంట్ ప్లాన్. కానీ రానున్న రోజుల్లో పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకున్న తర్వాత కనీసం వాళ్ళ పిల్లలు చదివించుకుంటే చాలు. మనం చూసుకునే స్థితి ఇప్పుడు వాళ్ళకి లేదు. అది కష్టం కూడా. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఖర్చులు, కుటుంబ పరిస్థితులు, ఈ వాతావరణం ఇదంతా కూడా ఇంకో పేరెంట్స్ సపోర్ట్ చేసే స్థితిలో లేవు. మరి మీ పరిస్థితి ఏంటి? భారతదేశంలో ఒకేసారి అంతమంది భారతీయులు రిటైర్మెంట్కి రెడీ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే పరిస్థితి ఏంటి? జర్మనీ లాంటి దేశాల్లో నర్సింగ్కి డిమాండ్ ఎక్కువ అని మాట్లాడుతున్నారు. ఎందుకు డిమాండ్ ఎక్కువ? ఓల్డ్ ఏజ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువ, వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడుస్తున్నాయి. మరి మన భారతదేశంలో మీకు సేవ చేయటానికి మీ పిల్లలు రెడీగా లేరు. రేపు అది కుదరదు. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర ఇప్పుడు పుట్టేటువంటి పిల్లల సంఖ్య తక్కువ. అంటే నీకు సేవ చేయడానికి సరిపడా మనుషులు లేరు. అంటే హ్యూమన్ రిసోర్స్ యొక్క ఖర్చు పెరగబోతోంది. ఇప్పుడు నీ పిల్లలు చేయనప్పుడు ఎవరో ఒకరు చేయించుకోవాలి కదా, ఒక నర్సింగ్ కావాలి కదా. మరి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొని రాబోతున్నావు? మనిషి బతకడానికి అయితే డబ్బు కావాలి కదా. నీతులు చెప్పడానికి అవసరం లేదు కానీ బతకడానికి అయితే డబ్బు కావాలి కదా. మరి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని రాబోతున్నారు? మరి పేద దేశంగా పేదవాళ్ళుగా భారతీయులు మిగిలిపోతున్నారు అని చెప్పేసి అంతసేపటి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసుకొని కూర్చుంటారా? మీ చేతులతో ఉన్నదాన్ని ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ విల్ ఓన్లీ డూ సమ్ పార్ట్, కానీ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ మన చేతుల్లో ఉంది కదా. కరెక్ట్. దిస్ ఇస్ అ డెమోక్రటిక్ నేషన్. యు ఆర్ ఎలక్టింగ్ ఎ లీడర్, యు ఆర్ ఓటింగ్ ఫర్ ఎ నోట్. మరి నేను రిటైర్ అయిన తర్వాత ఏమి ఇస్తున్నాను అడిగావా? అసలు నీ ప్రశ్న సరిగ్గా ఉందా? మేనిఫెస్టోలో నేను ఆ పథకాలు ఇస్తా, ఈ పథకాలు ఇస్తా, డ్రైవర్ నాకు 10,000 ఇస్తా అన్నప్పుడు ఓట్లేసారే. నేను రిటైర్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని ఒక్క ప్రశ్న వేశారా? నేను పని చేయలేని రోజుల్లో నా పరిస్థితి ఏంటి అని ప్రశ్న వేశారా? వస్తుంది పెన్షన్ ఎంత? 1,000 రూపాయలు, 2,000 వస్తుంది. బతికేస్తారా? కరెక్ట్. నా పిల్లలకి చదువు ఇవ్వండి, లేకపోతే నేను కట్టే ట్యాక్స్కి నాకు ఒక పెన్షన్ ఇవ్వండి. మరి జర్మనీలో ఇస్తున్నారు కదా, ఐర్లాండ్లో ఇస్తున్నారు కదా. మీరు కట్టే ట్యాక్స్లో 40% మీకు పెన్షన్ రూపంలో వస్తుంది కదా. మరి మన దేశంలో అది లేదే. కరెక్ట్. మన దేశంలో అది లేదు కాబట్టి మనం కట్టేవాళ్ళు కూడా లేరు. ఇట్స్ డిఫరెంట్ పాలసీ. మన దేశంలో అటువంటి పాలసీ లేదు, కట్టేవాళ్ళు కూడా లేరు. అది వేరే విషయం. కానీ కట్టేవాళ్ళ పరిస్థితి ఏంటి? దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇండియా ఇస్ గోయింగ్ టు ఫేస్ అ వెరీ బిగ్ క్రైసిస్ రానున్న రోజుల్లో. ఐ డోంట్ నో హౌ ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ టు ఫేస్. నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఐ మీన్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు సో మెనీ లైఫ్స్. వాళ్ళు ప్రతి ఒక్క జీవితాన్ని చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు పిల్లల్ని చదివించడానికి కూడా సరిపడా డబ్బులు లేవు. కరెక్ట్. రిటైర్మెంట్ ఏంటి అంటే నో వన్ నోస్. అదే సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే 45 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి అయిపోద్ది రిటైర్మెంట్. వాళ్ళ జ్ఞానోదయం ఏదో 40 ఏళ్ళకి, నేనేం చేయలేదే అని. ఇంకా 10 ఏళ్ళు 5 ఏళ్ళలో నువ్వు పంపించేస్తారు కంపెనీలో నుంచి. అసలు నీ జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. హౌ విల్ యూ సర్వైవ్? ఈ రోజు ₹1,00,000 ఖర్చు ఉంది అని అంటే 6% ఇన్ఫ్లేషన్ తోటి 12 సంవత్సరాలకు డబుల్ అయింది. 7% ఇన్ఫ్లేషన్ తోటి అది 10 years లో డబుల్ అవుద్ది. సాడ్ రియాలిటీ, మిడిల్ క్లాస్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా 8% ఎబో ఉంటుంది. 8% అని అంటే మనకి 8 years డబుల్ అవ్వాలి. ₹1,00,000 ఖర్చు 2 లక్షలు అవుతుంది 8 సంవత్సరాలకి. మరి నీకు వచ్చే జీతం నీకే సరిపోవట్లేదు. నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత, రిటైర్ కాదు ఉద్యోగం పోయిన తర్వాత మనం ఎట్లా బతుకుతావు? రైట్ ఇన్వెస్ట్మెంట్ టూల్ నువ్వు ఎంచుకోలేదు. ఇప్పటిదాకా నువ్వు రాంగ్ సైడ్ వెళ్ళావు. నువ్వు జనాలకు చూపించుకోవడం కోసం, జనాలు సాటిస్ఫై చేయడం కోసం ఇప్పటిదాకా చేసావు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ అని నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుని ఉంటారా? అనుకుంటారు నా భవిష్యత్తు అంటే నా ఇల్లు అని. హూ సెడ్? యువర్ ఫ్యూచర్ ఇస్ నాట్ యువర్ హౌస్. అసలు 30 ఏళ్ళకి ఇల్లు ఏంటి? అదంత పెద్ద బూత్ అది. ఎందుకు సార్? ఎందుకు? ఇందాక మనం మాట్లాడుతూ మీరు ఒక మాట చెప్పారు సార్, పక్షులు సార్ వాతావరణానికి తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు పెట్టుకొని అవి పొజిషన్స్ని మారుస్తూ ఉంటాయి. అవును. మనం కూడా పక్షులలో అంటున్నాం, వలస పక్షులలో అంటున్నాం. మన జీవితంలో ఎక్కడెక్కడ మనకు అవకాశాలు దొరుకుతూ ఉంటాయో, ఎక్కడెక్కడైతే మనకు అభివృద్ధి జరుగుతూ ఉంటుందో మనం ఆయా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. వీ కీప్ ట్రావెలింగ్. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉప్పల్లో కొన్నవాడికి హైటెక్ సిటీలో ఉద్యోగం చేయాలంటే అది కుదిరే పరిస్థితులు కావు. మేబీ వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళకి ఐడియా లేదేమో.
హైటెక్ సిటీలో ఇల్లు కొన్నాడు, రేపు ఉప్పల్లో హైటెక్ సాఫ్ట్వేర్ బిల్డ్ అయితే ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి కాదు. రేపు వాడికి ప్రమోషన్ వచ్చి బెంగళూరు వెళ్ళమంటే వెళ్ళే పరిస్థితులు కాదు. మీరు వలస పక్షులు, మీరు ఎక్కడుంటారో తెలియదు. ఈ రోజు మీరు ఒక మంచి ఏరియా అని అనుకొని ఎక్కడైతే ఇల్లు కొన్నారో మీరు యాక్చువల్గా రిటైర్ అయ్యే టైంకి ఆ ఏరియా అంతా కూడా ఓల్డ్ సిటీగా మారిపోద్దేమో, మీరు అక్కడ ఉండలేరేమో, మీకే క్లారిటీ లేదు మీరు ఎక్కడ ఉంటారో. క్లారిటీ లేని వయసులో ఎందుకు సార్ ఇన్వెస్ట్మెంట్స్? అంత పెద్ద అమౌంట్ని తీసుకొచ్చి ఆ ఏజ్ ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీ. ఇంత కాంపిటీషన్ పెరుగుతోంది, ఏ ఉద్యోగం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఈ రాలిపోయే జీవితానికి ప్రతి నెల ₹1,00,000 కమిట్మెంట్ ఏంటి? ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే తెలుసా సార్, ఉద్యోగం పోవటం కాదు. ఒక ఇల్లు కొని ఆ టైంలో ఉద్యోగం పోయి ఆ ఈఎంఐ కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఇంటి ముందుకి ఆ బ్యాంక్ వాడు వచ్చి ఆ ఇంటిని ఆక్షన్ చేస్తే ఉంటుంది చూసారా మానసిక పరిస్థితి. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఉద్యోగం పోతే ఇంకోటి సంపాదించుకోగలుగుతారు, కానీ మీ ఉద్యోగం పోవటం వల్ల మీ ఇల్లు కూడా పోతున్నప్పుడు మీ కుటుంబం పడే వేదన ఉంటుందో చూసారా, జీవితంలో మీరు దాన్ని తిరిగి తీసుకురాలేరు. వాళ్ళ ధైర్యం చచ్చిపోతుంది. మరి డెసిషన్ ఎవరు తీసుకున్నారు ఎర్లీ స్టేజ్లో? సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే పేరెంట్స్ ఆర్ పుషింగ్ దేర్ చిల్డ్రన్ ఇన్ టు దిస్ బుల్షిట్ థింగ్. పేరెంట్సే పుష్ చేస్తున్నారు. ఇది మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి. గతంలో ఇల్లు ఉండాలి అన్న కోరిక ఉండేది సార్. ఇల్లు ఎప్పుడు కట్టేవాళ్ళు సార్? సెటిల్ అయ్యాక. సెటిల్మెంట్ మీనింగ్ ఏంటి సార్? అన్ని బాధ్యతలు తీరాయని అర్థం. మరి ఇప్పుడెప్పుడు కడుతున్నాం సార్ ఇల్లు మనం? పెళ్ళి అవగానే ఇమీడియట్ పెళ్ళి కాకముందే పెళ్ళి అవ్వాలంటే ఇల్లు కొనాలి. పెళ్ళి అవ్వాలంటే ఇల్లు కొనాలి. ఇల్లు కొంటేనేమో ఈ పరిస్థితి ఉంది. అందుకే ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. పెళ్లి చేసుకున్నా కూడా డింక్ లైఫ్ స్టైల్ వచ్చింది, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే లైఫ్ స్టైల్ వచ్చింది. మళ్ళీ మీరు చూస్తేనేమో ఫ్యూచర్ లో 2047 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తారంటారు. మరి దీని నుంచి ఎట్లా బయటపడాలి? సరే ఇక్కడ చిన్న మ్యాథ్ చెప్తా, అద్భుతమైన మ్యాథ్ ఇది. చాలా మంది పెళ్లి విషయంలో లేటుగా పెళ్లి చేసుకుందాం, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కూడా కొంచెం ప్రాపర్గా సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కన్నా అని చెప్పి ప్లాన్ చేసుకుంటుంటారు. నేను దాని మీద ఒక మ్యాథ్ వర్కౌట్ చేశాను నేను పర్సనల్గా కూర్చొని. సో ఒకవేళ ఒక కుర్రవాడికి 27 ఏళ్ళకి పెళ్ళి అయిపోయి 28, 29 కల్లా పిల్లలు పుట్టేస్తే కండిషన్ ఏంటి? బి అని ఒక వ్యక్తి 32 ఏళ్ళు 33 ఏళ్ళకి సెటిల్ అయ్యాను అనుకోండి, పెళ్లి చేసుకొని 35, 36, 37కో పిల్లల్ని కంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? సో బేసిక్గా ఏ అనే వ్యక్తి కండిషన్లో ఏంటి? లెట్ ద లైఫ్ గో ఇన్ ఏ ఫ్లో అని చెప్పేసి ఆయన అక్రమ పద్ధతిలో పోతూ ఉన్నాడు, ఎట్లా లైఫ్ తీసుకెళ్తే అట్లా వెళ్తాను. బి అనే వ్యక్తి ఏం చేశాడు? లైఫ్ నేను కంట్రోల్ చేస్తాను, నా కంట్రోల్లోకి తీసుకుంటాను అని అత్యుత్సాహం ప్రదర్శించి 32 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోకుండా 36 ఏళ్ళు పిల్లలుగా అన్నాడు. ఈయన ఏమనుకుంటున్నాడు అంటే బి అనే వ్యక్తి, నేను ఇప్పుడు ప్రాపర్గా లైఫ్లో సెటిల్ అయ్యాను, ఇప్పుడు ప్రాపర్గా సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కన్నాను, నేను ఇప్పుడు ప్రాపర్గా అంతా మేనేజ్ చేయగలుగుతానని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూర్చోబెట్టి నేను ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి ఒక విషయం చెప్పా. సార్ ఇప్పుడు ఈ మనిషి 27 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 29 ఏళ్ళకి 28 ఏళ్ళకు పిల్లల్ని కనేసాడు కదా, ఇప్పుడు ఈ వ్యక్తి కూడా పిల్లల్ని చదివించాలి కదా, ఎల్కేజీ టు ఇంజనీరింగ్, మీరు కూడా ఎల్కేజీ టు ఇంజనీరింగ్ చదివించాలి కదా. ఇప్పుడు ఏ అనే వ్యక్తికి ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తే ₹1,00,000 ఫీజు, ఇప్పుడు ఈ బి అనే వ్యక్తి ఆ పిల్లవాడిని 37 సంవత్సరాల స్కూల్లో జాయిన్ చేయాలి అని అంటే 2,00,000 లక్షల స్కూల్ ఫీజు. ఇప్పుడు ఈ మనిషికి జీతం అనేది పిల్లలు పుట్టారా పుట్టలేదా అన్న దాంతో సంబంధం లేదు, ఏ మనిషికి సంబంధం లేదు. ఈ వ్యక్తి 37 సంవత్సరాల వయసు వచ్చేసరికి మీకు ఈక్వలెంట్ గానే శాలరీ సంపాదిస్తూ ఉంటాడు. ఎర్లీగా పిల్లల్ని కనేయటం వల్ల ఈయన ₹1,00,000తో స్కూల్ ఫీజును స్టార్ట్ చేసుకొని తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసుకుంటున్నారు. కానీ మీరేంటి సో కాల్డ్ నేను సెటిల్ అయిన తర్వాత చేయాలి అన్న నేపథ్యంలో మీ పిల్లవాడి స్కూల్ ఫీజుని 2.5 లక్షలతో మొదలు పెడుతున్నారు. ఈ పిల్లవాడికి ఇంజనీరింగ్ 70 లక్షల్లో అయిపోద్ది, మీ పిల్లవాడికి ఇంజనీరింగ్ కాస్ట్ 1,50,00,000 అవుతుంది. ఇప్పుడు ఈయన జీతం మీ జీతం ఒకేలాగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. మీకు పెళ్ళైందా, పిల్లలు ఉన్న దాంతో మీ ఉద్యోగాలు మీకు సంబంధించినటువంటి జీతాలు మారవు. డిస్పైట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ ఇట్ విల్ మెయింటైన్ ద సేమ్. బట్ మీరు దాన్ని డిలే చేయటం వల్ల మీరు స్టార్ట్ చేసే పాయింట్ హై ఇన్ఫ్లేషన్ పాయింట్లో స్టార్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇతను రిటైర్ అయ్యే టైంకి నా పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు, పెళ్ళిళ్ళు చేసేసుకొని సెటిల్ అయిపోయి ఉంటారు. మీరు రిటైర్ అయ్యే టైంకి మీ పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉంటారు. ఇతను పనిచేసే టైంలోనే పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఖర్చు పెట్టగలుగుతాడు. మీరు పనిచేయడం పూర్తయ్యే టైంకి మీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వస్తారు కాబట్టి మీ దగ్గర ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు ఉండవు. మీరు పిల్లలకి పెళ్లి చేయలేరు. ఇతను పెళ్లి చేసి ఏదైనా చిన్న చేతగా అప్పులు మిగిలితే ఇంకా ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి తీర్చుకుంటారు. మీకు ఉద్యోగం లేదు, మీకు ఉన్నాయని నమ్ముకోవాల్సిన సిచ్యువేషన్. లేట్ కిడ్స్ అనేది పెద్ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు, బట్ లేట్ కిడ్స్ ఈజ్ గోయింగ్ టు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు మన జనరేషన్లో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయగలుగుతున్నారు అని అంటే మన తల్లిదండ్రులు కొద్దిసేపు మన పిల్లల్ని పట్టుకోబట్టి, వాళ్ళ ఇంట్లో ఉంచుకోబట్టి, వాళ్ళ ఒంట్లో ఓపిక ఉండబట్టి. మరి వీళ్ళు ఇంత లేటుగా పెళ్లి చేసుకొని మరి వాళ్ళ పిల్లలకి వీళ్ళని సర్వీస్ ఇస్తారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా పెళ్ళి అవుద్ది కదా. ఈయనకి 65 సంవత్సరాల వయసు వచ్చేటానికి పెళ్లి చేస్తాడు.
పెళ్లి చేసిన తర్వాత ఈయన పిల్లలు పుడతారు. ఉమ్. ఈ పిల్లల్ని ఈ 65 ముసలోళ్ళు ఏం చూసుకుంటారు? ఇంకా ఇప్పుడు ఈ కుర్రోడు ఈ ముసలోళ్ళని చూసుకోవాలా, ఆ పిల్లల్ని చూసుకోవాలా? మళ్ళీ తర్వాత వచ్చి పిల్లలపై పడతారు, ఈ పిల్లడికి బాధ్యత లేదని. నువ్వు లేట్ చేసి నువ్వు లేట్గా కానీ వాడు ఒక దరిద్ర పరిస్థితులకు నువ్వు నెట్టేసి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్. ఈ పిల్లడికి పిల్లలు పుట్టే టైంకి నీకు ఒంట్లో ఓపిక ఉండాలి. దెర్ ఇస్ ఎ సేయింగ్, ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు గ్రో ఎ చైల్డ్ అని. నువ్వు తీసుకొచ్చి ఆ చిన్న పిల్లడి మీద వదిలేసావు, నువ్వు కనీసం సహాయం చేయలేని పరిస్థితుల్లో నెట్టబడ్డావు, నువ్వు నెట్టేసావు, నువ్వు సహాయం చేయలేవు, మళ్ళీ నీకు డబ్బులు సపోర్ట్ చేయాలి. ఏమనంటే నేను ఈ పెళ్లికి ఖర్చు పెట్టా, నీ ఖర్చు పెట్టా, నువ్వు రాంగా కదా ప్లాన్ చేసింది. నువ్వు ఎర్లీగా ప్లాన్ చేసి ఉంటే అంత ఖర్చు అయ్యేది కాదు కదా. ఈ వ్యక్తికి చదువులు మొత్తానికి కలిపి 2 కోట్లు ఖర్చు అయితే ఈ వ్యక్తికి కనీసం 4 కోట్లు ఖర్చు అవుద్ది. 2 కోట్లు ఎక్స్ట్రా ఎవరు ప్లాన్ చేసుకోమన్నారు? నువ్వు లేట్గా ప్లాన్ చేయడం వల్ల 2 కోట్ల ఖర్చు పెరిగింది. లాజిక్ అర్థం కావట్లే. లేట్ కిడ్స్ అయితే అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటున్నారు. నో, థింగ్స్ విల్ నాట్ సాల్వ్ లైక్ దట్. మీ జీతం ఏం మారదు లేట్ కిడ్స్ అయినంత మాత్రాన, శాలరీ సేమ్. ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో బయటపడతారు కదా. ఈ చిన్న విషయాన్ని కూడా ఎవరు గమనించుకోలేకపోతున్నారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను చాలా మంది యంగ్స్టర్స్ వచ్చినప్పుడు ఐఎమ్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. లేట్ కిడ్స్ వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి, మీరు అనుకుంటున్నారు తగ్గుతాయి అని. మీ కంటికి పిల్లలు లేనప్పుడు చేతిలో డబ్బులు మిగిలినట్టుగా కనిపిస్తాయి, కానీ యూఆర్ స్పెండింగ్ 4 crore ఇన్స్టెడ్ ఆఫ్ 2 crore రూపీస్. మరి మీ చదువుతో మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కదా. ఎర్లీగా పెళ్లి చేసుకోండి, ఎర్లీగా పిల్లలు కానండి, ఎర్లీగా మీరు వాళ్ళు సెటిల్ చేయండి. మీ పిల్లల సెటిల్మెంట్ మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు జరిగితేనే మీ జీవితానికి భద్రత. లేకపోతే మీరు ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు, బికాస్ మీ చేతులు ఇంకే పవర్ లేదు. ప్లాన్ ఇట్ ఎర్లీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎవ్రీ వన్ ఆర్ గోయింగ్ టు ఫేస్. అసలు నెక్స్ట్ జనరేషన్ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, చెప్పుకుంటూ పోతుంటే దేర్ ఆర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. తెలంగాణలో ఒక సామెత కూడా ఉంటుంది, వయసులో సంపాదించిన డబ్బైనా ఉండాలి, లేకపోతే వయసుకు వచ్చిన పిల్లలన్నా ఉండాలి అని చెప్పేసి ఒకటి సామెత ఉంటుంది. మీరు చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. 100% ట్రూ సార్. డిలేడ్ మ్యారేజెస్, డిలేడ్ కిడ్స్, ఇది ఈరోజు ఏదో ఫ్యాషన్ అయిపోయింది. సాడ్ రియాలిటీ సార్. పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ దట్. అరే అంత తెలిసిన పెద్దవాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నాకు అప్పుడు అర్థమైంది, అరే అంత తెలిసిన పెద్దవాళ్ళని మాట అన్నానే, వాళ్ళకి తెలియదు కదా ఇదంతా జరుగుద్దని. దే ఆర్ జస్ట్ థింకింగ్ సెటిల్ అయితే బాగుంటుంది అని, బట్ దే ఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్ ద ఫ్యూచర్. సార్ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. మీరు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత డబ్బు లెక్కల్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. డిలేడ్ మ్యారేజెస్ వల్ల వాళ్ళ యొక్క డింక్ లైఫ్ స్టైల్ వచ్చింది కదా, డ్యూయల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్ అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయడం వల్ల చాలా మందికి స్పర్మ్ కౌంట్ తక్కువైపోయి పిల్లలు పుట్టకుండా ఈరోజు, ఒకప్పుడు అసలు ఫర్టిలిటీ సెంటర్స్ అనేటివి ఉండేవి కాదు అసలు నాకు తెలిసినంత వరకు. 90s ఎరాలో అయితే అసలు లేవు, కానీ ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ ప్రతి వీధికి ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు వచ్చేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే బికాస్ ఆఫ్ డిలేడ్ మ్యారేజ్, డిలేడ్ కిడ్స్ని, డిలేడ్ ఏజ్లో కిడ్స్ని కనాలనుకోవడము. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఈరోజు డబ్బు సమస్య కాదు, అసలు పిల్లలే పుట్టట్లేదు. వెరీ వెరీ నైస్ టాపిక్ సార్. ఈ విషయం ఒక మాట చెప్తాను సార్. గతంలో 45 సంవత్సరాలు కూడా పిల్లలు కానివాళ్ళు. నేను చెప్పిన ఒక తేడా ఏంటో, ఇక్కడ మేజర్ ప్రాబ్లం లేటుగా మ్యారేజ్ చేసుకోవటం వల్ల కాదు. మేజర్ ప్రాబ్లం వాళ్ళు పెళ్లి కాకముందో పెళ్ళైన వెంటనేనో తీసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయాలు. ఒక మనిషి జీవితం ఇప్పుడు ఈరోజు అనారోగ్యంగా మారుతుంది అనడానికి గల కారణం అనుకుంటున్నారు, దానికి గల కారణం ఉద్యోగాలు, మనం తినే ఫుడ్ అని అనుకుంటున్నారు. ఎస్, దే ఆర్ ప్లేయింగ్ సర్టన్ రోల్ అని కొంత భాగమే, కానీ మెజారిటీ ఆఫ్ ద ఇంపాక్ట్ ఏం చేస్తుంది అంటే మెంటల్ స్ట్రెస్. ఆ మెంటల్ స్ట్రెస్ పని వల్ల రాదు సార్. మీకు ఇష్టమై చేసే పనికి అసలు స్ట్రెస్ అనేది ఉంటుందా? యూ విల్ ఎంజాయ్, కీప్ డూయింగ్ ద వర్క్. నేను రాత్రి 1 గంట దాకానే పని చేస్తాను హ్యాపీగా, నాకు ఎక్కడ స్ట్రెస్ అని అనిపించదు. టైర్డ్ అవుతుంది శరీరం కదా, కొంచెం టైర్డ్ అవుతుంది అంతే, కానీ మానసికంగా ఎప్పుడు స్ట్రెస్ అనిపించదు. మానసిక ఒత్తిడి ఒక మనిషికి ఎప్పుడు బిల్డ్ అవుతుంది? ఫైనాన్షియల్గా వాళ్ళ మీద బర్డెన్ పడితేనే. ఫైనాన్షియల్గా బర్డెన్ దానికంతా అది పడదు. నేను చూసిన వాటిలో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆ భగవంతుడు ఏ జీవితాన్ని కూడా నాశనం చేసి పుట్టించాడు. పుట్టాక మనం దాన్ని నాశనం చేసుకుంటాం అంతే. ఉద్యోగం వచ్చిన తర్వాత దానికంతటా అదేమి, మన పెళ్ళైన తర్వాత దానికంతటా అదేమి, మన ఫైనాన్షియల్ ఇదేం పాడు కాదు, మనం నాశనం చేసుకునేది. ఏదో చూపించుకోవడం కోసం నేను ఇల్లు కట్టాలి, ఏదో చూపించుకోవడం అని చెప్పి నేను కారు కొనాలి, నువ్వు దానికోసం అని చెప్పి నీ దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేయాలి, అప్పు చేసి నువ్వు దానికి ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. సరదాగానే కనిపిస్తాయి, కానీ ఇప్పుడు అవి కట్టాలి అని ఒక ప్రెషర్ మీ మైండ్లో ఉంది చూసారా? అరే ఈ రోజు నేను ఒక్క రోజు నా ఆరోగ్యం బాగాలేదని లీవ్ పెడితే ఈ రోజు కట్టయ్యే జీతం
నా ఈఎంఐలో మళ్ళీ ప్రాబ్లం అవుతుందన్న భయం ఉంటుంది చూసారా. అరే నాకు ఈరోజు ఈ ఆఫీసులో ఈ బాస్ గారు నన్ను నసబెట్టి టార్చర్ చేస్తున్నాడు, నేను ఈ జాబ్ అర్జెంటుగా మారాలి అనే పరిస్థితి ఉన్నా కానీ నేను ఈ జాబ్ మారే టైం నాకు 2-3 నెలలు పట్టచ్చు. ఈ 2-3 నెలల పాటు నా లైఫ్లో నాకు ఈఎంఐలో నా కమిట్మెంట్ ఉన్నాయి, నేను కట్టకపోతే నా ఇంటి మీదకి ప్రెషర్ వస్తుంది అని తెలిసి కూడా మళ్ళీ అదే ప్రెషర్లు ఈ బాస్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు చూసారా, బాధలు పడుతూ. ఇది కదా యాక్చువల్గా మీ హెల్త్ని డ్యామేజ్ చేసేది. యాక్చువల్గా ఈ ఫర్టిలిటీని డ్యామేజ్ చేసేది అవ్వచ్చు, మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసేది కావచ్చు. దానికి గల కారణం మన లైఫ్ స్టైల్ కంటే కూడా ఎక్కువ ఫైనాన్షియల్ టెన్షన్స్. ఎవరికైతే ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటాయో వాడి ఆరోగ్యమే తొందరగా పాడవుతుంది. మీరు గమనించండి, రోడ్డు మీద జులాయిగా రోజు తాగుతూ తిరిగేవాడు వాడికి ఏం కాదు, వాడు అన్ని అడ్డమైన అలవాట్లు ఉంటాయి, అన్ని పిచ్చి అలవాట్లు ఉంటాయి, వాడు బాగానే బతికేస్తాడు. కానీ డిసిప్లైన్డ్గా బతికేవాడు తొందరగా పోతాడు. ఎందుకనంటే వాడు నెత్తి మీద పెట్టుకున్న ఫైనాన్షియల్ టెన్షన్. న్యూ లగ్జరీ ఏంటి అని అంటే అప్పు లేని జీవితం. అప్పు చేసి చేయకు, ఉన్నదాంతో చేసుకో. మరి నేను ఎప్పుడు కట్టాలి అంటే వెయిట్ చేయి, యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని కదా. లోన్ ఈజ్ నాట్ యువర్ ఎలిజిబిలిటీ. వాడు బ్యాంక్ కూడా ఎలిజిబిలిటీ చెప్పేది వాడు నీకు అప్పించి వాడు సంపాదించుకోవడానికి. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మీ, నేను సంపాదించుకోవడానికి నేను ఎంచుకున్నానని బ్యాంక్ వాడు అంతే. కానీ నీకు ఎలిజిబిలిటీ లేదు కదా. నీ ఎలిజిబిలిటీ బ్యాంక్ లోన్ వస్తే ఎలిజిబిలిటీ అని ఫీల్ అయిపోతున్నారు. నో, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అంటే, ఒకప్పుడు మనము ఇల్లు కడుతూ ఉంటే 10వ పరక తగ్గితే అప్పు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ 10వ పరక పట్టుకొని ఇల్లు కొంటున్నాం, మిగతాదంతా అప్పు చేస్తున్నాం. ఇంకా దౌర్భాగ్యం అంటే ఆ 10వ పరక కూడా మళ్ళీ అప్పు చేస్తున్నాం, మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకొని. అది మీ ఎలిజిబిలిటీనా? ఎలిజిబిలిటీ ఈజ్ నాట్ లైక్ దట్. నేను డబ్బులు ఉంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టేయండి నేను చెప్పట్లేదు. దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్ములాస్. మళ్ళీ మనం సపరేట్గా ఇండివిజువల్ కేసులో మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ మన దగ్గర ఎలిజిబిలిటీ ఉండాలి, అంత డబ్బు ఉండాలి. మరి ఎప్పుడో కొంటామయ్యా మేము ఇల్లు అని అంటే నీకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు కొనుక్కోవయ్యా. గతంలో ఇల్లు లేని పేదవాళ్ళు చాలా మంది ఉండి ఉండొచ్చు కాక మన పల్లెటూరులో మన చుట్టుపక్కల. కానీ వాళ్ళు ఎవరికి రోగాలు లేవు, వాళ్ళందరూ ప్రశాంతంగానే బతికారు. వాళ్ళకి ఇల్లు లేకపోవచ్చు కాక, కానీ ప్రశాంతత ఉంది జీవితంలో. కానీ ఇక్కడ అందరికీ ఇల్లు ఉంది, కానీ ఏ ఇల్లు ప్రశాంతంగా ఉంది? నువ్వు ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసి ప్రశాంతంగా బతకడానికి, రాత్రి నిద్రపోతే ఈఎంఐ కలలు రావడానికి కాదు. ఎక్కడుంది ఆ ప్రశాంతత? కొనుక్కో ఇంటిని. ముందు నీ ఆర్థికమైన జీవితాన్ని కొంచెం ఒక లెవెల్కి తీసుకురా, సరైన పెట్టుబడులు పెట్టు, రెగ్యులర్ ఇన్కమ్ని మెయింటైన్ చేయి. నీకు ఉండేటువంటి ఎసెట్స్ని రీబ్యాలెన్స్ చేయగలుగుతాయేమో చూడు. లేకపోతే ఒక పనికిరాని భూమి ఏదైనా ఒక మూలను పడుందా, దాన్ని అమ్మేసి ఇల్లు కొనుక్కుంటే అట్లనే చెప్పని. ఈ ఈఎంఐలు పెట్టుకొని ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు? మెజారిటీ ఆఫ్ జీవితాలు పాడవటానికి గల కారణం ఈ ఈఎంఐలే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈఎంఐని వాడుకోవడం రావట్లేదు. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్ మనకు రాబర్ట్ కియోసాకి గారు దాదాపుగా 15,000 రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ నేను జనరేట్ చేశాను. ₹1 కూడా సొంత డబ్బు పెట్టలే, మొత్తం లోన్ డబ్బులే. ఆయన పుస్తకం చదివేటప్పుడు ఆయన ఒక సీన్ని రాశారు. అందులో ఒక బ్యాంకర్స్కి సంబంధించినటువంటి ఒక సమిట్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ టైం ప్రెజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఆయన బాగా హైలైట్ అయింది. ఆయన అందులోకి వెళ్ళినప్పుడు బ్యాంకర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. మీరు ఇచ్చిన అప్పులతోటే నేను రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ని కొనగలిగాను అని చెప్పి. సో అంటే అప్పుని వాడే విధానం ఉంటుంది. ఈ రోజు రాబర్ట్ కియోసాకి ఆ స్థాయికి వెళ్ళాడు అని అంటే హీ నో హౌ టు యూజ్ ద డెట్. ఆయన తీసుకొచ్చి సొంత ఇల్లు కొనుక్కోవడానికి, అందరూ ఊబిలో ఇరుక్కుపోవడానికి వాడలేదు, దాని నుంచి ఒక క్యాష్ ఫ్లో జనరేట్ చేయడానికి కొన్నారు. సో బేసిక్గా అప్పుడు వాడే విధానం ఉంటుంది. లోన్ ఎలిజిబిలిటీ ఉంది అని అంటే దట్ డజంట్ మీన్ మనం దాన్ని తీసుకొని దాన్ని వెంటనే కొనేయాలి అని కాదు. మనకు అది అవసరమా కాదా, దానికంటే ముందు మనకి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా, పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇంకేమైనా చేయాల్సినవి కానీ. సో ఒక్కొక్క జీవితం ఒక్కొక్కలాగా ఉంటుందండి. కొంతమందికి క్యాష్ ఫ్లో ఎక్కువ అవసరం ఉంటుంది. ఇప్పుడు క్యాష్ ఫ్లో అవసరం అనేది వాళ్ళకి ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి పరిస్థితులు, వాళ్ళ తల్లిదండ్రులు, రకరకాల వాతావరణం, వీటన్నిటిని కూర్చొని అనలైజ్ చేసుకొని మీ పర్సనల్ కండిషన్కి ఏది కరెక్ట్ అది చేయండి. ఇల్లు కొనేయటము, వెంటనే ఏదో సెటిల్ అయిపోయామని ప్రకటించడం, నో, దిస్ విల్ నాట్ గివ్ యూ సొల్యూషన్. అండ్ మీరు గమనిస్తే 2008 సంవత్సరంలో లీమన్ బ్రదర్ కొలాప్స్ ఇన్ అమెరికా దేనివల్ల జరిగింది? హౌసింగే కదా. చైనా రియల్ ఎస్టేట్ బబుల్, 25% క్రాష్, ఎంటైర్ మార్కెట్ విపరీతంగా బలహీన పడిపోయిందా? గోస్ట్ సిటీస్ రైట్. అందరూ అనుకుంటారు కొనేస్తే ఎప్పటికైనా పెరుగుతాయి. నో, అట్లా జరగదు. మనం అతిగా చేసే ఏ పనైనా ప్రమాదమే. మన లైఫ్కి ఒక్కొక్క లైఫ్కి ఒక్కొక్క నీడ్ ఉంటుంది. పక్కనోడు చేశాడు కదా, సేమ్ ఫార్మ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతామంటే అది ఉండదు. వాళ్ళ జీవితం వేరు, వాళ్ళ జీవిత పరిస్థితులు వేరు, మీ జీవితం వేరు. ఫస్ట్ ట్రై టు సే ఇట్, అండర్స్టాండ్, మీ నీడ్స్ అని తెలుసుకోండి, దాన్ని తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టండి. అర్జెంటుగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేయొద్దు. సెటిల్మెంట్ అనేది ఈ వయసులో జరగదు. సెటిల్మెంట్ అన్నదానికి ఒక మీనింగ్ ఉంది. అన్ని బాధ్యతలు తీరితేనే సెటిల్మెంట్ అని అంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు అన్నీ అయిపోవాలి, దాన్ని అంటారు సెటిల్మెంట్. ఎక్కడో ఒక ఇంటిని తీసుకొచ్చి ఇల్లు కట్టేసి వీడు సెటిల్ అయిపోయాడంటే నో, ఈజ్ నాట్ సెటిల్డ్. he just pushed himself into a bigger problem. అది మెజారిటీ ఆఫ్ ద ఆడపిల్ల తల్లిదండ్రుల నుంచి ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటి అని అంటే, సారీ టు సే దిస్,
ఇండియన్ పేరెంట్సే కల్ప్రిట్స్ అనిపిస్తుంది. బేసిక్గా మాట అనాలి అంటే నాకు నొప్పి, ఎందుకంటే మీకు పేరెంట్స్ ఉన్నారు, నాకు పేరెంట్స్ ఉన్నారు. కానీ సారీ టు సే, నేను ఎందుకు చెప్పానంటే సార్, వాళ్ళు కొంచెం డబ్బు సంపాదించగానే చిట్టీలు వేసుకోవాలని చెప్తారు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టమని చెప్పారు. కొంత ఒక పెళ్ళి చేసుకోగానే, అంటే ఇప్పుడు ఇంకా మారింది పరిస్థితి. తల్లిదండ్రులు, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అయితే అబ్బాయికి ఇల్లు ఉందా లేదా చూస్తారు, అది సిటీలో ఉందా లేదా చూస్తారు, అతని వర్క్ ప్లేస్ దగ్గరలో ఉందా లేదా చూస్తారు, మంచి పాష్ ఏరియాలో ఉందా లేదా చూస్తారు. అయితే పెళ్లి కాకముందుకే ఇల్లు కొనడం అనేది డబుల్ జియో పార్టీ, ఇంకా పెళ్లి అయిన తర్వాత కొనడం అనేది వేరే విషయం. సో కొంత కట్నం డబ్బులు అదో ఏదో ఒకటి తీసుకుంటారు, కట్నం ఇల్లీగల్ అయినప్పటికీ కూడా తీసుకుంటారు, కాబట్టి దాని నుంచి చేయొచ్చు. సో ఇండియన్ పేరెంట్స్ సరైనటువంటి పెట్టుబడులు పెట్టే క్రమంలో కానీ, లేకపోతే సరైనటువంటి గైడ్ చేయడంలో కానీ ఫెయిల్ అవుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అందరికీ కలిసినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటా, ఈవెన్ మా నాన్న వాళ్ళకి కూడా అందరికీ ఒక మాట చెప్తూ ఉంటా, నాకంటే నా పిల్లలు తెలియగలరు అవుతారు. జనరల్ ఫినామినల్ అంతే కదా, అంతే. నెక్స్ట్ జనరేషన్ ఇస్ ఆల్వేస్ ఇంటెలిజెంట్ దాన్ అస్. అది సహజంగా జరిగేది. ఎట్ ద సేమ్ టైం మీ అనుభవం మాకు కావాలి. యువర్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ టు అస్. దట్ డజంట్ మీన్ వీళ్ళ తెలివితేటలు రాంగ్ అని. నాకు ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి మనిషికి సహజంగా 40 దాటిన దగ్గర నుంచి అడాప్టబిలిటీ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. కొత్త విషయాన్ని సహజంగా యాక్సెప్ట్ చేయరు. పాత వాటి మీద మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ద సేమ్ వే పేరెంట్స్ ఆర్. వాళ్ళందరూ ఆ పాతవే కరెక్ట్ అనుకుంటూ ఆ పద్ధతిలోనే వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను ఏ పేరెంట్కి నేను చెప్తాను, మా నాన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఏం చెప్తాను అంటే, నాకు దూకుడు ఎక్కువే. ఇంకొకళ్ళు అంటాం ఎందుకు, అందుకే నాకు చెప్తాను, నాకు దూకుడు ఎక్కువ అయి ఉండొచ్చు కాక, మీరు చెప్పే విధానం పాత విధానం అయి ఉండొచ్చు కాక, కానీ నా విధానంలో పోతే జీవితంలో ఎదగనేమో అని అనిపిస్తుంది. నేను కొత్త విధానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. నాకు మీ అనుభవం కావాలి, నా ఆలోచన కావాలి. అట్లనే ప్రతి పేరెంట్ వాళ్ళ జీవితంలో చూసినటువంటి అనుభవాలని పిల్లలకి ఇస్తూ ఆ కొత్త తరం యొక్క ఆలోచనలకి పెద్దపీట వేయాలి. అభివృద్ధి ఎప్పుడు సాధ్యమవుతుంది ఒక కుటుంబంలో కానీ ఎక్కడైనా? ఏదైతే రీసెంట్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో వాళ్ళు అడాప్ట్ చేసినప్పుడే. న్యూ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ అయ్యి ఉండొచ్చు, ఇవి వాటిని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకు పేరెంట్స్ అడాప్ట్ చేసుకోలేదా? గతంలో అగ్రికల్చర్ ల్యాండ్ తప్ప ఇంకోటి కొనేవాళ్ళ? గడ్డి పూస కూడా మొలవని హైదరాబాద్లో పిట్టుబడి పెట్టినట్టు పిచ్చోళ్ళ చూశారు, హైటెక్ సిటీలో కొనేవాడిని పిచ్చోళ్ళ చూశారు. తర్వాత ప్లాట్లు కొన్నారా? అభివృద్ధి సాధ్యమైందా? తర్వాత అసలు ఫ్లాట్లు కొనని ఎర్రోళ్ళ చూశారు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనేవాళ్ళని. ఇప్పుడు అదే కల్చర్గా మారిందా? ఇప్పుడు ఫ్రాక్షనల్ ఓనర్షిప్స్ వచ్చాయా, రీట్స్ అని వచ్చాయా, మారుతుందా ఇన్వెస్ట్మెంట్ అవన్నీ? మరి రియల్ ఎస్టేట్ని అన్ని రకాలుగా రూపాంతరం చెందిన యాక్సెప్ట్ చేసిన మీరు ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే? ఇంకో మాట చెప్తాను, మీకు ఎఫ్డి ముందు స్టార్ట్ అయిందా, మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ ముందు స్టార్ట్ అయిందా? మనకి ఎఫ్డి లేట్గా స్టార్ట్ అయింది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు, కానీ ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? మీకు తెలియదు కాబట్టి. తెలియదు అంతే. నేను అదే చెప్తున్నా, ఏ పేరెంట్ కైనా మీకు తెలియదు కాబట్టి మీరు అవన్నీ రాంగ్ అని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా మీరు విన్న కథనాలు అన్నీ కూడా వాటికి వ్యతిరేకంగా విన్నారు. వ్యతిరేకంగా ఎందుకు విన్నారు అని అంటే, అవతల ఎవరైతే దాన్ని మిస్యూజ్ చేసి పాడు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఎట్లా వాడుకోవాలి. కానీ ఈరోజు ఇండస్ట్రీ వేరు, చాలా ఎవాల్వ్ అయింది, కట్టుదిట్టమైన భద్రత ఉంది ఇండస్ట్రీలో ఈరోజు. కరెక్ట్. మీ జాగ్రత్తను చెప్పండి. అరే నాన్న, ఈక్విటీ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టు, కానీ స్టాక్స్ జోలికి వెళ్ళకు. అరే నాన్న, సరైన పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ని వాడుకో, కానీ ట్రేడింగ్ జోలికి వెళ్ళకు, అది నీ పని కాదు. నువ్వు ముందు మంచి ఉద్యోగం చేసుకో, నీ ఉద్యోగంలో జీతాన్ని పెంచుకునే ప్రయత్నం చేయి. ఆ వచ్చే రూపాయిని ఆ చిట్టీయో పాడో దాని బదులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టు. ఆ చిట్టీలు అనేవి పాత విధానాలు, ఇప్పుడు కొత్త విధానాలు ఎన్నో వచ్చాయి. నా జాగ్రత్తలు, నా జీవితంలో చూసిన అనుభవాన్ని నీకు చెప్తూ ఉంటాను. నువ్వు ఆ విధానంలో కేవలం జాగ్రత్తలు మాత్రమే తీసుకో. నా జాగ్రత్తలు నీ అభివృద్ధికి అడ్డుకట్ట కాకూడదు. ఇది గ్రోత్ మైండ్ సెట్. జాగ్రత్త మంచిదే, కానీ అది అడ్డుకట్టుగా మారకూడదు. అదొక్కటి మాత్రమే మన పేరెంట్స్ దగ్గర నుంచి మార్పులు జరగాలి. ఇప్పుడు చిట్టి రాంగ్ అని నన్ను, చిట్టి మేబీ ద రైట్ ప్రోడక్ట్, కానీ ఆ చిట్టి కట్టే వాళ్ళు ఒక్కడి తలరాత బాగోకపోయినా అందరి తలరాతలు మారిపోతాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్. కానీ ఇక్కడ ఉందా? ఇంత రిస్క్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, మరి అంత రిస్క్ ఉన్న చిట్టిని నమ్ముతున్నారే, దీన్ని ఎందుకు నమ్మట్లేదు అంటే అవగాహన లోపం. ఎంతసేపటికి నేను చూసిన జీవితమే కరెక్ట్, ఇప్పుడు దాకా మిమ్మల్ని ఇంత దూరం తీసుకురాలేదా, మిమ్మల్ని పెంచలేదా అని అంటే, ఎస్ మీరు పెంచారు. ఒక ఉదాహరణ చెప్తా. ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చినప్పుడు మా కొడుకు కోడలు తండ్రి వచ్చారు. సార్ మా వాడు డబ్బులన్నీ తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లోనే పెడుతున్నాడు, ఇది కరెక్ట్ అని అంటారా అని చెప్పేసి ఒక మాట నన్ను అడిగారు. అఫ్ కోర్స్ కొద్దిగా ఆయన సహకరించారు పెట్టడానికి కూడా ముందు వరకు, ఇట్స్ నైస్ థింగ్, బట్ ఆయన అనుమానం భయం ఉంది. నేను ఒక మాట అడిగాను,
సార్ మీ పిల్లల్ని అంటే మీ అబ్బాయిని ఇప్పుడు చదివించడానికి ఆ రోజుల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు సార్ అంటే ఏముంది సార్ అసలు పెద్ద ఖర్చు కూడా ఏం లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు మీ మనవడిని చదివించడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్ అని అడిగాను నేను. సార్ దాదాపు 2 లక్షలు సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అసలు ఆ రోజుల్లో ఏం ఖర్చు లేదు సార్ అని చెప్పేసి అన్నారు. వండర్ఫుల్ సార్, మీకు ఆ రోజుల్లో మీకు ఎఫ్డి రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత సార్ అని అడిగాను. అప్పుడు 12% వచ్చేది ఎఫ్డి రేట్ ఆఫ్ రిటర్న్. ఈ రోజు ఎంత సార్ అని అన్నారు. 7%. అదేమో తగ్గింది, ఇదేమో పెరిగింది, మరి ఎక్కడ పెట్టాలి సార్ పెట్టుబడి? పరిస్థితులు మారాయి, ఇన్వెస్ట్మెంట్ టూల్స్ మారుతున్నాయి, వడ్డీ రేట్లు మారుతున్నాయి, కొత్త కొత్తవి వస్తున్నాయి. మరి యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు నష్టపోతారండి? మీ తరాలన్నీ నష్టపోవా సరైన టూల్లో ఇన్వెస్ట్ చేయకపోతే? ఇప్పుడు చెప్పండి ఎక్కడ పెట్టాలో. మీరు ఎస్బీఐ బ్యాంక్లో ఎఫ్డీని పెట్టడానికి బ్యాంకును నమ్ముతున్నారే, కానీ అదే ఎస్బీఐ బ్యాంక్ షేర్లు కొట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎస్బీఐ బ్యాంక్ సేఫ్ అనే కదా మీరు పెడుతుంది ఎఫ్డీ చేసేది. మరి ఆ బ్యాంక్ షేర్ కొంటే వీళ్ళు 6 ఇస్తారు, షేర్ 12% రిటర్న్ ఇస్తుంది, మీకు ఏది కావాలి? కరెక్ట్, సింపుల్ లాజిక్ సార్. మీరు అంతేగాని మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు రకరకాల ఇన్వెస్ట్మెంట్ టూల్స్ మార్కెట్లోకి అవైలబుల్గా వచ్చాయి. ఒకటే ఒక సూత్రాన్ని పెట్టుకోండి, రెగ్యులేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటే పెట్టుబడి పెడతాం. ఇన్రెగ్యులర్ ప్రోడక్ట్స్, అన్రెగ్యులేటెడ్ ప్రోడక్ట్స్ పోమని ఒక సూత్రాన్ని పెట్టుకోండి అంతే. మీ జాగ్రత్త మాకు కావాలి, మీ అనుభవం మాకు కావాలి, మా ఇన్నోవేషన్కి మీ జాగ్రత్త తోడైతే మేము చాలా దూరం ఎదుగుతాం. ఇది నాకు పేరెంట్స్ దగ్గర నుంచి కావాల్సిన ధైర్యం. ఆ విషయంలో మా నాన్నకు చాలా సపోర్ట్ చేశారు. నేను నా కెరియర్ వదిలేసి స్టాక్ మార్కెట్లోకి వస్తానంటే సహజంగా ఏ కుటుంబం అయినా కానీ చెప్పు తీసుకొని కొడతాను. ఆ విషయంలో ఆయన ముందుగానే చెప్పాడు, ప్రయత్నం చేయి, అసలు స్టాక్ మార్కెట్కి మించిన ప్రపంచం ఇంకోటి ఉందా అని. ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించేదే అది, నువ్వు ఆ ప్రపంచంలోకి వెళ్తానంటే ఒక మహా సంతోషం, కింద మీద పడతా కానీ నేర్చుకొని చెప్పి అందులో ప్రోత్సహించాను. మా భార్య ప్రోత్సహించింది. సహజంగా నాకు అప్పటికి పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, నాకు కూడా అప్పటికి బాధ్యతలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళ అనుభవం నాకు పనికొచ్చింది, వాళ్ళ జాగ్రత్తలు నాకు పనికొచ్చాయి. మేబీ దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు నేను ఇక్కడ దాకా కూర్చోగలిగాను. ఆ రోజు వాళ్ళు నాకు సపోర్ట్ చేయకుండా ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయేవాడినేమో. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అనుభవం పిల్లల విజయానికి దారి తీసే విధంగా ఉండాలి, కానీ వాళ్ళ గ్రోత్కి అడ్డుకట్టబడేలాగా ఉండకూడదు. సో గివ్ యువర్ ఎక్స్పీరియన్స్, లెట్ దెమ్ ఇన్నోవేట్ ద ప్రోడక్ట్స్. వాళ్ళు మంచి మంచి ప్రోడక్ట్స్ మీకంటే బెటర్గానే చూస్ చేసుకోగలుగుతారేమో. రైట్. సరే, ఇప్పుడు చిట్టీలలో ఎంత రిటర్న్స్ వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత రిటర్న్స్ వస్తుంది, రెంట్లలో ఒక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్కి ఏది కరెక్ట్ యాప్ట్ సూట్ అవుతుంది అంటారు? ఫస్ట్ చిట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్స్ మోర్ ఆఫ్ అ సైకాలజీ సార్. చిట్స్ మనకి చిన్న చిన్న ఇళ్లలో పని చేసుకునే తల్లులు, నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, చిట్స్లో డబ్బులు పెట్టుకుంటూ ఆవిడ వాళ్ళ కూతురికి ఒక చిన్న నగ చేయించిందని ఈ కథలు నేను చాలా విన్నా చిట్స్ విషయంలో. ఆ రోజుల్లో చిట్స్లోకి ఎందుకు వచ్చేవాళ్ళు అని అంటే ఒక్కొక్క రూపాయిని దాచిపెట్టుకుంటూ ఒక డబ్బు అవుతుంది, ఆ డబ్బును తీసుకొచ్చి ఈ పిల్ల పెద్ద మనిషి అయ్యే టైంకో లేకపోతే ఈ పిల్లకి పెళ్ళి అయ్యే టైంకో ఒక నగ నట్ర ఏదో ఒకటి చేయించాలి అని ఒక ఇది ఉండేది. ఒక తండ్రికి వచ్చేసరికి నా పిల్లడు చదువులకు వస్తాడు, ఆ చదువులకు వచ్చే టైంకి ఒక రూపాయి దాచిపెట్టైనా సరే నేను ఆ డబ్బును కూడబెట్టాలని చెప్పేసి చిట్లు చేయడం చూశాను. కానీ ఈరోజు చిట్ల వ్యవస్థే మారిపోయింది. ఈరోజు చిట్టీలు కట్టే వాళ్ళందరూ డబ్బు దాచుకోవడం కంటే కూడా బయట ఆల్రెడీ అప్పులుంటే ఇక్కడ చిట్టి మొదలుపెట్టి మొదటి పాట ఎత్తుకొని వెళ్ళి ముందు అప్పును తీర్చచ్చన్న ఉద్దేశంతో వస్తున్నారు. అదే జరుగుతుంది కదా. అంతే. ఎంత రిస్క్ పెరుగుతుంది ఇప్పుడు చిట్లో. ఇక్కడ చిట్లలో ఎక్కువ అప్పులు ఉన్న వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు సేవింగ్స్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. అందుకే ఈ మధ్య మనం అవి ఎక్కువ వింటున్నాం. ఈ చిట్టు క్లోజ్ అయిపోయింది, ఆ చిట్టు క్లోజ్ అయిపోయింది, వాళ్ళు ఎత్తుకుపోయారు, వీళ్ళు ఎత్తుకుపోయారు. పాపం మొదలు పెట్టినప్పుడు అందరూ మంచోళ్లే సార్, వాళ్ళ టైం సహకరించదు. వాళ్ళ టైం సహకరించక వాళ్ళ ఆ స్థితిలోకి దిగజారుస్తుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్. ఎంత రిటర్న్స్ వస్తాయి అని అంటే ఆల్వేస్ ఐ లుక్ ఎట్ ద రిస్క్ టు రిటర్న్ రేషియో. ఎంత రిస్క్కి నాకు ఎంత రిటర్న్ వస్తుందని. నేను చిట్స్లో వేస్తే నాకు 100% రిస్క్ ఉంది, డబ్బులు పోతాయి, పూర్తిగా పోతాయి, రిటర్న్ వస్తే రూపాయి వడ్డీ వస్తుందేమో అంతే. నాకు మ్యూచువల్ ఫండ్లోకి వస్తే నాకు ఓపిక పడితే నా రిస్క్ టు రిటర్న్ రేషియో ఆల్మోస్ట్ 0 అయిపోతుంది ఒక 7-8 సంవత్సరాలు దాటేస్తే. ఇక్కడ మ్యాటర్ ఆఫ్ టైం అంతే నాకు. కానీ నా డబ్బుని ఎవరు దొంగతనం చేయలేరు. రిటర్న్ ఎంత వస్తుందనే పక్కన విషయం. నేను ఎప్పుడు కూడా రిటర్న్కి టాప్ ప్రియారిటీ ఇవ్వను. రిస్క్ టు రిటర్న్ రేషియో ఎంత ఉంది, నేను రూపాయి పెట్టుబడి పెడితే ఆ రూపాయి పెట్టుబడి పెడితే నాకు ఎంత డబ్బు పోవచ్చు, ఎంత డబ్బు రావచ్చు, ఎంత రిస్క్ ఉంది, ఎంత రిటర్న్ ఉంది, ఈ విషయాన్ని గమనిస్తా. నా దృష్టిలో రిస్క్ ఏంటి అని అంటే ఆ ఆస్తి ఎవరు దొంగతనం చేయకూడదు అంతే. దొంగతనం జరగనంత వరకు నాకు ఏమీ కాదు. ల్యాండ్ దొంగతనం చేయొచ్చు, కబ్జా, చిట్స్ని దొంగతనం చేయొచ్చు, బంగారాన్ని దొంగతనం చేయొచ్చు, ఈక్విటీ చేయలేము, ఏమీ చేయలేరు. ఇంకెక్కడ ఉంది రిస్క్? గ్రోత్ అంటారా? దట్ డిపెండ్స్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో గ్రోత్ లేకపోతే అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతుంది సార్? స్టాక్ మార్కెట్ బాగుంది అని అంటే కంపెనీలకు లాభాలు వస్తున్నాయి, ఉద్యోగాలు బాగున్నాయి. ఉద్యోగాలు బాగుంటేనే బ్యాంకులో లోన్లు ఇస్తారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్ బాగోకపోతే రియల్ ఎస్టేట్ ఎందుకు బాగుంటుంది? సింపుల్ లాజిక్ అది. ఇక్కడ దొంగతనం జరగదు. దిస్ ఈస్ ద ప్రైమరీ ఇంజన్ ఫర్ ద గ్రోత్. నేను అందుకే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను.
సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్, నాట్ ద రిటర్న్స్. రిటర్న్స్ ఏముంది, ఒకసారి రూపాయి ఎక్కువ అటు వస్తుంది, లేకపోతే రూపాయి ఇటు ఎక్కువ వస్తుంది, కానీ పోవడానికి స్కోప్ ఎంత ఉంది. ద వే వీ లుక్ ఎట్ ద ప్రోడక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే జనాలు డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అని అంటే రేట్ ఆఫ్ రిటర్న్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు, కానీ ఈ రిస్క్ టు రివార్డ్ రేషియోని అసలు కంపేర్ చేయరు. ఇప్పుడు నేను బయటకు 1 లక్ష రూపాయలు అప్పిచ్చాను, నాకు ₹1.5 వడ్డీ ఇస్తారు. నాకు ఆ ₹1.5 వడ్డీ నాకు కావాలా, లేకపోతే నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టి రూపాయి వడ్డీ కావాలని అంటే నాకు ఆ రూపాయి వడ్డీయే కావాలని ఆప్ చేసుకుని, ఎందుకంటే ఇక్కడ నా ప్రిన్సిపల్కి నాకు సెక్యూరిటీ ఉంది, దీన్ని ఎవరు దొంగతనం చేయలేరు. ఇక్కడ నేను ఆల్రెడీ అప్పిచ్చాక నాకు ₹1 వడ్డీ వస్తుందంటే నేను అప్పు తీసుకున్నానంటే నేను పరిస్థితి బాలే, ఎప్పుడైనా నా లక్ష కూడా పోవచ్చు. వడ్డీ పక్కన పెట్టండి, మరి నాకు ఏది బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ఇది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అవుతుంది. లెసర్ రిస్క్, ప్రిన్సిపల్కి సెక్యూరిటీ ఎక్కువగా ఉంది. సో ఐల్ ఫోకస్ మోర్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. దట్ ఈస్ ద రీజన్. అండ్ మ్యూచువల్ ఫండ్ ఎంతలా ఒక జీవితాన్ని మారుస్తుంది అని అంటే, మీరు ఒక ల్యాండ్ కొనాలి అని అంటే కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు, కొన్ని లక్షల రూపాయల పెట్టుబడులు కావాలి. కానీ మ్యూచువల్ ఫండ్ కొనడానికి ₹1000 సరిపోతుంది. డిసిప్లిన్ ఉంటే చాలు. డిసిప్లిన్ ఉంటే చాలు, అంతే. ₹100 SIP కూడా చేయొచ్చు కదా, చేయొచ్చు. ఇట్స్ అ సింపుల్ థింగ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఇప్పుడు మీరు ల్యాండ్ కొనాలి అని అంటే, మీకు రెంటల్ ఇన్కమ్ కావాలి అంటే హైదరాబాద్ లాంటి సిటీలో ₹1 కోటి మినిమం పెట్టుబడి పెట్టాలి. నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చి రీచ్ కొనుక్కుంటాను సార్, 6% రెంటల్ ఈల్డ్ వస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరిని అకామిడేట్ చేసే ప్రోడక్ట్ అది మ్యూచువల్ ఫండ్ అనేది. దట్ ఈస్ ద రీజన్ ఐ ప్రిఫర్ ఆల్వేస్ మ్యూచువల్ ఫండ్స్. నాకు అసలు రియల్ ఎస్టేట్ మీద హోప్ లేదు. ఐ లవ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే కొంటే ఎట్లుండాలి అని అంటే మంచి ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి. కొన్ని ఏరియాలు ఉంటాయి హైదరాబాద్లో, 5 కోట్లు పెట్టుబడి పెడితే నెలకి 5 లక్షలు రెంట్ వస్తుంది. దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్, అట్లాంటి చోట పెట్టుబడి పెట్టాలి, అంతే. క్యాష్ ఫ్లో, రిచ్ క్యాష్ ఫ్లో. లేకపోతే అసలు రియల్ ఎస్టేట్ జోలికి పోకూడదు. ఐ నీడ్ ఓన్లీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ద రియల్ ఎస్టేట్. క్యాష్ ఫ్లో లేని రియల్ ఎస్టేట్ నాకు అసలు దాని మీద ఒపీనియనే లేదు. అది ఖాళీగా ఇంట్లో పడి ఉన్న ఒక చెత్త కాగితంతో సమానం ఆ డాక్యుమెంట్, అంతే. నాకు మా మిస్సెస్కి వాళ్ళందరికీ అదే చెప్తాను, బంగారం ఉందంటే వాడాలి. లాకర్లో పెట్టుకోవడానికి ఎందుకు కొంటున్నారు, వేసుకోండి ఒంటి మీద, మనం ఒట్టిగా కొనట్లేదు దాన్ని. అలానే ల్యాండ్ కూడా అంతే, అది మన జీవితానికి ఉపయోగపడాలి. నాకు బాగా గుర్తు, మా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు, ఈ రోజు ₹1 పెట్టుబడి పెడితే భవిష్యత్తు తరాల కోసం ఉపయోగపడుతుంది అని. ఉపయోగపడటం అంటే మీనింగ్ ఏంటి? ఖాళీగా లాకర్లో డాక్యుమెంట్ రూపంలో పడి ఉండటమా? ఇక్కడేమో కొడుకు ఆకలితో చచ్చిపోతూ ఉంటాడు, డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు, ఆ డాక్యుమెంట్లో మూలుగుతూ ఉంటాయి. మరి నాకు కావాల్సిందే, నాకు ఆ విషయం క్లారిటీ ఉంది. నెక్స్ట్ నా పిల్లలకి, నా నెక్స్ట్ జనరేషన్స్ ఏం తయారు చేసి ఇవ్వాలి? అవి లాకర్లో పడి ఉండే డాక్యుమెంట్స్లో ఉండకూడదు, ఇన్కమ్ జనరేటింగ్ మిషన్స్లా తయారవ్వాలి. అటువంటి రియల్ ఎస్టేట్ కొనాలి. ఖాళీగా ఉండే ఏ రియల్ ఎస్టేట్ అయినా కానీ స్ట్రిక్ట్గా చెప్తూ ఉంటాను, రీలొకేట్ యువర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. అగ్రికల్చరల్గా ఉందా, తీసేయండి. ఏం చేసుకుంటాం? అగ్రికల్చరల్ నుంచి తీసేసి కమర్షియల్ ప్రాపర్టీ కొనండి. మీకు ఊర్లో ఉంటే ఎకరం ఉండొచ్చు, హైదరాబాద్లో ఉంటే 100 గజాలే రావచ్చు. ఈ 100 గజాలు నెలకి 20,000 సంపాదిస్తుంది, కానీ ఎకరం సంవత్సరానికి 20,000 ఇస్తుంది. ఇది 6% పెరుగుద్ది, ఇది 12% పెరుగుద్ది. ఏది కావాలి? సైజ్ మ్యాటర్ కాదు ఇక్కడ, ఎంత ఈల్డ్ జనరేట్ అవుతుంది అని. ద వే వి లుక్ ఎట్ ద అసెట్ విల్ చేంజ్ అవర్ వెల్త్ సినారియో. అంటే చూసే విధానం కరెక్ట్గా ఉండాలి. గర్వంగా చెప్పుకోవడానికి మా ఊర్లో 2 ఎకరాలు కొనగానే నన్ను హీరోలాగా చూస్తారు అని అంటే హూ కేర్స్ అబౌట్ దట్? అన్నం పెట్టుద్ది, అది అన్నం పెట్టదు కదా. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక కేసు, ఒక మనిషి వచ్చాడు, సార్ నాకు ఒక 75,000 ఎంతో శాలరీ వస్తుంది సార్, మా నాన్నకి నేను ప్రతి నెల ఒక 10-15,000 పంపించాల్సి వస్తుంది సార్, నా ఇంటి ఖర్చులు, నా పిల్లల స్కూల్ ఫీజులు అవన్నీ కట్ అయిన తర్వాత మళ్ళీ మా ఫాదర్కి డబ్బులు పంపించాలి అని అంటే నాకు ప్రతి నెల 2,000, 3,000, 5,000 ఎంతో కొంత పరిస్థితిని బట్టి అప్పులు అవుతూనే ఉన్నాయి. ఇక దీనికి అసలు ఏ సొల్యూషన్ లేదా సార్ అని చెప్పేసి అంటే, ఐ ఆస్క్డ్ హిమ్, అసలు మీకు ఎంత ఉంది ఇంకా ఆస్తులు? ఊర్లో ఉంది సార్, ఒక 3 ఎకరాలు ఆస్తుంది అని చెప్పేసి అన్న. సరే మరి 3 ఎకరాలు ఆస్తుంది కదా, మరి దాన్ని అమ్మేసి ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ అసెట్ ప్లాన్ చేయొచ్చు కదా అంటే, అయ్యో ఇంకేమైనా ఉందా సార్, అసలు ఆస్తి అమ్మేస్తే అసలు తలపోయినట్టు అయిపోద్ది అంటే, కడుపు మారినా పర్లేదు, అప్పులు పాలైనా పర్లేదా, ఆ అప్పులు మెడకు ఉడిగా మారినా పర్లేదా? ఇది ఎక్కడ లాజిక్ అండి అసలు? మీరు ఫస్ట్ ఆ 3 ఎకరాల పొలాన్ని ఒక 2 కోట్లకి ఎంత సేల్ ఉంది అమ్మేయండి. ఆ 2 కోట్ల రూపాయల డబ్బును తీసుకొని వచ్చి మీ దగ్గరలో ఉండేటువంటి మంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక ల్యాండ్ కొని రేకులు వేసి షటర్లు వేయండి. ఏ మూల ఉన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 20,000 షటర్కి రెంట్ వస్తుంది. మీ దాంట్లో 3 షటర్లు పడుతున్నాయి. 3 షటర్లు అని అంటే మీకు 60,000 రెంట్ వస్తుంది. మీ నాన్నకి 20,000 పోను, మీకు ఎదురు 40,000 వస్తాయి. మీరు చేసి ఈ ఒక్క పని మీ నాన్నకి మాత్రమే రిటైర్మెంట్ కాదు, మీకు కూడా రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్గా మారిపోద్ది. రీలొకేట్ యువర్ అసెట్. 3 ఎకరాలు ఆస్తుంది, 2 కోట్ల ప్రాపర్టీ ఉంది అంటే ఏంటి? దానివల్ల ఎవరు బతుకుతున్నారు? మీ నాన్న ప్రశాంతంగా బతుకుతున్నారా?
ఎప్పుడైతే వాళ్ళు ఈ పనిని ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళ నాన్న ఆరోగ్యం నార్మల్ అయితే మొదలుపెట్టి అప్పటిదాకా నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు, నేను భారంగా ఉన్నానని ఒక ఇది వాళ్ళ నాన్న ఎక్కువ ఇది చేసింది. ఎప్పుడైతే నా డబ్బుతోటి ఇప్పుడు నాకు రెంట్ వస్తుంది అనే ఫీలింగ్ ఆయనకు కలిగిందో ఈజ్ మచ్ హెల్దియర్ నౌ. ఈయనకు అప్పులు చేసుకునే పరిస్థితి లేదు, మిగిలిన డబ్బులను ఎస్ఐపీలు చేసుకుంటున్నాడు. ఎస్ఐపీలు ఆపుకున్నా కానీ ఆయనకి రిటైర్మెంట్ ప్లాన్ లాగా పనిచేస్తుంది. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రీలొకేట్ యువర్ అసెట్స్. ప్రతి అసెట్ మనకు డబ్బును సంపాదించి పెట్టేలాగా తయారు చేయించాలి, దాన్ని దేన్ని ఖాళీగా ఉంచకూడదు. అవును, మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, ఆహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు అక్కడ కోడిని కట్టుకొని ఇక్కడ అన్నం తింటుంటాడు, ఎగ్గుర బావ అని చెప్పి వాళ్ళ బావమరిది వస్తే కోడి కూర అని చెప్తాను. అందులో చూస్తే కోడి కూర ఉండదు. మరి కోడి కూర ఏది అంటే అక్కడ కోడి ఉంది, వేలాడుతుంది అన్నట్టు మీరు చెప్తుంటే. ఊర్లో ఏమో ఎకరాలకు పొలాలు ఉంటాయి, ఇక్కడేమో జాబ్ పోతే ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఉండవు, అండ్ ఈ జాబ్లో డబ్బులు సరిపోక నెల నెలకి ఎంతో కొంత అప్పు చేయటమో లేకుంటే ఏదో ఒకటి చేయటమో చేస్తుంటారు అనేది అనిపిస్తుంది నాకు పర్సనల్. రైట్ సార్, ఇప్పుడు నేను ఉన్నాను, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటే హర్ట్ అవుతారు కాబట్టి నేనే ఉన్నాను. నేను ఇంకొక 10 yearsలో రిటైర్ అవ్వాలని అంటే మ్యూచువల్ ఫండ్స్లో, అంటే నేను ఒక కంఫర్టబుల్ లైఫ్లో రిటైర్ అవ్వాలంటే మ్యూచువల్ ఫండ్స్లో నెల నెలకి ఎంత ఎస్ఐపి చేసుకోవాలి? ఇది అందరినీ షాక్కి గురి చేసే అంశం అండి. కానీ ఇక్కడ నుంచి ఒక 10 సంవత్సరాలకు కానీ అట్లా ఒక 15 సంవత్సరాలు యావరేజ్ ఏజ్ వేసుకుందాం. కన్సిడర్ 40 years 55 రిటైర్మెంట్ అని అనుకుందాం, అందరికీ మీన్ కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి 15 సంవత్సరాల్లో రిటైర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి 10 కోట్ల రూపాయల లిక్విడ్ అసెట్స్ లేకపోతే దే కాంట్ సర్వైవ్. రియల్లీ? లిక్విడ్ అసెట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. ఐల్ టెల్ యూ, లిక్విడ్ అసెట్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్. ఓకే, మొత్తం కాదు, మళ్ళీ 50% ఉండాలి అందులో. 10 కోట్లు, 5 కోట్లు కమర్షియల్ రియల్ ఎస్టేట్, 5 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి. గోల్డ్ పనికిరాదు, గోల్డ్తో సంబంధం లేదు. నేను ఓన్లీ లిక్విడ్ అండ్ క్యాష్ జనరేటింగ్ అసెట్స్ గురించి మాట్లాడుతున్నాను, గోల్డ్తో సంబంధం లేదు. ఐ టెల్ యూ వై. ఈ రోజు ₹1,00,000 ఖర్చు ఒక మనిషికి ఉందని అనుకుంటాం. 1,00,000 అవుతుంది హైదరాబాద్లో, అవుతుంది. మనకి సహజంగా మనకు ఉండేటువంటి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్స్ అన్నీ కలుపుకుంటే యూజువల్గా మనకు 10%తో పెరగాలి. సరే, మనం అంత కాదు, తక్కువ వేసుకుందాం. యూజువల్గా మనకి ప్రతి 10 సంవత్సరాలకి మన ఖర్చులు ఇంటూ 3 times అవుతుంది. 1,00,000 ఉన్నవాడికి 3,00,000 అవుతుంది ప్రతి 10 ఏళ్ళకి. 2 లక్షలు అని అంటారు, కాకపోతే వాళ్ళ లైఫ్ అప్గ్రేడ్ కాకపోతే 2 lakhs, లైఫ్ అప్గ్రేడ్ చేసుకున్నట్టు 3 lakhs అవుతుంది. నెక్స్ట్ 5 yearsకి మళ్ళీ ఇట్ విల్ బికమ్ హియర్ అండ్ దర్ 4.5 సమ్వేర్ అరౌండ్. ఇప్పుడు 4 లక్షల రూపాయలు నెలకు మీరు విత్డ్రా చేయాలి అంటే మీ దగ్గర 8 కోట్ల రూపాయల లిక్విడ్ అసెట్స్ ఉండాలి మ్యూచువల్ ఫండ్స్, ఆర్ 8 crores వర్త్ ఆఫ్ రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఉండాలి. మరి ఆ పైన 2 కోట్లు ఎందుకు అని అంటే పిల్లలు ఉన్నారుగా, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేయాలి కదా, వాళ్ళకి చదివించడము, పెళ్ళిళ్ళు చేయడం లాంటివి. 10 కోట్లు లేని వాళ్ళు రిటైర్ అవ్వడం కష్టం. ఇప్పుడు మీ ఖర్చు 1,00,000 అని అంటే యూ నీడ్ 10 crores. మరి ఎట్లా అచీవ్ చేస్తాం? దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏదో 15 రూల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సింపుల్ ఫార్ములా. ₹1,00,000 చేయాలంటే 15,000, మనకు 10 కోట్లు కావాలి. ఎన్ని 15 చేయాలి? 1,50,000 చేయాలి. రిటైర్మెంట్కి 1,50,000 చేయాలి. ఇప్పటి నుంచి ప్రతి నెల సింపుల్ ఫార్ములా. 1,50,000 15% రిటర్న్తో 15 సంవత్సరాలు చేస్తే 10 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో అవుతాయి. రైట్. సో దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడున్న ఫ్యామిలీస్ ఎవరైనా 1,50,000 ఎస్ఐపి చేసే స్టేజ్లో ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో? ₹1,00,000 ఖర్చు చాలా మందికి ఉంది, కానీ 1,50,000 ఎస్ఐపి ఎంతమంది చేస్తారు? చేయలేరు, ఎవరు చేయలేరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను సింపుల్గా ఏజ్ని బట్టే చెప్పేస్తాను మీరు ఎంత ఎస్ఐపి చేయాలని. 40 ఏళ్ల వయసు వచ్చింది అంటే 2.5 lakh ఎస్ఐపి. 1.5 lakh is for retirement, 1 lakh is for kids education, kids marriage, settlement, PG, XYZ and all. 35 years ఏజ్ గ్రూప్ ఉంది అని అంటే హియర్ అండ్ 2 lakhs. 30 years ఏజ్ గ్రూప్ ఉంది అని అంటే హియర్ అండ్ 1.8 or 1.7 lakh. నిజంగా ఒక 30 సంవత్సరాల వయసు ఉన్న ₹1,00,000 ఎస్ఐపి చేయగలుగుతాడా? చేయలేరు. దట్ ఈస్ ద సాడ్ రియాలిటీ. మనం అనుకుంటున్నాం మనకు వచ్చే జీతాలు పెద్దయ్యని, కానీ మీరు బతకడానికి సరిపడే జీతాలు కావు, మీరు చేయలేరు. ఖర్చులు ఆ మంత్ ఖర్చులకి సరిపడే అంతే. మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో లక్షలు సంపాదిస్తున్నాం అని, బట్ వీ కాంట్ అఫోర్డ్ అవర్ లైఫ్. ఇండియా ఇస్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇండియా ఎక్స్పెన్సెస్, యూఎస్ ఎక్స్పెన్సెస్ కొన్ని రోజుల్లో సేమ్ కాబోతున్నాయి, కొన్ని సంవత్సరాల్లో. ఐ బిలీవ్ విత్ ఇన్ నెక్స్ట్ 10-15 years అమెరికాలో బతకడం, ఇండియాలో బతకడం సేమ్ కాస్ట్ అవుతుంది. ఈ రోజు అమెరికాలో బతకాలంటే 4.5 లక్షలు, 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఖర్చు అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో అట్లాంటి జీవితం బతకాలి అంటే 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది.
అమెరికన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అట్ ద రేట్ ఆఫ్ 3%, ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అట్ ద రేట్ ఆఫ్ 6-7%. డబుల్ స్పీడ్ మంది. ఎంత టైంలో చేరిపోద్ది, రెండు ఒకటైపోతాయి ఒక టైంకి. అక్కడ ఎంతో కొంత భద్రత ఉంది, మన దగ్గర ఏం భద్రత ఉంది? ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండదు, హాస్పిటల్కి వెళ్తే ఏం చేయాలో తెలియదు. ఏం భద్రత ఉంది మన దేశంలో? అక్కడ జీతం అన్న ఎక్కువ వస్తుంది కనీసం, ఇక్కడ మీకు జీతాలు కూడా ఎక్కువ రావట్లేదు. జీతం వస్తుంది కదా అని కాలర్ ఎగరేయద్దు. యువర్ లైఫ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సెక్యూర్డ్. అండ్ ప్రతి ఒక్కరికి ఒక మాట క్లియర్గా చెప్తూ ఉంటా, మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేను అన్ని లక్షల రూపాయలు జీతం సంపాదిస్తున్నా నా లైఫ్ అంతా ఇంతే ఉంటుంది అని. బ్రదర్, మీ జీవితంలో మీకు జీతం వచ్చే రోజులు ఒక చిన్న భాగం మాత్రమే. మొదటి 25 సంవత్సరాలు తల్లిదండ్రుల మీద బతుకుంటాం, తర్వాత 25 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం, తర్వాత 25 సంవత్సరాలు రిటైర్మెంట్ పేరుతో మూలన పడి ఉంటాం. మీ జీవితంలో వచ్చే ఇన్కమ్ 25 ఏళ్లే. ఈ 25 ఏళ్లలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టే మీ నెక్స్ట్ జనరేషన్స్ మీ తర్వాత 25 ఏళ్ళు డిపెండ్ అయి ఉంటాయి. ఈ 25 ఏళ్లలో జీతం వస్తుంది, ఈఎంఐ పెట్టుకుంటానని చెప్పి డాన్సులు వేశారు అని అంటే యూ డిసైడ్. మీ జీవితం పోతేపోయింది. నీ కడుపున పుట్టినందుకు నీ పిల్లల భవిష్యత్ అంధకారంలోకి పోతుంది. ఆర్గనైజ్ ఇట్ ప్రాపర్లీ, ఇఫ్ నాట్ అయిపోతారు. సరే, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక అబ్బాయి ఉన్నాడు లేదా అమ్మాయి ఉన్నారు, వీళ్ళకి ఒక 1,50,000 శాలరీ వస్తుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకుందాము. సో వీళ్ళు మీరు చెప్పిన విధంగా ప్లాన్ చేసుకోవాలి రిటైర్మెంట్కి. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక 30 ఇయర్స్లో 1,50,000 శాలరీ వస్తుందని అంటే వాళ్ళ యొక్క వర్క్ లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 15 ఇయర్సే ఉంటుంది. ఇప్పుడు ఏఐ, ఆంథ్రోపిక్ ఏఐ లాంటివి వచ్చినప్పుడు మొన్న మనం చూసాము, ఒరాకిల్లో 30,000 జాబ్స్ ఏమో లేవ్ ఆఫ్ చేస్తారని చెప్పి చూసాము. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా డేంజర్ అవుతుంది. అయితే ఈ 1,50,000, 2 lakhs ఇన్కమ్ ఉన్న వీళ్ళు ఎలా డిజైన్ చేసుకోవాలి? అంటే మళ్ళీ తల్లిదండ్రులు పుష్ చేశారు కదా పరువు కోసం, ప్రతిష్ట కోసం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ల్యాండ్స్ కొనడమా, లేదా ఇప్పటికైనా మేల్కొని ఆలోచించి ఈ లిక్విడ్ అసెట్స్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడమా? పెట్టుకుంటే ఏ రకంగా పెట్టుకోవాలి? సొల్యూషన్ ఏంటి? పర్ఫెక్ట్. సో ఈ విషయాన్ని ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే సరదాగా కారు కొనేస్తాడు. కారు కొనడం తప్పు కాదు. కారు కొనే ముందు ఈ కారు నేను ఉద్యోగం లేకపోయినా కొనగలనా అన్న ప్రశ్న మన మైండ్లోకి రావాలి. బికాస్ కార్ ఈజ్ నాట్ పర్మనెంట్. వీ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ ఎవ్రీ 10 years. 15 years వద్దన్నా స్క్రాప్ చేస్తారు. మేబీ నెక్స్ట్ స్క్రాప్ పాలసీ 10 yearsకి రావచ్చు. సో ఎవ్రీ 10 years వీ కీప్ చేంజింగ్ ద కార్. ఇప్పుడు ఈఎంఐ కట్టే శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు కడుతున్నారు. మరి ఆఫ్టర్ రిటైర్మెంట్ కండిషన్ ఏంటి? సో బిఫోర్ బయింగ్ ఏ కార్ ఆర్ బిఫోర్ అప్గ్రేడింగ్ ఏ కార్, కార్ అనేది ఉదాహరణ, మీ జీవితంలో చేసే ప్రతి పనికి ఇలానే చూడాలి. నేను నా ఉద్యోగం లేకపోయినా నేను దీన్ని ఎఫోర్డ్ చేయగలుగుతానా అనే ఒక ప్రశ్న వేసుకొని ఎఫోర్డ్ చేయగలుగుతాను అని అంటే ఆ వేరియంటే కొనుక్కోండి. నేను ఈ వేరియంట్ని ఎఫోర్డ్ చేయగలుగుతా నాకు ఉద్యోగం లేకపోయినా, అదే వేరియంట్ని కొనుక్కోండి. ఓకే. ఎఫోర్డ్ చేయడం అంటే ఏంటి? ఫ్యూచర్లో రేపు అన్న రోజుకి ఈ రోజు నువ్వు పెట్టుబడి పెడుతున్నావు. ఇట్స్ సింపుల్ లాజిక్. ఇప్పుడు నేను మంచిగా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తున్నాను, వెళ్ళడం తప్పు కాదు. జీవితం అనేది అనుభవించాలి. జీవితాన్ని అనుభవించడానికి రకరకాల దారులు. పెద్ద రెస్టారెంట్కి వెళ్తే అనుభవించడం అనేది ఏం లేదు. అనుభవించడానికి 100 మార్గాలు ఉంటాయి. పెద్ద రెస్టారెంట్కి ప్రతి వారం వెళ్ళి నేను 2,000-3,000 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతున్నా. ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా నేను ఆ 2,000-3,000 రూపాయలని ఖర్చు పెట్టగలుగుతానా ఈ ఎక్స్పెన్స్ని? దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మ్యాచ్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ 50,000 రూపీస్ పర్ మంత్ నౌ, ఈ రోజు ఒక ముద్ద నువ్వు తింటున్నావు అని అంటే నేను పని చేయని రోజు కూడా ఈ 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తాయా అనే ప్రశ్న నువ్వు ముందేసుకో. అప్పుడు నీ ఖర్చు నీ కంట్రోల్లో ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక గింజ నోట్లో వేసుకోవడమే కాదు, ఒక గింజను భూమిలో కూడా వేయాలి. కరెక్ట్. ఆ గింజ ఆడ పడితేనే రేపు ఇంకో గింజ నీ నోట్లోకి వస్తుంది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఆపరేట్ అవర్ లైఫ్. ఈ రోజు ముద్ద కోసం రేపు ఒక ముద్దను మళ్ళీ నాటాలి. ఎంగేజ్లో ఉన్న వాళ్ళు, నేను సహజంగా సారీ టు సే బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, ఎంగేజ్ వాళ్ళకి అసలు టైం ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. బికాస్ దే డోంట్ లిసన్. యాక్చువల్లీ వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినరు. నేను అందుకే చాలా చోట్ల చెప్తూ ఉంటాను, 40 ఏళ్ళకి వచ్చేదాకా ఎవరికి జీవితం అర్థం కాదు. 40 ఏళ్ళకి వస్తేనే వెన్నులో వణుకు పుడడం మొదలవుతుంది. అప్పటిదాకా ఎవరికి జీవితం అర్థం కాదు. సరదాగా టైంపాస్ చేస్తూ ఉంటారు. వీఆర్ యంగ్, వీ కెన్ డూ ఎనీథింగ్. నేను చాలా చేసాను, చాలా దెబ్బలు తినే ఇక్కడ దాకా వచ్చా. ఇన్ని వేదాంతాలు, ఇన్ని సామెతలు చెప్తున్నాను అంటే అన్ని వీపు విమానం మోతం పోగిన తర్వాతనే. ఆ అనుభవంతో చెప్తున్నా. ఎర్లీ ఏజ్ నుంచి ఐఎమ్ యంగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కకు పెట్టి ఆ కాన్ఫిడెన్స్ నీ ఉద్యోగంలో పెట్టి ముందు ₹1 ఇన్వెస్ట్ చేయడానికి మొదలుపెట్టు. లైఫ్ హ్యాస్ టు బీ ఎక్స్పీరియన్స్, దెర్ ఇస్ నో డౌట్. ఖచ్చితంగా ₹1 మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటే జీవితం ఒక మోటివేషన్ ఉంటుంది. బట్ బిఫోర్ స్పెండింగ్ ఆన్ ఇట్, రేపన్న రోజు నేను సేమ్ మెయింటైన్ చేయగలుగుతానని ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్నే మీకు సమాధానాన్ని ఇస్తుంది.
ఇప్పుడు ఖర్చులు పెరిగాయి అంటున్నారు అన్నదానికంటే ఖర్చులు పెంచుతున్నారు అన్నది కరెక్ట్ మాట. వీ అవర్ సెల్ఫ్ ఫర్ అప్గ్రేడింగ్ అవర్ లైఫ్. సి లెట్ మీ బీ స్ట్రైట్ టు ద పాయింట్. ఇప్పుడు చాలా మంది నా పిల్లవాడిని మంచి స్కూల్లో చదివించాలి అని ఒక నేపథ్యంలో 2 లక్షలు ఆ రేంజ్లో కూడా స్కూల్ ఫీజులు కడుతున్నారు. మీరు కట్టలేనప్పుడు ఎందుకు కడుతున్నారు? మనం ఏం పెద్ద పెద్ద స్కూల్లో చదువుకోలేదు కదా, బాగానే ఉన్నాం కదా. నేను నార్మల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న దాంట్లో బెటర్ స్కూల్లో చదువుకొని వచ్చానే, అంతే. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అసలు మీరు గవర్నమెంట్ స్కూల్ పంపని చెప్పట్లే, మన దగ్గర ఉన్నదాన్ని బట్టి చేయండి. ఎందుకు అతిగా ప్రవర్తించాలి, అదొత్సాహాలు ఎందుకు ప్రదర్శించాలి? ఈ రోజు నీకు జీతం వస్తుంది కూడా 2 లక్షలు స్కూల్ ఫీజు కడుతున్నావు, రేపు మీ బాబు ఇంజనీరింగ్కి వచ్చేయడానికి నీ ఉద్యోగం పోద్ది, ఏం చేస్తావు? నీకు ఉద్యోగం లేదు, నువ్వు సేమ్ గ్రేడ్ సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లివింగ్ స్టైల్ని కానీ లివింగ్ స్టాండర్డ్స్ని కానీ లేకపోతే ఆ విద్యను కానీ నువ్వు అందించగలుగుతావా? వద్దు. 10% ఒక పిల్లవాడికి 10% అని ఎడ్యుకేషన్ ఖర్చు పెడతా. ఒక పర్సంటేజ్ పెట్టుకోండి, 10%. 1,00,000 సంపాదిస్తున్నా, నేను నెలకు 10,000 కడతా అంటే 1,20,000. 2 పిల్లలు ఉంటే 2,40,000 సంవత్సరానికి. దట్స్ ఇట్. నీ జీతం ఎక్కువ ఉందనుకో, పెంచుకో, తప్పులేదు, జీతం లేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేసే తప్పులు ఏంటంటే ఇవే. నేను క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఎర్లీ ఏజ్ నుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాను. క్వాలిటీ ఇవ్వటము అనేది లైఫ్లో నీ ఏజ్ని బట్టి తిరుగుతూ ఉంటుంది. అది మనం అందరం చూసిందే. గతంలో మన తాతలు వీళ్ళందరూ చేసిన విధానమే అది. అందుకే వాళ్ళు ఎవరు అంత ప్రాబ్లమ్స్ ఫేస్ కాలే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంత డీప్ గా లేవు ఆ రోజుల్లో, ఇంత మెంటల్ స్ట్రెస్ లేదు ఆ రోజుల్లో, ఇంత స్ట్రెస్ లేదు. ఈ రోజు మనం బిల్డ్ చేసుకుంటున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటే ఏంటంటే ఒక పెద్ద కారు, మంచి రిచ్ హౌస్, పెద్ద స్కూలు, నిద్రలేని జీవితాలు, ఆ ఈఎంఐల కళలు. ఇది కాదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్కి మీనింగ్ ఏంటి? నా దగ్గర ఉన్న డబ్బుతో రూపాయి కూడా అప్పు చేయకుండా నేను ప్రతిరోజు స్కూల్కి పంపించిన పిల్లోడిని, కుదిరితే నా ఆఫీస్ టైం కరెక్ట్గా అయిపోతే రిటర్న్ పిక్ చేసుకుని ఇంటికి వచ్చి 1 గంట మంచి విషయాలు వాడికి చెప్పి, ఇంకో గంట సేపు నా జీతం ఎట్లా పెంచుకోవాలంటే నా శాలరీని ఎట్లా పెంచుకోవాలి, నా కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్. దిస్ ఈస్ యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆర్ వి రియల్లీ స్పెండింగ్ అవర్ టైమ్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్, లేదా ఈఎంఐల కోసం? లెట్ మీ బీ స్ట్రేట్, ఎవ్రీవన్ ఆర్ స్పెండింగ్ ద టైమ్ ఫర్ ఈఎంఐస్ కోసం పిల్లల్ని డే కేర్ సెంటర్లో వేస్తారు, వాళ్ళేమో డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఎట్లా వస్తుంది సార్ తల్లిదండ్రుల మీద ప్రేమ కావాలంటే? హౌ ఈజ్ దట్ పాసిబుల్ చెప్పండి? నేను మా వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను, ఇది నాకు చాలా విరుద్ధం. నేను నా పిల్లల్ని దూరంగా ఉంచాను, నా పిల్లలకి నాకు అటాచ్మెంట్ కావాలనుకుంటున్నాను. డే కేర్లో పెరుగుతారు, లేకపోతే ఎక్కడ ఊర్లో ఉన్న అమ్మమ్మ తాత దగ్గర పెంచుతాను అంటే నా పిల్లలకి నాకు మధ్యలో బాండింగ్ ఎందుకు పెరుగుతుంది? నా లైఫ్కి పర్పస్ ఏంటి? నేను దేనికోసం పని చేస్తున్నా? ఈ రోజంటే పరిగెడుతున్నాను కాబట్టి, ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి పరిగెడుతున్నా. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత నేను పరిగెట్టలేని టైంలో నేను నా పిల్లల్ని చూసుకుని హ్యాపీగా ఉండాలి. కానీ నా పిల్లలకి నాకు మధ్యలో రిలేషన్ ఉందా లేదా? ఆ రిలేషన్ ఉండాలి అని అంటే నేను వాళ్ళకి ఆ టైం కనీసం రోజుకు 1 అర్ధ గంట ఇవ్వాలి ఖచ్చితంగా. ఈఎంఐల కోసం పరుగులు పెడితే నేను జీవితంలో వాళ్ళకి టైం ఇవ్వలేను. నా కోరిక అదే, నేను వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేయగలగాలి. స్పెండ్ చేయలేకపోతే వాట్ ఈస్ ద పాయింట్? అవును, కరెక్ట్. బట్ మనం అనుకున్నంత విధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒకప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అని అంటే ఇమీడియట్గా పెళ్ళి అయిపోయేది. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, తల్లిదండ్రులు ఇంకా అదే ఒక ఇంప్రెషన్లో ఉన్నారు కాబట్టి. తర్వాత మనకి 2010 ఆ తర్వాత చూసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడంటే ఇమీడియట్గా అతనికి పెళ్ళి అయిపోయేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ. మనం చెప్పుకున్నట్టు 6 to 7% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మన ₹1,00,000 ఉంటే అందులో మనకు 7% మనకు అందులో తగ్గిపోతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఈ శాలరీస్ పెరగకపోగా పెరిగి ఒక సర్టన్ స్టేజ్లో వాళ్ళు బాగా కంపెనీస్కి బర్డెన్ అవుతున్నారు అనుకున్న టైంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఫార్మా ఎంప్లాయీస్ వీళ్ళు జాబ్ తీసేస్తారు. అండ్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకప్పుడు లంచాలు తీసుకొని లంచాలతోని ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా సంపాదించలేకపోతున్నారు. ఎవరు సంపాదిస్తున్నారు డబ్బులు అని అంటే ఆంటర్ప్రినర్స్, బిజినెస్ పీపుల్, ఎవరైతే ఆర్టిస్టులు, స్పోర్ట్స్ పీపుల్, ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు మాత్రమే డబ్బు సంపాదించుకోగలుగుతున్నారు. బట్ మిగతా వాళ్ళంతా కూడా మన పేరెంట్స్ 90% పేరెంట్స్ మనల్ని ఏదో ఒక జాబ్ చేయమని చెప్పేసి మనల్ని ఫోర్స్ చేస్తుంటారు. సో ఈ ఎంప్లాయీగా ఉన్నటువంటి వీళ్ళు సరిగ్గా ప్రాపర్గా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలని అంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ సార్, చాలామంది ఇట్లా ఎంప్లాయ్గా ఉన్నంత కాలం నేను డబ్బును సంపాదించలేను, ఒక ఎంప్లాయర్గా నేను మారాలి, అప్పుడు నేను డబ్బును సంపాదించగలుగుతారని చెప్పేసి ఒక దాంట్లో ఉంటారు. అందరి పనులు అన్ని పనులు అందరివి కావు. ఫస్ట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంప్లాయీ వన్ నువ్వు అనుకుంటున్నావు, బట్ యూఆర్ ఆల్సో డూయింగ్ అ బిజినెస్. ఎట్లా? యూఆర్ ఎక్స్చేంజింగ్ యువర్ టాలెంట్ అండ్ యువర్ టైం ఫర్ మనీ. నీ వ్యాపారం బాగుండాలని నువ్వేం చేయాలి? నీ టాలెంట్ని స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. కానీ నువ్వు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు?
నీకు ఎందులో అయితే డబ్బులు రావు ఉమ్, వాటి మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఉమ్, ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఉమ్, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి మన భారతీయులు చాలా మంది సీఈఓలుగా ఎదిగారు. ఉమ్, వాళ్ళు వ్యాపారస్తులు అయితే కంపెనీలో ఉండేటువంటి ఎంప్లాయీస్. ఉమ్, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ కెరియర్. సో ఇక్కడ బిజినెస్లోకి వస్తేనే బాగుపడతారు అనే కాన్సెప్ట్ ఏం లేదు. ఓకే. ఇట్ ఫాల్స్. ఉమ్, అందరూ వ్యాపారం చేస్తే మరి కొనుక్కునే వాళ్ళు ఎవరు, ఉమ్, చేసేవాళ్ళు ఎవరు? అవును. వ్యవస్థ నడవాలి అంటే అందరూ ఉండాలి, వ్యవస్థలో అవును. అందరూ గౌరవించబడాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వీఆర్ లుకింగ్ ఇట్. ఉమ్, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ మీరు గురించి అడిగారు. ఓకే, రిటైర్ అవ్వాలంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బిజినెస్ పీపుల్గా రిస్క్ ఎక్కువ. ఉమ్, ఈ రోజు బయటికి వెళ్ళి ఫుడ్ బిజినెస్ పెడితే ₹2 వడ్డీ వచ్చే పరిస్థితి కూడా బయట లేదు. లేదు. ₹2 వడ్డీ కూడా ఏ వ్యాపారం రావట్లేదు. ఉమ్, ఉద్యోగస్తులకి అట్లీస్ట్ టైం టు టైం శాలరీ పడుతుంది. వాళ్ళకున్న దాంట్లో ఖచ్చితంగా ఈ తారీఖు జీతం పడుతుంది కాబట్టి నేను చేసుకోగలుగుతాను ఒక ప్లానింగ్ వాళ్ళకు ఉంది. అవును. వ్యాపారస్తుల పని అదే, అట్లా పరిస్థితులు ఏమి అట్లా లేవు. వస్తే ఒక విన్ఫాల్ ప్రాఫిట్ సడన్గా వస్తుందేమో పాపం వాళ్ళకి, అంతే. ఉమ్, బట్ ఉద్యోగస్తులకు ఒక స్టడీ ఇన్కమ్ ఉంటుంది. అవును. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇన్వెస్ట్ ఫ్రమ్ డే వన్. ఓకే. అతుత్సాహాన్ని ప్రదర్శించవద్దు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్పేది. ఉమ్, అందరం చేసిన తప్పులే అది. మీరు చేస్తుంటారు, నేను చేస్తుంటాను, అందరం చేసేసాం ఆల్రెడీ. అవును. ఆ చేసిన తర్వాత నేను చెప్తున్నాను, Hmm. ఇన్వెస్ట్ ఫ్రమ్ ద డే వన్ విత్ డిసిప్లిన్. ఉమ్, డిసిప్లిన్ మీనింగ్ వీడియో పాడ్కాస్ట్ మన స్టార్టింగ్లో చెప్పాను. డిసిప్లిన్ డజన్ మీన్ మనకు తెలిసిన దాంట్లో కాదు, ఉమ్, మన ప్రపంచంలో తెలుసుకోవాల్సిన తెలుసుకొని లేదా ఒక ప్రాపర్ అడ్వైజర్ త్రూ వెళ్ళైనా సరే మీరు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అన్న పెట్టుకోవాలి. ఉమ్, ఇన్వెస్ట్మెంట్ ఎర్లీ ఏజ్ చేస్తే నష్టపోయినవాడు కష్టపడ్డాడు ప్రపంచంలో లేడు. ఉమ్, ఐ హావ్ సీన్ పీపుల్, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఉమ్, 25-30 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టిన చూసాను. ఉమ్, ₹1,00,000 జీతం సంపాదించే హైదరాబాద్ ఎంప్లాయీస్కి ఎంతమందికి 25-30 లక్షల పోర్ట్ఫోలియో ఉంది? ఉమ్, ఓన్లీ డిసిప్లిన్. అవును. అంతే. ఎక్కడ ఖర్చు పెంచుకోవాలో తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు జీతం వస్తుంది కాబట్టి ఏ రెంట్ పడితే ఆ రెంట్కి ఇస్తున్నప్పుడు మీరు వెళ్తున్నారు కాబట్టి రెంట్లు ఈ స్థాయిలో పెరిగే, అయితే పెరిగే కాదు, మన అన్ని మనమే పెంచుతాం. మన పరిమితి ఏంటో మనం తెలుసుకోవాలి. వెన్ వి నో అవర్ లిమిట్స్, అంతే. అవును. ఎట్లా ఇన్వెస్ట్మెంట్ ఓ పెద్ద ప్లాన్ అంత లేదు సార్. ఉమ్, లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. ఉమ్, మనం నేర్పించేది అంటే భారతీయులకు రక్తంలో ఉంటుంది అది. ఉమ్, ఇండియన్స్ నోస్ ఇట్ బై బ్లడ్. ఉమ్, వాళ్ళకి అది తెలుసు. కాకపోతే ఇప్పుడు చెప్పాం కదా, చదివి కాకరకాయ కేకరకాయ అన్నట్టు ఎక్కువ చదివి మరీ ఇది అవుతున్నారు. ఉమ్, అంతే. కీప్ ఇట్ సింపుల్. ఉమ్, దెర్ ఈస్ ఏ ఫార్ములా ఫర్ సక్సెస్ సార్, ఫర్ క్రియేటింగ్ హ్యూజ్ వెల్త్ సార్. మంచి ఫార్ములా అది. ఉమ్, కీప్ ఇట్ సింపుల్. ఉమ్, బట్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ కీపింగ్ ఇట్ సింపుల్. ఉమ్, మనం దాన్ని సింపుల్గా ఉంచాం. ఉమ్, వీ ఆర్ సెల్ఫ్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ప్రతి చోట దాన్ని కాంప్లికేట్ చేస్తూ ఉంటాం. ఉమ్, ఏదో ప్రయోగం సింపుల్గా మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. ఉమ్, స్టాక్స్ కొంటా, ఆ స్టాక్ని అనలైజ్ చేస్తా, ఫండమెంటల్ టెక్నికల్ నీకు ఎందుకు అవన్నీ? ఉమ్, అది నీ ఉద్యోగమా? ఉమ్, ఉమ్, ముందు నీ ఉద్యోగం మీద నువ్వు టైము పెడితే నీకు ఇన్కమ్ వస్తుంది. అవును. ఇన్కమ్ వస్తే ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతావు. నువ్వు ఇక్కడ ఫోకస్ చేసి నీకు ఈ ఉద్యోగమే పోతుంది. ఐ హ్యావ్ సీన్ పీపుల్ ఇక్కడ ఫోకస్ పెట్టక ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళని. ఉమ్, ఫోకస్ లేదు కదా జాబ్ మీద, అవును, అవును. మరి నువ్వు ఎటు పెడుతున్నావు? ఉమ్, సో ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఈజ్ నౌ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. డోంట్ షిఫ్ట్ యువర్ ఫోకస్. ఉమ్, మీ జాబ్ మీద మీరు ఫోకస్ పెట్టండి, దట్స్ ఇనఫ్. అవును. సింపుల్ థింగ్స్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ లాంటి బోల్డ్ ఉన్నాయి కదా, పెట్టుకోండి. ఉమ్, మీ సొంతంగా పెట్టుకుంటారా పెట్టుకోండి, లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో పెట్టుకుంటారా పెట్టుకోండి, ఎట్లయినా పెట్టుకోండి. ఉమ్, ఇన్వెస్ట్ విత్ డిసిప్లిన్, దట్స్ ఇట్. కీప్ ఇట్ సింపుల్. ఉమ్, అంతే. నేను ఇప్పుడు దాకా చాలా మంది పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు దిస్ ఇస్ సింపుల్ ఫార్ములా అబ్సర్డ్. ఉమ్, మనమన్నా అగ్రెసివ్ ఈక్విటీ అని జంప్ చేస్తాం, వాళ్ళే 20-30% ఎట్లోనే పెడతారు కంప్లీట్ తీసుకొచ్చి. ఉమ్, డ్రై పౌడర్, Hmm. ఆపర్చునిటీ వస్తే కొనడానికి. ఓకే. దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ లైఫ్. వెరీ సింపుల్. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. అదుత్సాహం ప్రదర్శించిన వాడే ఓడిపోతాడు ఆటలో. ఉమ్, సింపుల్గా ఉన్నాడు ఎప్పటికీ ఓడిపోడు. ఓకే. సరే, ఈ మధ్య ఒక పెద్ద ఆయన, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. వాస్తవానికి ఆయన జ్యోతిష్యుడు కాదు, జాతకాలు చేయడు, ఏం చేయడు. ఓకే. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. సో గోల్డ్ పెరుగుతుంది అని చెప్పేసి ఆయన ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ని బేస్ చేసుకొని చెప్పారు, పెరిగింది. గోల్డ్ తగ్గుతుంది అని చెప్పినప్పుడు తగ్గింది. ఆయన ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే, రియల్ ఎస్టేట్ అనేది జనాలకు వాళ్ళ జీవితాల్లో గుదిబండ అవ్వబోతుంది. రియల్ ఎస్టేట్లో ఎక్కువ పెట్టుబడులు కనుక పెడితే, అండ్ అట్లీస్ట్ కెరియర్ బిగినింగ్లో కనుక మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే అదే మీ జీవితానికి గుదిబండ అవ్వబోతుంది. ఎంతో కొంత క్యాష్లో హోల్డ్ చేసుకోండి, అంటే క్యాష్ అంటే లిక్విడ్లో హోల్డ్ చేసుకోండి, అదే మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఈ ఆంథ్రోపిక్ ఏఐ లాంటి రెవల్యూషన్ ఏదైతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ లాంటిది ఏదైనా వచ్చి నెక్స్ట్ .com బబుల్ లాగా ఇది కూడా వచ్చేసి మొత్తం జాబ్స్ అన్ని పోయినా కానీ మీకు ఇందులో ఉంటాయి కాబట్టి 12% 14% CAGR వస్తుంది కాబట్టి మీరు కొంత బతకగలుగుతారు, సస్టైన్ అవ్వగలుగుతారు, లేకపోతే యూ విల్ గో బ్యాక్ టు రూట్స్ అని చెప్పారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఇది నిజం అని నమ్మిన ఒక అబద్ధపు మాట ఏంటంటే, పచ్చి మోసమైన మాట ఏంటంటే, భూమిని నమ్ముకున్నాడు మోసపోడు అని. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ ఈజ్ ల్యాండ్ అని అంటారు. కానీ ఇప్పుడు అందరూ వర్స్ట్ అని చెప్తున్నారు. ఎందుకు?
నేను అదే చెప్తున్నాను, మన జీవితంలో చిన్నప్పటి నుంచి విన్న అతి పెద్ద అబద్ధం, ఉమ్, భూమిని నమ్ముకున్నాడు నష్టపోడు. ఉమ్, అది పచ్చి అబద్ధం. ఉమ్, సరే ఇప్పుడు ల్యాండ్ రేటు పెరుగుతుంది నిజమే. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్ ల్యాండ్ రేటు అద్భుతంగా పెరిగింది. ఉమ్. ఒక 3 BHK అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే 2 కోట్లు ఖర్చు అవుతుంది. అవును. 2 కోట్లు పెట్టి కొనే శక్తి ఎంతమందికి ఉంది? ఇక్కడ నుంచి పెరగడానికి ప్రాబబిలిటీ ఎంత? లేదు. దట్ ఈస్ ద పాయింట్. ఉమ్, వ్యాపారం అది. ఉమ్, వ్యాపారస్తుడికి అవసరమైనప్పుడు పెంచుతాడు దాన్ని. ఉమ్, అది మీకు అర్థం కావట్లేదు. మీకు ఇన్వెస్ట్మెంట్లో చూస్తున్నారేమో, ఉమ్, కానీ వ్యాపారస్తుడికి అది వ్యాపారం. ఉమ్, పెంచగలిగినంత వరకు పెంచేశాడు. ఉమ్, ఇరుక్కుంది ఎవరు అందులో? ఉమ్. ఇరుక్కుంది మీరే. అవును. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్, రియల్ ఎస్టేట్ జీవితకాలం పెరుగుతూనే ఉంటుందా, స్టాక్ మార్కెట్ పెరగకుండానంటే? ఉమ్, ఫస్ట్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఇప్పుడు మనిషి యొక్క జీవితం ఎంత పెరుగుతుంది అన్న దాన్ని బట్టి రియల్ ఎస్టేట్ గ్రోత్ డిపెండ్ అయి ఉంటుంది. అవును. మనిషి యొక్క జీవితం ఎంత పెరగాలి అనేది స్టాక్ మార్కెట్ చేతుల్లో ఉంటుంది. ఉమ్, ఇదంతా కూడా ఒక సైకిల్. ఓకే. అది బాగోకపోతే ఇది బాగోదు. ఉమ్, మనిషి జీతం పెరగకపోతే మంచి లోన్స్ రావు. Hmm. మంచి లోన్స్ రాకపోతే రియల్ ఎస్టేట్ బయింగ్ జరగదు. వెన్ దెర్ ఇస్ నో డిమాండ్ ఉమ్, ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు దాకా మన భారతదేశం రియల్ ఎస్టేట్ కొలాప్స్ అనేది పెద్దగా చూడలే. ఉమ్, అది అమెరికా చూసింది, చైనా చూసింది. చైనా చూసింది. ఉమ్, మన భారతదేశం ఇప్పుడు దాకా చూడలేదు. ఉమ్, అంటే ఆ సిచ్యువేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. టూ మచ్ ఆఫ్ లోన్స్ తీసుకొని ఉమ్, ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే ఒక తారాస్థాయికి చేరి హోమ్ లోన్స్ అని ఎక్కువైపోయి ఉద్యోగాలు ఒకేసారి కొలాప్స్ అవుతాయో, దెన్ వీ విల్ సీ రియల్ ఎస్టేట్ క్రాష్. ఉమ్, రియల్ ఎస్టేట్ క్రాష్ ఈజ్ నాట్ న్యూ టు దిస్ వరల్డ్, మేబీ న్యూ టు ఇండియా. ఉమ్, అందుకే చెప్తున్నా, ఇది ఒక పచ్చి అబద్ధమైన మాట. ఉమ్, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గుడ్. నేను అదే చెప్తాను, అన్నీ మంచివే, కానీ నువ్వు ఇదే మంచిది అని చెప్పడం తప్పు. ఉమ్, అది నీ వ్యాపారం కోసం నువ్వు చెప్పే మాట అంట. ఉమ్, నువ్వు మోసం చేస్తున్నావు జనాల్ని. ఉమ్, ఇది ఒక్కటే కాదు, నువ్వు బంగారంలో కొంత పెట్టుకోమను, భూమిలో కొంత పెట్టుకోమను, ఈక్విటీస్లో కొంత పెట్టుకోమను, ఉమ్, అన్నిట్లో పెట్టుకోమను. ఉమ్, దట్ ఈస్ రైట్ వే. ఉమ్, అంతేగాని భూమిని నమ్ముకున్నాడే బాగుపడతాడు అని అంటే, నాకు తెలిసి ఒక ఊరిలో భూమిని నమ్ముకొని బాగుపడ్డాడు ఒకడే ఉన్నాడు. ఉమ్. ఎవరు? ఏదో ఒక ఊర్లో ఒకడు ఉంటాడు అంతే. ఉమ్, ఓకే. అంతే, మన హైదరాబాద్లో మురళీమోహన్ గారు లాగా. చెన్నైలో శోభన్ బాబు లాగా. అంతే, ఆ, ఊరికి ఒక్కళ్ళే ఉంటారండి. ఎంతమంది బాగుపడ్డారు భూమినే నమ్ముకొని? అవును. ఎవరు వృత్తిని నమ్ముకొని బాగుపడ్డోళ్ళు ఉన్నారు, కానీ భూమినే నమ్ముకొని, వృత్తిని నమ్ముకొని బాగుపడ్డ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్, భూమినే నమ్ముకొని బాగుపడ్డ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఉమ్, కరెక్ట్. ఈ లాజిక్ అర్థం కావట్లేదు అందరికి. ఉమ్, యా, మనకు తెలియదు కాబట్టి మనం దాకా భూముల్లోకి వెళ్ళాం. మరి ఈ రోజు ఎంత ఘనంగా నోరు చించుకొని మాలాంటి వాళ్ళు చెప్తున్నా కానీ ఇంకా దాని జోలికి వెళ్తామంటే ఇట్స్ అప్ టు యూ. ఉమ్, కరెక్ట్. నేను ఇందులోకి రమ్మని నేను చెప్పట్లేదు, అసెట్స్ని డైవర్సిఫై చేసుకోమంటున్నాను. ఉమ్, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అంటారు కదా. అవును. రియల్ ఎస్టేట్ ఇస్ హైలీ కాన్సన్ట్రేటెడ్ బాస్కెట్. ఒక ల్యాండ్లోనే నిన్ను కోట్లు పోసేస్తాం. ఉమ్, ఎంత కాన్సన్ట్రేటెడ్ అది. ఒక్కడి కబ్జా అయితే ఉమ్, ఎంతమంది సఫర్ అవ్వట్లేదు కబ్జాలకు గురైపోయి? అవును. రోడ్డు మీద పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కబ్జాలకు గురైపోయి? అవును. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. డోంట్ డూ ఇట్. అవును. మోసపోకండి. ఇప్పుడు హైడ్రాలో జనాలు ఉండగానే, ఒక అపార్ట్మెంట్లో జనాలు ఉండగానే హైడ్రా వచ్చి కూలగొట్టేస్తుంది. 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక 3 BHK అపార్ట్మెంట్ కొన్నారని అనుకుందాము. అదే 2 కోట్ల రూపాయలు కనుక ఈక్విటీస్ మ్యూచువల్ ఫండ్స్లో ఉండుంటే, వాళ్ళకి 15% రిటర్న్స్ కనుక వచ్చుంటే, ఆ రిటర్న్స్లోంచి SWP లాంటిది ఏదైనా ఒకటి పెట్టుకొని అంతకంటే బెటర్ అపార్ట్మెంట్లో ఎక్కడైనా ఉండొచ్చు. సింపుల్ లాజిక్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. 2 కోట్లు 12% రిటర్న్ వేసుకోండి సార్. అంటే ఎంత? రూపాయి వడ్డీ. అంటే ఎంత వస్తుంది మనకి సంవత్సరానికి? 24 లక్షలు. ఓకే, అంటే మనకి నెలకి ఎంత? 2 లక్షలు. 2 లక్షలు కదా, అందులో సగం లక్ష పెడితే హైదరాబాద్లో ఎక్కడ ఉండలేము సార్. ఎక్కడైనా ఉండొచ్చు. అది కానీ ఇక్కడ మనకు ఒక విపరీతమైనటువంటి మోసగుని పోయినామనే ఒక బాధ మనిషిని చంపేస్తుంటుంది లోపల. మనిషి మైండ్ సెట్ని డిసైడ్ చేసేది వ్యాపారస్తుడు సార్. మన ఇండియా మార్కెట్ అంతా నడిచేది రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద. మరి ఆ వ్యాపారం ఆ స్థాయిలో సాగుతున్నప్పుడు మనిషి మైండ్ని ఎటువైపు మలుస్తారు సార్? ఇప్పుడు ఒక డబ్బున్నోడు బాగా చెప్తుండే, భూమిని నమ్ముకున్నాను కాబట్టి ఇంత ఎదుగుతానండి. ఆయన చేసే వ్యాపారం ఏంటి? అదే రియల్ ఎస్టేట్, అదే భూములు అమ్ముతారు. అదే వాళ్ళకి వ్యాపారం సార్. మనకి ఏది అవసరం మనం చూసుకోవాలి కదా. నేను ఆ రోజుల్లో పెట్టిన రియల్ ఎస్టేట్ తప్పనట్లే. ఆ రోజు రియల్ ఎస్టేట్ అన్నం పెట్టేది. ఈ రోజు రియల్ ఎస్టేట్ కూడా అన్నం పెట్టే స్టేజ్లో ఉంది. కానీ నువ్వు ఏ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు? టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్, అగైన్ టైప్ ఆఫ్ ఈక్విటీ లాగా టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏంటి? ఏ టైప్లో పెడుతున్నావు? రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసి రియల్ ఎస్టేట్లో పెడుతున్నావా, లేకపోతే ఎక్కడో పెరుగుతుందా? అసలు ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇక్కడ నుంచి ఎక్కడో హైదరాబాద్ నుంచి, అంటే హైదరాబాద్ బార్డర్ నుంచి 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల అవతల ఒక ల్యాండ్ కొంటున్నారు. హైదరాబాద్ డయామీటర్ ఎంత సార్? అసలు ఎంత రేడియస్లో ఉంది సార్ హైదరాబాద్? ఎప్పటికీ సార్ 70 కిలోమీటర్ల దాకా హైదరాబాద్ రీచ్ అయ్యేది. ఇప్పుడు ORR ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నది. ఇంకొక 50 సంవత్సరాల వరకు రీజనల్ రింగ్ రోడ్ వరకు పెరుగుతుంది. ఎప్పటికీ సార్? 50 సంవత్సరాలు అంటే మనం ఉంటామో పోతామో తెలియదు. బతుకున్నప్పుడు తినడానికి లేదు, పోయిన తర్వాత వచ్చే రివార్డ్ మనకెందుకు సార్? కరెక్ట్. నేను అదే చెప్తున్నా, మాకు ORR దగ్గర లేకపోతే ఎక్కడో రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ల్యాండ్ ఉంది, మా అబ్బాయికి సిటీ అంటే ఇస్తారా? ఆ రీజనల్ రింగ్ రోడ్ పడుతుందన్న నేపథ్యంలో కొన్న ల్యాండ్స్కి డిమాండే లేదు ఈరోజు.
కొనేవాళ్ళు లేడు, కొనే నాదులు లేడు అక్కడ. అసలు రీజనల్ రింగ్ రోడ్ 2014లో నోటిఫై అయితే ఇప్పటి వరకు దిక్కుమొక్కలేదు. ఎగ్జాక్ట్లీ. బేసిక్ గా నేను ఇందులో సర్ప్రైజ్ అవుతుంటా. అందరూ అంటుంటే స్టాక్ మార్కెట్ ఈస్ గ్యాంబ్లింగ్ అని, బట్ ఐ సే రియల్ ఎస్టేట్ ఇస్ ద బిగ్గెస్ట్ గ్యాంబ్లింగ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఒక న్యూస్ కావాలని తీసుకొచ్చే సమాంతం స్టాక్ ప్రైజ్లు పెంచుతారంటారు. మరి రియల్ ఎస్టేట్ లో ఏం చేస్తున్నారు? ఒక ఫేక్ న్యూస్లు క్రియేట్ కావట్లేదా? ఫేక్ న్యూస్ క్రియేట్ అయిపోయి అక్కడ అది వస్తుంది, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఎన్ని ప్రాజెక్టులు నిజంగా లైవ్ అయినాయి వచ్చిన న్యూస్ల్లో? నాకు తెలిసి గట్టిగా 10% నిజమై ఉంటాయి, 90% అబద్ధాలే. ఆ 90% అబద్ధాలు నమ్మి పెట్టుబడులు పెట్టిన ప్రజలు మరి దీనికి గ్యాంబ్లింగ్ అంటారా? హైదరాబాద్ చుట్టూ జరిగిన అబద్ధాలు కొన్ని చెప్పమంటారా? సారీ ఫర్ ద ఇంటరప్షన్. రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి అన్నారు, దాన్ని 8 లేన్ అన్నారు, 12 లేన్ అన్నారు, ఆఖరికి ఇప్పుడు 4 లేన్కే వచ్చింది అది. దాని పక్కన రీజనల్ రింగ్ రైలు అన్నారు. ఆ రీజనల్ రింగ్ రైలు మెట్రో సెకండ్ ఫేజ్కే దిక్కుమొక్కలేదు, రీజనల్ రింగ్ రైలు అన్నారు. అది పోతే దాని కింద వాటర్ ప్రాజెక్ట్ అన్నారు, దానికి దిక్కుమొక్కలేదు. అక్కడ శంషాబాద్ నుండి 3 హై స్పీడ్ రైల్స్ అన్నారు, దానికి దిక్కుమొక్కలేదు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు ఫార్మా సిటీ తుక్కుగూడ దగ్గర, ఇప్పుడు ఏదైతే ఏఐ సిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నారో తుక్కుగూడ దగ్గర ఫార్మా సిటీ అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఫ్యూచర్ సిటీ చేశారు. మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం మారితే అది ఏ స్థాయిలో ఉన్నదో అదే స్థాయికి వెళ్ళిపోతుంది ఉంటుంది. అంటే ఈ 10-15 సంవత్సరాల్లో ఏమీ మారలేదు. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లు పడ్డాయి తప్ప పెద్దగా అయితే ఏం మారలేదు. దట్స్ ద పాయింట్స్ అని అదే చెప్పేది. స్పెక్యులేషన్ ఇస్ ఎవ్రీవేర్. కాకపోతే స్టాక్ మార్కెట్ని భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. దట్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు మనకి తెలియని దాన్ని అది తప్పు అని నిందించడం చాలా ఈజీ. మీకు స్టాక్ మార్కెట్ తెలియదు కాబట్టి అది తప్పు అయిపోదు. మీకు తెలియదు అంతే. మీకు రియల్ ఎస్టేట్ కూడా తెలుసు అని అనుకుంటున్నారు అంతే. మీకు రియల్ ఎస్టేట్ గురించి కూడా ఏమీ తెలియదు. తెలిసి ఉంటే ఇప్పుడు ఎంతమంది రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించారు? యూ టెల్ మీ. రియల్ ఎస్టేట్ నమ్ముకున్నాడు మోసపడినాడు. భారతదేశం అంతా రియల్ ఎస్టేట్ నమ్మింది. ఎందుకు రియల్ ఎస్టేట్ నమ్ముకున్నా కానీ ఇంకా భారతదేశం పెద్ద దేశంగా మిగిలింది? కరెక్ట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాచ్. మొన్న మధ్య నేను స్పిటి వ్యాలీ వెళ్ళిన. స్పిటి వ్యాలీ వెళ్ళినప్పుడు ఒక్కడనే సింగిల్గా వెళ్ళిన. అక్కడ ఒక 15-20 మంది యువకులు బిట్వీన్ ద ఏజ్ గ్రూప్స్ ఆఫ్ 20 to 30 మధ్యన ఉన్నారు. నేనే పెద్దోన్న అక్కడ. నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, అది వేరే విషయం. కానీ నేనున్న గ్రూప్లో మాత్రము 20 నుంచి 30 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ మనం కన్వెన్షనల్గా తెలుగు స్టేట్స్లో చూసుకుంటే 20-25 సంవత్సరాలు బాగా చదువుకోవాలి, 25 నుంచి 30 సంవత్సరాల వరకు జాబ్ హంట్కి వెళ్ళాలి, 30 సంవత్సరాలకు ఒక స్టాండర్డ్ జాబ్లో జాయిన్ అయ్యి 30 సంవత్సరాల తర్వాత మంచి కట్నంతో పెళ్లి చేసుకోవాలి అనేది ఉంటుంది. అక్కడికి వచ్చిన చాలామంది 10th ఇంటర్తోనే ఆపేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్టాక్ మార్కెట్లో 6 కోట్లు 8 కోట్లు పెట్టుకొని దాన్ని చేసేవాళ్ళు ఉన్నారు. F&O కాకుండా మామూలు స్వింగ్ ట్రేడింగ్స్ అట్లాంటివి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది అని అంటే, వాళ్ళని అడిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అని అంటే బెంగళూరులో మైసూర్లో ఉంటా అని చెప్పారు. మరి ఏంటి అంటే, నేను బాలీలో నాకు ఒక ప్రాపర్టీ ఉంది, విల్లా ఉంది, దాన్ని లీజుకి తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇండియా నుండి నేను ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తాను. అక్కడ నేను వాళ్ళకి దాన్ని ప్రాపర్టీని వాళ్ళకి రెంట్కి ఇస్తాను, అట్లా నేను డబ్బులు సంపాదిస్తాను అన్నారు. ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అని చెప్పి నడుపుతుంటారు. 10th కంప్లీట్ చేసిన వాడు బాలీలో, వాడు ఐస్లాండ్లో వండుకుంటూ, మైసూర్లో పుట్టి ఐస్లాండ్లో ఉండి బాలీలో ఉన్న ప్రాపర్టీని మెయింటైన్ చేస్తున్నాడు. ప్రతిరోజు స్వింగ్ ట్రేడింగ్ లాంటి ట్రేడింగ్ చేసుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. దట్ ఈస్ ద వే. సరే, ఇప్పుడు ఎవరైతే ఒక విషయాన్ని డిఫరెంట్ కోణంలో చూస్తూ ఉంటాడో వాడు మాత్రమే ఈ జీవితం అనే ఆటలో గెలవగలుగుతున్నాడు. వాడు చూశారు, మనం చూడలేకపోతున్నాం. మేబీ మనకి చూపించిన ప్రపంచం అంతా చూపించాలని నిర్ణయించుకుందాం, ఐ డోంట్ నో. అంటే మన పేరెంట్స్ అంతా చూపించాలని నిర్ణయించుకున్నారు, ఐ డోంట్ నో. కానీ బట్ ద పాయింట్, ఇందాక నేను అదే చెప్పింది, పేరెంట్స్ అనుభవం ఉండాలి, కుర్రాళ్ళు ఇన్నోవేషన్ ఉండాలి. ఇందాక భారతదేశం మన అబ్దుల్ కలాం గారి విజన్ ప్రకారం 2020 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, అత్యధిక యువకులు ఉండే దేశంగా ఎలా అయితే కలలు కన్నారో, ఎట్ ద సేమ్ టైం మన కళకు మొత్తం ఆపోజిట్గా జరుగుతుంది. దాని నేషన్ ఈస్ నౌ ఫిల్డ్ విత్ ద గిగ్ వర్కర్స్, ఎడ్యుకేటెడ్ గిగ్ వర్కర్స్. అక్కడ నేను చాలా మందిని అడుగుతున్నప్పుడు, సార్ నిజంగా జాబ్స్ లేవా మార్కెట్లో అంటే, దేర్ ఆర్ జాబ్స్ ఇన్ ద మార్కెట్, బట్ దేర్ ఆర్ నో స్కిల్డ్ వర్కర్స్ ఇన్ ద మార్కెట్. స్కిల్డ్ లేబర్ లేరు మార్కెట్లో. ఎంతసేపటికి జస్ట్ అది సర్టిఫికేషన్ బేస్డ్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ నిజంగా దాన్ని ఏమంటారు, మనకి ఆ స్కిల్ని నేర్చుకొని వచ్చేటువంటి కుర్రోళ్ళు మార్కెట్లో దొరకకపోవడం బిగ్గెస్ట్ ఛాలెంజ్గా మారింది. సో దిస్ ఈస్ ద ఓన్లీ ద డిఫరెన్స్. హౌ వీ థింక్ అండ్ హౌ వీ లుక్ ఎట్ అ ప్రాబ్లమ్ ఇస్ ద యాక్చువల్ లైఫ్. లైఫ్ ఈజ్ మోర్ ఆఫ్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్. మన ప్రాబ్లమ్ని చూసాం, దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం, దట్ ఈస్ వాట్ ద లైఫ్ ఈస్. వాళ్ళు అక్కడ చేస్తుంది ఏంటి,
అలా ప్రాబ్లం ఏంటో తెలుసు, ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో తెలుసు. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలంటే మనం పెట్టేటువంటి పెట్టుబడి మనకి ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా ఉండాలి. కానీ స్టాగ్నెట్ అంటే ఒక దాన్ని ఏమంటారు, కదలకుండా ఉండే నీళ్ళలాగా ఉండిపోకూడదు. కదలకుండా ఉండే నీళ్ళలాగా ఉంటే ఏమవుతుంది, పాకుడు పట్టేస్తుంది. కరెక్ట్. క్యాష్ ఎట్లుండాలి, ఫ్లో అవుతూ ఉండాలి. నది ఎట్లుండాలి, ఫ్లో అవుతుండాలి. అక్కడే ఉంటే ఏమవుతుంది, పాకుడు పట్టేస్తుంది. వెల్త్ ఈజ్ ఆల్సో సేమ్, మురికైపోతుంది. వెల్త్ ఈజ్ ఆల్సో సేమ్. వాళ్ళ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. ఫ్లో ఆఫ్ మనీ ఉండాలి, ఫ్లో ఆఫ్ క్యాష్ ఫ్లో ఉండాలి. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. సార్, ఫైనల్గా ఒకే క్వశ్చన్లో 2 పాయింట్లు అడుగుతాను, దీనికి ఆన్సర్ చెప్పండి. జనాలు తీసుకునే ఒక వర్స్ట్ ఫైనాన్షియల్ డెసిషన్, జనాలు తీసుకోవాల్సిన ఒక బెస్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ చెప్పండి. వర్స్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ ఏం లేదు సార్. ఫస్ట్ ఏంటి అని అంటే వాళ్ళు చేసేది అన్ని పనులు నేనే చేయాలనుకోవడం. రైట్. దట్ వాస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే. ఎప్పుడైతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారో యూజువల్ యూ విల్ నాట్ మేక్ ద మిస్టేక్. రైట్. మీకు ఎప్పుడైతే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక అడ్వకేటు, ఎవరికి వాళ్ళు మీ లైఫ్లో ఎట్లయితే బాగా ఎవరైతే పార్ట్ తీసుకుంటూ ఉంటారో దెన్ యూ విల్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే అన్ని పనులు నేనే చేయాలనుకుంటున్నాడో అప్పుడు ద బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు మేక్. ఓకే. డబ్బు పెట్టే విషయంలో మనం అడ్డమైన వాటికి రకరకాలుగా ఖర్చులు పెడుతూ ఉంటాం. ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అని అంటే మన భారతదేశంలో ద మోస్ట్ టఫెస్ట్ కోర్స్ ఇస్ ఎంబీబీఎస్ పాస్ అవ్వటం. కానీ ఒక ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్కి శాలరీ గట్టిగా వస్తే 25,000-35,000 వస్తుంది. అంతకు మించిన శాలరీస్ కూడా రావు. మరి దానికి గల కారణం ఏంటి? నువ్వు అడ్డమైన చోట ₹1 పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, కానీ అవసరమైన చోట నువ్వు సరైన రూపాయి పెట్టుబడి కూడా పెట్టలేకపోవటం వల్ల నీ ప్రాబ్లము సాల్వ్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ నువ్వు నీ ఫ్యూచర్, నీ కిడ్స్ ఫ్యూచర్ కూడా నువ్వే పాడు చేస్తావు. నీ కళ ఏంటి అంటే నా కొడుకుని డాక్టర్ చేయాలని కలలు అంటున్నావు. అసలు డాక్టర్ ఒక వ్యవస్థకి నువ్వు బలాన్ని ఇస్తున్నావా? యూ డూ యువర్ జాబ్, లెట్ ద ప్రొఫెషనల్ డూ దేర్ జాబ్. అమెరికా లాంటి వ్యవస్థ, యూకే లాంటి వ్యవస్థ, కెనడా లాంటి వ్యవస్థ అంత అభివృద్ధి చెందాయంటే దానికి గల కారణం ఎవరి పని వాళ్ళు చెయ్యటం. ఓకే. దే రెస్పెక్ట్ అదర్స్ ప్రొఫెషన్. అదొక్కటి చేయడం చాలు, ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. బెస్ట్ డెసిషన్ అంటే ఇప్పుడిప్పుడే ఈక్విటీలోకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఐ డోంట్ థింక్ దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఎ రైట్ వే. ఈక్విటీస్లోకి రావడం ఈజ్ అ రియలీ గుడ్ థింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ మేనేజింగ్ ఈక్విటీ ఈజ్ అన్ ఆర్ట్. దాన్ని కొద్దిగా నేర్చుకుంటే నాకు బెటర్గా కనిపిస్తుంది. ఫర్ నౌ నాకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి యంగ్ జనరేషన్లో హార్డ్లీ 1% ఆర్ గోయింగ్ ఇన్ రైట్ వే. మెజారిటీ 99% విల్ ఫేస్ ద రిసెషన్. ఐ డోంట్ సీ ఎనీ గుడ్ థింగ్స్ దట్ పీపుల్ ఆర్ మేకింగ్ నౌ. లేకపోతే నేను రిసెషన్ వస్తుందన్న మాట ఎందుకు మాట్లాడతాను? ఇండియా ఇస్ గోయింగ్ టు ఫేస్ ద బిగ్గెస్ట్ రిసెషన్. ఐ డోంట్ ఫేస్ ద బెస్ట్ థింగ్ దట్ దే ఆర్ డూయింగ్. ఏం చేస్తున్నారు? ఇల్లు కొంటున్నారు, బెస్ట్ థింగ్ అది. స్టాక్స్ కొంటున్నారు, బెస్ట్ థింగ్ అది. గోల్డ్ పెరిగితే గోల్డ్ని తాకట్టు మీద గోల్డ్ కొంటున్నారు, బెస్ట్ థింగ్ అది. ఏంటి బెస్ట్ థింగ్ ఇక్కడ? దెర్ ఈస్ నో బెస్ట్ థింగ్. నేను ఇంతమందిని కలుస్తూ ఉంటే ఒకళ్ళు ఇద్దరు మాత్రమే కొద్దిగా ఆర్గనైజ్డ్గా వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు. ఐ డోంట్ సే ఎనీ బెస్ట్ థింగ్. దే హ్యావ్ టు చేంజ్ దర్ మైండ్ సెట్. దే హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ ప్రొఫెషన్స్. వెన్ యూ రెస్పెక్ట్ అదర్ ప్రొఫెషన్స్ దే విల్ షో యూ ద వే. వాళ్ళు మీకు దారి చూపిస్తారు. రైట్. ఇప్పుడు మీరు ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత నాకు ఒక మాట గుర్తొస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు శివాజీ సినిమాలో రిచ్ ఈజ్ గెట్టింగ్ రిచర్, పూర్ ఈజ్ గెట్టింగ్ ఫర్దర్ పూరర్ అన్నట్టు మీ డెసిషన్స్ అంటే మీరు చెప్పిన మాటలు ఈ డిస్కషన్లో నుంచి కనుక కరెక్ట్ కోర్ తీసుకోగలిగితే రిచ్ అవ్వకపోయినప్పటికీ కూడా కొంత కంఫర్టబుల్ ఒక ఇన్సూరెన్స్ ఉన్నట్టు లైఫ్ని లివింగ్ ఇన్సూరెన్స్ అన్నారు కదా మీరు, ఇన్సూరెన్స్ అలా బతుకుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ మా పాడ్కాస్ట్కి వచ్చి మా ఆడియన్స్తో మీ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో చాలామందికి ప్రాబ్లం ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలియదు. ఓకే. బ్యాంక్ తెలుసు, బ్యాంక్ అకౌంట్ తెలుసు, ఎఫ్డి తెలుసు, ఎఫ్డి వరకు తెలుసు, సేవింగ్స్ అకౌంట్ అంటే తెలుసు, కానీ మ్యూచువల్ ఫండ్ అంటే చాలామందికి బీటెక్ చేసిన వాళ్ళకి, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు. దీని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.